హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఓ సుమిత్ర కథ. గోవిందరాజు సీతాదేవి గారు రచించారు. 1976లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. తెలతెలవారుతోంది. భాగ్యనగరంలో దాదాపు 20 కుటుంబాలున్న ఆ ఇంట్లో రణగొణ ధ్వని ప్రారంభమైంది. గిన్నెలు, బీరువాలు ఒకటే చప్పుడవుతున్న శబ్దం వినిపిస్తున్నా సుమిత్రకి లేవబుద్ధి కావడం లేదు. అక్కడ కాపురాలున్న అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న మధ్యతరగతి కుటుంబీకులే. 2 గదులకే 80 రూపాయలు అద్దెలు ఇవ్వలేక తలకిందులయ్యేవాళ్లు. చాలీ చాలని జీతాలతో భార్యాపిల్లలకి అర్ధాకళ్లతో కడుపు నింపుకునేవాళ్లే అందరూ. సుమిత్ర పక్కవాటాలోని భావనమ్మ కొడుకు బొంగురు గొంతుతో సుమతీ శతకంలోని పద్యాలు చదువుతున్నాడు. వాటిని వింటూ అలా పడుకునే ఉండిపోయింది సుమిత్ర. ఇంకా ఆ పద్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. భావనమ్మకి 10 ఏళ్ల కొడుకుని పెంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన కొడుకు రాణా ప్రతాప్ కాని, సుభాష్ చంద్రబోస్ లేక నెహ్రూ అంత నాయకుడైపోవాలన్న కోరికుంది. అయితే బుజ్జిగాడు అమ్మ దగ్గర అతి వినయం నటిస్తూ అవతల ఆకతాయి వెధవలా తయారైపోతున్నాడు అని భావనమ్మకు తప్ప అక్కడ కాపురం ఉంటున్న అందరికీ తెలుసు. బుజ్జిగాడి బొంగురు గొంతుకి కాబోలు సుమిత్ర రూమ్మేట్ కమల చెవుల్లో వేళ్లు దూర్చి ముఖం కందగడ్లా పెట్టుకుని అబ్బా వెధవ కొంప, దీనికంటే సత్రం నయం అనుకుంటూ మళ్లీ వాడు మరో పద్యం వల్లిస్తుంటే చివాలన లేచింది. ఆ అమ్మాయి కోపం చూసి సుమిత్ర కమల చేయి పట్టుకుని ఆపుతూ ఎక్కడికమ్మా అలా బయలుదేరుతున్నావు అంది. తెల్లవారకుండానే ఏంటి వెధవ మోత, పక్కవాటాలో వాళ్ళకి నిద్రలుండకల్లా అని భావనమ్మని 4 దులిపేస్తాను, ఉండు నన్ను ఆపుకో. కమల చెయ్యి లాక్కుంటూ ఉంటే సుమిత్ర లేచి తల్లి నీకు నీ పెద్దలకి దండం. ఆ భావనమ్మతో తగు మనకెందుకు గాని ఫిల్టర్ డికాషన్ రాత్రి వేశాను. పాలు బాటిల్ పెట్టి కుర్రాడు వెళ్ళిపోయాడు. మొహం కడుకురా, 5 నిమిషాల్లో స్పెన్సర్ కాఫీ ఇస్తాను అని బాత్రూంలోకి వెళ్ళింది సుమిత్ర. ఇదిగో మనకింత మంచితనం పనికిరాదు. నేను రేడియో గట్టిగా పెడితే తనకు నిద్రాభంగమైందని ఆవిడ తగుకు రాలేదు. అప్పుడు నీ నోరు ఏమైందమ్మా సుమిత్ర తల్లి? కమలకి అసలే త్వరగా లేవాలంటే తగని బద్ధకం. మంచి నిద్రపాడు చేసిన భావానమ్మ కొడుకుని గొంతు నొక్కెయ్యాలనంత కోపం వచ్చినా సుమిత్ర వారిస్తుంటే ఇంకా మండిపోయింది. నీ చేస్తే ఊరుకోనుగాక ఊరుకోను అంది కమల. అబ్బబ్బే, తగుకి వెళ్లొద్దు అనలేదు. కాఫీ తాగి వెళితే ఎంచక్క తెలుగు సినిమాలో డైలాగులు బాగా పడతాయని అంతే అనేసి స్టవ్ వెలిగించి వీధి తలుపు తెరచి పాల సీసా తీసుకుని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి తను చకచకా మొహం కడుక్కుని కాఫీ కలిపేసింది సుమిత్ర. ఓ కప్పు స్నేహితురాలకు అందించి మరొకటి తను తీసుకుంది. అబ్బా ఎంత బాగుందే సుమిత్ర కాఫీ అంటూ మరి కాస్త పోసుకుని తాగేస్తూ సుమిత్ర ముఖంలోకి తదేకంగా చూస్తూ రాత్రి సరిగా నిద్రపోలేదులా ఉంది, కళ్ళంత ఎర్రబడ్డాయేం అంది అభిమానంగా. అబ్బే నిద్ర బాగానే పోయాను. కమల ఇంతకీ కూరలేంటి వాళ్ళ అన్నట్టు సెలవైన ఆఫీస్కెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది అంది స్నానానికి లేస్తూ. అబ్బా ఇవాళ మ్యాట్నీకి వెళదామనుకున్నాను సుమిత్ర. పోనీ త్వరగా వంట చేస్తాను, భోంచేసి వెళ్ళిపోయి మ్యాట్నీ టైంకి వచ్చే సరేనా? సరే అంటేనే ఈ బండి ఇక్కడి నుంచి లేస్తుంది. అలాగే అనేసి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది సుమిత్ర. కమల గబగబా లేచి వంట ప్రయత్నంలో పడింది. సుమిత్ర బిఏ అయిన టైపిస్టుగానే ఉద్యోగంలో చేరింది. ఎంతో కష్టం మీద ఎన్నెన్నో విధాల ప్రయత్నించి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకుని అమ్మయ్యా అనుకుంది. ప్రైవేటు కంపెనీయే అయినా పర్లేదులే అనుకుని తృప్తిపడుతూ ఉంటుంది సుమిత్ర. తల్లి పార్వతమ్మ, తండ్రి వెంకట్రావు, వారికి పెద్ద కూతురు సుమిత్ర, తర్వాత 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. సామాన్య ఉద్యోగి వెంకట్రావుకి జీతంతో ఇల్లు గడవడమే కష్టమైన విషయం. అయితే ఈ మధ్య సంవత్సరం క్రితం పక్షవాతం వచ్చి ఓ కాలు చెయ్యి పడిపోవడంతో ఆ ఉద్యోగం కాస్త ఉద్వాసనైపోయింది. స్వంత ఊరిలో సగం కూలిపోయిన ఇల్లు తప్ప మరే ఆస్తి లేని ఆ కుటుంబానికి సుమిత్ర ఉద్యోగమే పెన్నిది. సుమిత్ర భాగ్యనగరంలో ఉన్న అతి క్లుప్తంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకి నెలనెలా డబ్బు పంపుతూ ఉంటుంది. తను ఒక్కరితి వంట పెట్టుకున్న మరో ఆఫీసులో పనిచేసే కమలను కలుపుకుని ఈ 2 గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు ఇద్దరు. కమల కాస్త ఉన్నవాళ్లమ్మాయే అయితేనేం చదువు వృధా చేసుకోవడం ఇష్టం లేక ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి పరిస్థితులు వేరు, స్వభావాలు వేరు. అయినా స్నేహితురాళ్లుగా కలిసి ఒకటిగా ఉన్నారు సుమిత్ర కమల. కమలకి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. ఉదయమే నిద్రలేవడం కాస్త బద్ధకం కాని కాఫీ గనుక తాగేస్తే ఆ తర్వాత పనంతా ఒక్కతి క్షణంలో చేసేస్తుంది. అది అర్థం చేసుకున్న సుమిత్ర సామాన్యంగా తనే ముందుగా లేచి కాఫీ చేసి కప్పు సాసరు ఎదురుగా పెట్టుకుని స్నేహితురాల్ని నిద్రలేపుతుంది.
అప్పుడు కమల కళ్ళు తెరుస్తూనే, ఓ కాఫీ దేవత, కదలకు, క్షణంలో వస్తాను అని బాత్రూంలోకి పరుగు తీస్తుంది. కమల తిరిగొచ్చే వరకు సుమిత్ర ఆ రంగుళం కూడా కదలకుండా చిత్తరువులా అలాగే నిల్చుంటుంది. కమల కాఫీ కప్పు అందుకుని ప్రేమగా సుమిత్ర వైపు చూస్తూ, ఇది ఏనాటి అనుబంధమో అంటుంది. సుమిత్ర నవ్వి ఇంకో పని చూసుకుంటుంది. చకచకా ఇద్దరూ తలో పని చేసేసి భోజనాలు చేసి ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మేడలో ఈ ఇద్దరే కాదు, ఇంకా చాలా కాపురాలే ఉన్నాయి. అందరిలోకి అతి ముఖ్యులు పంగనామాల పద్మనాభం, అతని భార్య సినిమాల పిచ్చి కూతురు కస్తూరి, మరో కుటుంబం మీసాల పురుషోత్తం, ఆయన కొడుకు కళ్యాణ చక్రవర్తి, ఇంకా ఇద్దరు పిల్లలు. వీళ్ళందరూ కాక సుమిత్ర పక్కవాటాలో ఉన్న భవానీ, ఆమె భర్త ఆదినారాయణ. అసలు ఈ ఇళ్లల్లో ఉన్న అందరి పేర్లు అందరికీ గుర్తు. కాని సుమిత్ర మాత్రం ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ అరే కాదు కదా అంటూ నాలుగు కొరుక్కుంటూనే ఉంటుంది. స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తన మేడని మినీ ఇండియా అంటూ నవ్వుకుంటారు. అయితే ఈ ఇంట్లోకి అద్దెకొచ్చిన దగ్గర నుంచి నాకిది అచ్చొచ్చింది అంటుంది కమల. ఏ విషయంలో అని అడిగినా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అనేసి మాట మార్చే కమల వైపు సుమిత్ర అనుమానంగా చూస్తూ, ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నట్లున్నో ఈ మధ్య. ఎస్ అంది కమల నదురు బెదురు లేకుండా. సుమిత్ర ఇంక ఉపన్యాసం ప్రారంభించి నీతి పాఠాలు చెప్తుంటే కమలకి తాగని చికాకు. తల్లి, పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పుకో. చూడమ్మా, నా భవిష్యత్తు నాకు తెలుసు. అంత తేలిగ్గా బుట్టలో పన్ను. అతన్నే బుట్టలో వేసి నీ ఎదురుగా నిలబెడతాను, అప్పుడు చూద్దుగా నా తడాక. ఛాలెంజీ అన్నట్లు చూస్తుంది కమల. సుమిత్రకి ఇలాంటి విషయాలంటే తగని చికాకు. జీవితంలో అతి ముఖ్యమైన వివాహ విషయంలో ఇలాంటి దొంగాట్లు కూడదు అన్నది ఆ అమ్మాయి ఉద్దేశం. కాని కమల ఒప్పుకోదు. కాలాన్ని బట్టి మనం మారాలి. నిజాయితీ అని మనం కూర్చుంటే ఏ పని దానంతటా అది కాదు తల్లి. అవకాశాలు వచ్చి మన తలుపు తట్టవు. వాటిని అవకాశం చూసుకుని మనమే అందిపుచ్చుకుని ఓ 10 మెట్లు పైకి ఎక్కేయాలి. కమల మాటలకి ఇంకా జవాబు చెప్పక, ఎవరి నమ్మకాలు వారివి అంటుంది సుమిత్ర. ఇలా సాగిపోతూనే ఉన్నాయి రోజులు వారిద్దరికీని. సుమిత్ర ఆఫీస్ నుంచి షాపింగ్ చూసుకుని ఓ రోజు వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమవడంతో పాటు కరెంటు పోయి గాఢాంధకారం అయిపోయాయి రోడ్లన్నీ. అప్పటికే రాత్రి 8 దాటిపోయింది. పూర్తిగా తడిసి రోడ్డు మీద నడవడానికి భయపడే సుమిత్రని బ్యాంకులో పనిచేసే రాజేంద్ర సైకిల్ మీద వెళుతూ గుర్తించి ఆగి దగ్గరగా వచ్చి పలకరించి ఇంటి వరకు వచ్చి దించి వెళ్ళిపోయాడు. ప్రతీ నెల జీతం అందుకోగానే బ్యాంకులో డ్రాఫ్ట్ తీసుకుని తల్లికి క్రమం తప్పక పంపే సుమిత్రకి అక్కడ పనిచేసే రాజేంద్రతో కాస్త ముఖపరిచయం. ఆ తర్వాత అక్కడక్కడ కలిసినప్పుడు హలో అంటే హలో అన్నది దాటి ఇంకాస్త ముందుకు వెళ్ళింది. హోటల్కి సినిమాకి కూడా వెళ్లారు ఇద్దరు. రాజేంద్రకి 25కి పైబడ్డా ఇంకా చిన్నవాళ్ల ఎప్పుడూ తను నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ జోక్ చేస్తూ మాట్లాడుతూ నవ్వుల జల్లు కురిపిస్తూ ఉంటాడు. మితభాష అయిన సుమిత్రకి ఇతని స్వభావం నచ్చింది. రాజేంద్ర అందంగానే ఉంటాడు అని తప్ప మరేం వివరాలు తెలియవు. సుమిత్రకి తెలుసుకోవాలని కోరుకున్నా బాగుండదేమో అని భయం. కాని కమల మాత్రం, సుమిత్ర, రాజేంద్ర వివరాలు నువ్వు తెలుసుకుంటావా, నన్ను తెలుసుకోమంటావా అని నిలదీసింది ఒకరోజు. అంత తొందర మంచిది కాదోయ్ అంది స్నేహితురాలతో. ఆలస్యం అమృతం విషం, ప్రేమ వ్యవహారాల్లో ముఖ్యంగా. నీ ముఖంలే అలా తీసేకు. నీకంటే అందగత్తైన అమ్మాయి అతన్ని కొనేసుకుంటే? అది నిజమే. కాని అతన్ని కొనుక్కోవాలంటే మాత్రం నాకు శక్తి మరో 10 సంవత్సరాల కన్నా రాదు. అంటే 10,000 ఖరీదుంటాడంటావా? ఉంటే ఉండని. ఇంకా నీ పెళ్లి ఎలాగైనా నీ తల్లిదండ్రులు చేయలేరు కనుక ప్రతి నెల వాళ్ళకి పంపే డబ్బు స్టాప్ చేసి బ్యాంకులో వేసే. ఓ సంవత్సరం తర్వాత కొంత అప్పు చేయి. ఆ పైన భారతనారి నీ మొగుడిని నువ్వే కొనుక్కో. సుమిత్ర నవ్వు రాకపోయినా తెచ్చుకుంటూ కమల ముఖంలోకి చూస్తూ, కమల, నువ్వు నా స్థితిలో ఉంటే అలాగే చేస్తావా అంటే కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అంది కమల. కన్న తల్లిదండ్రులు తిండికి కూడా నీ డబ్బు మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ల విషయం పట్టించుకోకుండా కేవలం నీ సుఖ సంతోషాల కోసం వాళ్ళని గాలికి వదిలి జీతం దాచుకుని మొగుణ్ణి కొనుక్కుంటావా కమల? కమల క్షణం ఆలోచించింది. తల అడ్డంగా ఊగిస్తూ, సారీ సుమిత్ర, కాని కుటుంబ పరిస్థితి కేవలం ఆర్థిక ఇబ్బందులైతే ధనవంతుడైన ఏ ముసలివాణ్ణైనా సరే చేసుకుని వాళ్ళకా ఇబ్బంది లేకుండా చేసి డబ్బుతో దొరికే సుఖాన్ని నేను అనుభవిస్తాను. అయితే ఈ మాటలు నీకు నచ్చవు అని తెలుసు. ఒక్కటి గుర్తుంచుకో సుమిత్ర, నువ్వు వాళ్ల కోసం ఆలోచిస్తున్నావు, కాని వాళ్ళు నీ వయసు మనసు గుర్తిస్తున్నారా? గుర్తించినా గుర్తించుకున్నా నా బాధ్యత నేను నిర్వర్తించాలి, తప్పదు. అయితే రాజేంద్రతో చస్తే నీకు పెళ్లి కాదు. కాకున్నా పర్లేదు.
అంటే నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా కావాలనుకోవడం లేదా? అర్థం లేని ప్రశ్న. కోపంగా అంది సుమిత్ర. సరే, అవన్నీ అలా ఉంచు. ఓ విషయం నీకు చెప్పకూడదు, కానీ స్నేహధర్మం చెప్పి తీరాలి గనుక చెప్పక తప్పదు. ఏంటది? చెప్తే నీకు బాధ, చెప్పకుంటే నాకు బాధ. ఎలా? పర్లేదు, చెప్పు. రాజేంద్రకి ఇదివరకే పెళ్ళయిందన్నట్లు తెలిసింది. ఆ, ఎవరు చెప్పారలా? నా ఫ్రెండ్ ఓ అమ్మాయి చెప్పింది. అయితే ఆ మాట నిజం అవునో కాదో నేనే తెలుసుకుంటాను, కానీ బాధపడకు. నాకెందుకు మధ్య బాధ? అసలు అతనికి పెళ్ళి అయితే నాకేం, కాకుంటే నాకా? నేనేం అతన్ని చేసుకోవడానికి రెడీగా లేను. చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయి కమల పిలిచినా జవాబు ఇవ్వలేదు. కానీ సుమిత్రకి అన్నం సహించలేదు. అలాగే ఆఫీస్కొచ్చేసింది. పని మీద మనసు లేదు. టైప్ చేస్తుంటే అన్నీ తప్పులే వస్తున్నాయి. వేడి కాఫీ తాగినా తలదిమ్ము తగ్గలేదు. సెలవు పెట్టి వెళ్లి రూంలో పడుకోవాలనిపిస్తోంది. కానీ అర్జెంట్ వర్కు. సెలవు పెట్టడానికి వీల్లేదు. సుమిత్ర యాంత్రికంగా ఎలాగో వర్క్ పూర్తి చేసేసి ఓ గంట పర్మిషన్ తీసుకుని రిక్షా ఎక్కి రామకృష్ణకొచ్చి అసలు ఆ హాల్లో ఏం సినిమా ఉందో కూడా చూడకుండా టికెట్ కోసం క్యూలో నిల్చుంది. తన ముందు చాలామందే ఉన్నారు. రకరకాల దుస్తుల్లో ఫ్యాషన్గా ఒక్కో రకంగా అలంకరించుకున్న అమ్మాయిల వరసను చూస్తూ వీళ్ళంతా అదృష్టవంతులు అనుకుంది. సినిమాకొచ్చి ఎంజాయ్ చేయాలంటే 5ంటికి డ్రెస్ అయ్యి హోటల్లో కాఫీ టిఫిను తీసుకుని సిటీ బస్సుల కోసం నిరీక్షించకుండా టికెట్ కోసం నిలబడకుండా సినిమా చూడగలిగితే అసలైన హాయి ఉంటుంది అనిపిస్తుంది సుమిత్రకి. కానీ అలా ఎందరూ సినిమా చూడగలుగుతున్నారు? నిత్యావసరాలు తగ్గించుకుని 2 గంటలన్నా బస్సు కోసం నిలబడే క్యూలో కాళ్లు పీకుపోయేలా నిల్చుని ఎలాగో టికెట్ దొరికితే అప్పటికే సగం నీరసపడి సినిమా హాల్లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. సినిమాలు యువతరాన్ని నాశనం చేస్తున్నాయి అని నెత్తినోరు కొట్టుకుని అరిచేవాళ్లు అరుస్తున్నారు. అందులో నిజానిజాల సంగతి తను అంచనా వేయలేదు. కానీ తనలాంటి అమ్మాయిలకి మనసు వికలమైనప్పుడు కాస్త హాయినిచ్చేది సినిమా ఒకటే అన్నది అక్షరాల నిజం. ఈనాటి సమాజంలో ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ బరువు బ్రతుకులు ఈడ్చే వారికి 2:30 గంటలు యథార్థ బాధల నుంచి దూరంగా, అతి దూరంగా హాయిగా ఉండే ఏదో తెలియని అందమైన మరో ప్రపంచంలోకి లాక్కు వెళ్లే ఈ సినిమాలు కూడా లేకుంటే ఈనాటి మనిషి ఏమైపోయేవాడు అనుకుంటూ సినిమా చూస్తూ తన అశాంతిని మర్చిపోతూ ఉంది సుమిత్ర. ఇంతలో పక్క సీట్లోకి ఓ యువకుడొచ్చి కూర్చోవడంతో కాస్త ఒదిగి కూర్చుని తెరవైపుకే చూస్తున్న సుమిత్రని గుర్తించిన రాజేంద్ర, హలో సుమిత్రాదేవి గారు, నమస్కారం. కళ్లజోడు తీసి కర్చీఫ్తో తుడుస్తూ అడుగుతున్న అతని వైపుకు చూసింది క్షణం. అనుకోని ఈ అదృష్టం లభించినందుకు కాబోలు అతని కళ్లల్లో సంతోషపు పొంగు కనిపిస్తోంది. సుమిత్ర సభ్యత మరిచి ప్రతినమస్కారం చేయలేదు. కర్మ. నుదురు నొక్కుంటూనే అతన్ని గుర్తించినట్లు నవ్వు ముఖాన పులుముకుంది. తలనొప్పిగా ఉందా? ఉండండి అని జనాన్ని తప్పించుకుంటూ వెళ్లి మరో 5 నిమిషాల్లోనే వచ్చి కూర్చున్నాడు. కాఫీ కప్పులు తెచ్చిచ్చాడు కుర్రాడు. వేడి కాఫీ తీసుకోండి అనేసి ముందే అతనికి డబ్బిచ్చేసి, ఇవాళ అదోలా ఉన్నారు, ఆఫీసులో ఎవరితోనన్నా పోట్లాడారా? లేదు అన్నట్టు తలడ్డంగా ఊపింది సుమిత్ర. ఖాళీ కప్పు కుర్రాడికిచ్చేస్తూ, ఒక్కప్పుడు కావాలా అని ఓ పొట్లం ఇవ్వబోతే థ్యాంక్స్ అక్కర్లేదు అనేసరికి, మీరు చాలా మంచి అమ్మాయే, ఏ అలవాట్లు లేవు అనేసి సినిమా చూస్తూ మెల్లని స్వరంతో కామెంట్ చేస్తూ సుమిత్ర జవాబు చెప్పకుండా పట్టించుకోకుండానే తిరిగి చూస్తున్నాడు. సుమిత్రకి ఆలోచనలు తినేస్తున్నాయి. చామన ఛాయలో దృఢంగా పొడుగ్గా ఉండే రాజేంద్ర రకరకాల డ్రెస్సులు వేసుకున్న అందంగానే కనిపిస్తాడు. అతనికిష్టం కాబోలు ఎప్పుడూ ఎక్కువగా తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుంటాడు. తెలుపు మీకిష్టమా? ఓసారి పార్కులో కూర్చుని కబుర్లు చెప్తూ అతన్ని అడిగింది. ఎందుకలా అడిగారు? సుమిత్ర ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు రాజేంద్ర. ఊరికినైతే నిజం చెప్పను, అవసరం ఉందంటే సత్యమే చెప్తాను. మీరెప్పుడు తెల్లని బట్టలే వేసుకుంటారు అందుకడిగాను. ఓ అదా మీ సందేహం, చెప్తాను వినండి. తెల్లని బట్టలు పరిశుభ్రంగా ఉంటాయి, పేదతనాన్ని కప్పిపుచ్చుతాయి. చాలా సారీ. సుమిత్ర కాస్త బాధగా అంది. అందుకతను గంభీరంగా ముఖం పెట్టి, అబ్బబ్బే, నేనసలు ఇలాంటివేం పట్టించుకోను. నన్ను విమర్శించినా బాధపడను, కనుక మీరు బాధపడే పనిలేదు. అయితే నేనెప్పుడు మీరెలాంటి చీరలు కట్టుకుంటున్నారో అని, అవి ఎంత ఖరీదుంటాయో, అసలవి ఇప్పటి ఫ్యాషన్ అవునో కాదో అని ఎప్పుడూ ఆలోచించను. అసలు అలాంటివి నాకు తెలీదు. ఇలాంటివన్నీ తెలుసుకునే అవకాశాలు అంటే స్పెషల్ క్లాసులు కానీ బుక్స్ కానీ ఉంటే చెప్పండి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రపంచంలో మనిషి ప్రతిదీ తెలుసుకోవాల్సిందే, అవకాశం ఉన్నంతలోనే సుమండి. అతను ఆగాడు. సుమిత్ర నవ్వి అంది, అబ్బా, చిన్న ప్రశ్నకి ఇంత పెద్ద జవాబా? నా జవాబుల్లో ఒక్క అక్షరం కూడా అనవసరమైంది లేదు అని నా నమ్మకం.
అయితే మీలాంటి మితభాషలను చూసి నేను అలాగే ఉండాలి అనుకుంటాను, కానీ అలవాటు కావడం లేదు అంటూ చేతివాచి చూసుకుని అరే టైం చాలా అయింది అంటూ సుమిత్రతో ఇంకా ఏవేవో మాట్లాడుతూనే ఆమెని బస్సెక్కించి తనింటికి వెళ్ళిపోయాడు. సినిమా హాల్లో కూర్చున్న సుమిత్రకి ఎప్పుడో జరిగిన ఆ విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఒంటరిగా ఎన్నిసార్లు కలుసుకున్నా అతని ప్రవర్తన మాత్రం సంస్కారవంతంగా ఉంటుంది. అతను కూర్చోవడంలో, నిల్చోవడంలో, సంభాషణలో, పరాయి అమ్మాయిల విషయాల్లో ఎక్కడా దురుసుగా గాని తేలిగ్గా గాని ఉండదు. ఇతను మంచి స్నేహపాత్రుడు అంటారు చాలామంది. అది నిజమే. కాని తను స్నేహితురాలుగానే ఉండిపోవాలని అనుకోవడం లేదు. అయితే తన మనసు అతడు కావాలని ఎంతో తొందర చేస్తున్నా సుమిత్ర నిగ్రహంగా అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో కమల పిడుగులాంటి మాట చెప్పేసరికి సుమిత్ర ఊహాసౌదాల పునాదులు కదిలిపోయాయి. అయితే ఈ విషయం సరాసరి ఇతన్ని అడిగి తేల్చుకుంటే బాగానే ఉంటుంది. అయితే అడగడమెలా? మీకు పెళ్ళయిందా అని అతను అడగలేదెప్పుడు. ఇంకా సిగ్గు విడిచి తను ఎలా అడుగుతుంది? ఒకవేళ అడిగినా సరైన జవాబు చెప్తాడని నమ్మకం లేదు. ఎందుకు అని అడిగి అబద్ధం చెప్పమంటారా, నిజం చెప్పమంటారా అంటాడు. అవును అంతే, లేకుంటే మరోటి కూడా అనొచ్చు. ఏం పెళ్లి సంబంధాలు చూస్తారా అని. ఇచ్చి ఇతని ఆలోచనలు మరిచిపోవాలని ఇక్కడికొస్తే అతనే వచ్చి పక్కన కూర్చున్నాడు. భగవాన్! ముఖం కర్చీఫ్తో తుడుచుకుంది సుమిత్ర. అబ్బా ఎంత మోటు హాస్యం! చిచ్చి ఏం బాలేదు కదా సుమిత్రాదేవి గారు అంటూ ముఖం తిప్పి చూసి అరే అదేంటి మీరు పిక్చర్ చూడడం లేదు, కళ్ళు మూసుకున్నారేం, కళ్ళొప్పి ఎక్కువైందా, మళ్ళీ కాఫీ తాగుతారా? లేవబోతున్న రాజేంద్రని వారిస్తూ అక్కర్లేదు, అసలు సినిమా చూడాలని లేదు, నే వెళ్ళిపోతాను అనేసి బయటకొచ్చేసిన సుమిత్ర వెనకే రాజేంద్ర కూడా వచ్చేస్తూ ఇంటికి వెళ్ళిపోతారా? పోనీ కాసేపు అలా చల్లగాల్లో కూర్చోండి, హాయిగా ఉంటుంది, వెళదామా అంటూనే అటుగా వెళుతోన్న ఆటోని ఆఫ్ చేసి ఏమంటారు అన్నాడు. సుమిత్రకి మెదడులో తుఫాను వీస్తోంది. అలా వెళ్ళి అక్కడ అతన్ని అడిగేస్తే ఆహా అడిగి మరీ తేలిక కాకూడదు అనుకుని ఇంటికి వెళ్ళాలి అంది. అయితే పదండి, మీ ఇంటి దగ్గర దించేస్తాను. అక్కర్లేదు. రాజేంద్ర క్షణం ఆలోచించి సరే నీ వెళ్ళొస్తాను, గుడ్ నైట్ వెళ్ళిపోయాడు. సుమిత్రకి దుఃఖం కట్టలు తెంచుకుంది. బస్సులో వెళ్లే ఓపిక లేక రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూర్చుంది. కాని పర్సులో సరిపడా డబ్బులు లేవు. ఒకవేళ కమలుంటే పర్లేదు, లేకుంటే ఆ భవానమ్మే గతి. ఆవిడ మొగుడు ఆఫీసు నుంచి అప్పుడే రాడు కనుక తలుపులు తెరిచే ఉంచుతుంది. సుమిత్రకి కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. ఏం జీవితం ఇది? ఎన్నాళ్లు గడిపినా తన తల్లిదండ్రుల సమస్యలు తీరేనా? భగవాన్! నుదురు నొక్కుంటూ ఇల్లు చేరింది. అదృష్టం కమల ఇంట్లోనే ఉంది. కమల ఈవాళ ఎందుకో చాలా శాంతంగా భోజనం చేస్తూ సుమిత్రతో కబుర్లు మొదలుపెట్టింది. పక్కవాటలో వాళ్ల విషయాలు చెప్తూ సుమిత్రకి కాలక్షేపం చేయాలని చూసింది. కాని సుమిత్ర ఆ అనే పరధ్యాస సమాధానాలకి కోపం తెచ్చుకుని అన్నం తిండవాపి సుమిత్ర అంత దిగులెందుకోయ్? రాజేంద్రకి పెళ్ళయింది అన్న మాట వినే నువ్వెలా అయిపోతే ఈ నిష్ఠూర ప్రపంచంలో ఎలా బ్రతుకుతావు? చూడు, రాజేంద్ర కాకపోతే యాచేంద్ర మరొకడు ఉండి తీరతాడు. అయినా ఆ విషయం నిజమో కాదోనే తెలుసుకుంటానుగా అన్నట్లు భావానమ్మగారు కింద వాటాలోని పంగనామాల పద్మనాభం గారి భార్యతో తగుకి దిగింది. అబ్బా ఎంత రసవత్తరంగా సాగిందని ఆ తగు నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను కనుక నా జన్మ ధన్యమైపోయింది. నువ్వు నరకానికి వెళ్లాల్సిందే. అసలు కారణం ఏంటంటే అంటూ వివరంగా చెప్పబోతుంటే సుమిత్ర కోపంగా తల్లి అసలే తలనొప్పితో చస్తున్నాను, నన్నెందుకమ్మా ఇంకా విసిగించడం అన్నంతో కమల మరి మాట్లాడకుండా భోజనం పూర్తి చేసి పక్కపరుచుకుని పడుకుని ఇటోటు దొర్లి నిద్రరాక లేచి కూర్చుని సుమిత్ర పోనీ ఓసారి మీ ఇంటికి వెళ్ళి రాకూడదు అంది. ఎందుకు? అక్కడ ఈ కాస్త శాంతి కూడా ఉండదు. చ అదేంటోయ్, లేకుంటే ఏముంది, పక్షవాతంతో మూలుగుతూ ఎప్పుడూ అందర్నీ తిప్పిపోసే తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో గంధం చెక్కలరిగిపోతున్న తల్లి, అక్కయ్యకి జీతమెంతో ఖర్చెంతో తెలుసుకోకుండానే ఆశగా నా హ్యాండ్ బ్యాగ్ వైపు చూసే తమ్ముళ్ళు చెల్లాయిలు, ఇంకా చెప్పాలంటే తన సుఖాల కోసం అందరినీ వదిలి లేచిపోయి లక్షాధికారులా బ్రతికే మేనత్త, నాటకాల పిచ్చిలో పడి దేశదిమ్మరిగా తిరిగే పినతండ్రి, ఇంతేగా నా వాళ్ళు అనుకునే వాళ్ల గొప్ప చరిత్రలు. ఇంకా వీళ్లల్లో ఎవరిని చూసుకుని గర్వపడను, ఎవరు కావాలనుకుని వెళ్లను. కమల, మధ్యతరగతి వాళ్ల బ్రతుకులు ఈ శతాబ్దంలో కూడా బాగుపడవుగాక బాగుపడవు. నాలాంటి వాళ్ళు ఎందరూ ఆహుతైనా ఓ సంసారం పైకి రాదు. ఆవేశంగా కోపంగానేసి అంతలోనే నిగ్రహించుకుంటూ చి ఈ విషయం ఇంక వదిలేద్దాం కాని తల్లి నువ్వు నిద్రపో, నేను కాసేపు ఈ నవల చదువుకుని నిద్ర రాగానే పడుకుంటాను అంటూ టేబుల్ లైట్ ముందు కూర్చుని ఓ ఇంగ్లీషు నవల తెరిచింది సుమిత్ర.
ఆ నవల చదువుతూ అలా సర్వం మరిచి చాలా రాత్రి అయిన తర్వాత ఆవలింతలు వస్తుంటే టైం చూసి, అరే అప్పుడే 11. మాలాంటి వాళ్ళకి ఈ పుస్తకాలు అపురూప వస్తువులు. ఈ రచయితకి జోహార్లు. మనసు చాలా తేలికైంది అనుకుంటూ కళ్ళు మూసుకుంది సుమిత్ర పక్క మీదకు చేరి. సుమిత్రని అర్జెంటుగా రమ్మని ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రావడంతో ఇంకా సెలవు పెట్టి బయలుదేరింది. బస్సుకి రిజర్వేషన్ చేయించుకుంది. బస్టాండ్కి నేనొస్తానోయ్ సుమిత్ర అని మారం చేసింది కమల. రాత్రి 9:30కి ఒంటరిగా ఇంటికి నువ్వు క్షేమంగా చేరావో లేదో అని అశాంతితో చస్తాను నేను. కనుక తల్లి నువ్వు ఇంట్లోనే ఉండు. నేను తిరిగొచ్చే వరకు ఇరుగు పొరుగుతో తగుకి దెక్కు. కస్తూరిని తోడుగా ఉంచుకో, వాళ్ళమ్మకి చెప్పాను అంటూ అపగింతలు చేసి బయలుదేరింది సుమిత్ర. కమల కదులుతోన్న ఆటోని ఆగు ఆగు అంటూ లోపలికి పరిగెత్తి ఓ ప్లాస్టిక్ బుట్ట తెచ్చి సుమిత్రకిస్తూ, ఇదిగో దీనిలో ఖాళీ సీసాలు పెట్టాను. వీటి నిండుగా ఊరగాయలు తీసుకురా, ఏం తెస్తావుగా అంటూనే చెయ్యి ఊపుతూ నిల్చుంది. బస్సులో కూర్చుంది. ఎందరెందరో వస్తున్నారు, బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళని ఎక్కించడానికి వారి వెంట మరెందరో. తను ఒక్కరితే ఇలా ఒంటరిగా కూర్చుని వాళ్ళందర్నీ చూస్తూ ఉంది. ఓ కొత్త పెళ్లికూతురు పుట్టింటికే వెళుతున్నా భర్తని వదిలి నెల రోజులు ఎలా ఉండడం అనుకుంటూ బాధపడిపోతుంది. మరో కుర్రాడు ముసలి తల్లిని ఎక్కించి జాగ్రత్తమ్మా అంటూ 10 సార్లు హెచ్చరిస్తున్నాడు. హైదరాబాదు చూడాలని కలలుగనొచ్చి చూసి ఇంకా తనివి తీరకున్న అన్నగారు పంపేస్తుంటే అంటున్నాడో 20 ఏళ్ల కుర్రాడు. వాళ్ళందరినీ చూస్తూ అలాగే కూర్చుంది. బస్సు కదిలింది. వేగాన్ని అందుకుంది. చల్లటి గాలి వీస్తోంది. బస్సు ముందుకు పోతోంది. సుమిత్ర ఆలోచనలు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాయి. అసలు నన్ను రమ్మని రాసిందెందుకు? ఒకవేళ పెళ్లి సంబంధం ఏదైనా చూడలేదు కదా? అయ్యుండదు. ఒకవేళ అయితే వాళ్ళకి ఏం జవాబివ్వాలి? ఇప్పుడసలు పెళ్ళే వద్దు అన్నా, నా పెళ్లి నేనే చేసుకుంటాను అన్నా. ఏంటో తను రాజేంద్ర వివరాలు తెలియక అసలు తెలుసుకోకుండానే మనసిచ్చేసింది. అసలు మనసు ఇచ్చినట్లే తెలీదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా, హైదరాబాద్కి ఇంత దూరంగా వచ్చేస్తున్నా అతని ఆలోచనలేనా? ఏది ఏమైనా అన్నింటికీ సిద్ధంగా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి అంతే అనుకుని ఆలోచనలు పక్కకు నెట్టి కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలి కూర్చుంది. వెన్నెల పిండారబోసినట్లుంది. చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న బస్సు పోతోన్న శబ్దం మాత్రం అదోలా వినిపిస్తూ ఉండగానే నిద్ర ముంచుకొస్తోంది. అంతలోనే మెలకు వస్తోంది. సుమిత్ర ఇల్లు చేరింది. తమ్ముళ్ళు చెల్లాయిలు తల్లి తన కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పెద్ద తమ్ముడు మాత్రం బస్టాండ్కి వచ్చాడు అక్క కోసం. వాళ్ళ అందరి కళ్లల్లోని సంతోషం చూసిన సుమిత్ర తృప్తిగా గాలి పీల్చుకుని వీళ్ళంతా నావాళ్లు అవును అనుకుంది మరోసారి. తల్లి ముందు కాళ్ళు కడుక్కోమ్మా అంటున్న తల్లి మాకేం తెచ్చావక్క అని బ్యాగు వెతుకునే చెల్లాయిలు అందర్నీ ఓసారి ఆత్మీయంగా చూసుకుంది. కాని తండ్రి మాత్రం మౌనంగా తన సింహాసనం మీద కూర్చుని కూతురి చూస్తున్నాడు. అమ్మా అక్క స్వీట్లు తెచ్చిందమ్మా అంటూ ప్యాకెట్ తెరచి మాకంటే మాకు అని తగులు పడే వాళ్ళని కోకలేసి అందరికీ సమానంగా పంచి భర్తకో 2 పెట్టబోయింది పార్వతమ్మ. ఆయన ముఖం కందగడ్లా పెట్టుకుని ఎప్పటికైనా గుర్తొచ్చాను అని అందుకుని తింటూ అప్పుడే అన్నీ అయిపోయాయి, కొని ఇది మరో ప్యాకెట్ తేకూడదు అంటూ సణిగే తండ్రి వైపు నవ్వుతూ చూడబోయి తల తిప్పుకుని లోపలికి వెళ్ళింది. పార్వతమ్మ సుమిత్ర ఏది తెచ్చినా ముందు భర్తకో పిల్లలకో పెట్టేసి తను ఒకటన్నా మిగుల్చుకోకపోవడం ఎప్పుడూ అలవాటే. ఇది అసలు మరెవరో పట్టించుకోరు, ఒక్క సుమిత్ర తప్ప. అమ్మా అసలు నేను తెచ్చింది నీకోసం తెలుసా అంది ఆవేశంగా. పార్వతమ్మ నవ్వేసి మీరందరూ తింటే నేను తిన్నట్లు కదూ, సరేగాని ముందు కాస్త లేచి కాఫీ తాగి స్నానం చేద్దుగాని రా తల్లి అంటూ లోపలికి వెళ్ళింది. స్నానం భోజనమైన తర్వాత విశ్రాంతిగా పడుకుని తల్లిని అడిగింది సుమిత్ర. ఎందుకమ్మా నన్నింత అర్జెంటుగా రమ్మని రాయించావు అని. నీతో చాలా పనే ఉందమ్మా, ఇంతకీ సెలవు ఎన్నాళ్ళు పెట్టావు అంది ఆవిడ వివరంగా చెప్పకుండానే. 4 రోజులే అంది తల్లి మరీ చిక్కిపోయినట్లు గుర్తిస్తూ. పార్వతమ్మ కలవారింటి ఆడపడుచు. 10 ఎకరాల పసుపు కుంకుమ ఆస్తిగా వెంట తీసుకుని 50 కాసుల బంగారం 100 తులాల వెండి సామాన్తో బోళ్లంత ఇత్తడి సామాన్తో ఇంట్లో అడుగు పెట్టింది. వెంకట్రావుకి తక్కువ ఆస్తి లేదు. అయితే అతని తల్లిదండ్రులు ఇటుకల వ్యాపారం చేసి లక్షలు సంపాదిద్దాం అని అత్యాశకు పోయి అందులో నష్టం వచ్చినా అంతటితో మానక ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి కాక కోడలు తెచ్చుకుని కూడా నాశనం చేసి అంతా పోయిందనే దిగులుతోనే 6 నెలల వ్యవధిలో ఆ ఇద్దరూ కాలం చేశారు. ఆస్తి పోయినా వెంకట్రావుకి సుకుమారంగా పెరిగి జమీందారిని కావాలనే గొప్ప కోరికలున్న చెల్లెలు రమణి, తన చదువే తప్ప లోకం ఎరుగని అమాయకుడైన హరికృష్ణ అనే తమ్ముడు మిగిలారు.
పోయింది పోనివు, ఏదో సామాన్యమైన సంబంధం తెచ్చి చెల్లెలి పెళ్లి చేయాలని ప్రయత్నించిన పెద్దన్న గారిని అబాసుపాలు చేసి రమణి తన ప్రియుడితో లేచిపోయింది. చెల్లెల్ని తీసుకుని గాని వెనక్కి రాను అని ఇల్లు వదిలి వెళ్లిన హరికృష్ణ మళ్లీ అన్నముఖం చూడలేదు. అంటే కారణం చెల్లెలు దొరకలేదని అవమానంతో తిరిగొచ్చి అన్నగారి ముఖం చూడలేనని హరికృష్ణ ఉత్తరం రాసి తన బ్రతుకు తానే బ్రతుకుతానని కూడా రాశాడు. అసలు వెంకట్రావుకి తన భార్య పిల్లలు కంటే చెల్లెలు తమ్ముడు అంటేనే ప్రాణం. వారిద్దరూ అలా తనని కాదని వెళ్లిపోవడం, ఎప్పుడూ ఎరగని ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ పార్వతమ్మ వెంట తెచ్చిన దురదృష్టమని ఆయన నమ్మకం. ఎవరు ఎన్ని చెప్పినా ఆయనకా భావం చస్తే పోదు. ఇది అర్థం చేసుకున్న పార్వతమ్మ ఉడికిపోయింది. భర్తకి ఎదురు తిరిగింది. తగువులు ఏడుపులు ఇలా చాలా రోజులు జరిగిపోయింది. ఈ ఘర్షణలో పిల్లలు నలిగిపోతున్నారన్న సత్యం గుర్తించిన పార్వతమ్మ పూర్తిగా మారిపోయింది. భర్త ఎన్ని వాగినా ఎదురు చెప్పదు, పిల్లల్ని చెప్పనేదు. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తన ధ్యేయం. ఇంకా వీళ్ల అదృష్టం ఎలా ఉందో అని బాధపడక భగవంతుడి మీద భారం వేసి ఆ సంసార శకటాన్ని లాక్కొస్తోంది శాంతమూర్తిలా పార్వతమ్మ. తండ్రి అర్థంలేని అహంకారానికి విసుగు చికాకు అయినా ఈ సంసారం కోసం సతమతమయ్యే తల్లిని చూస్తే తగని జాలి సుమిత్రకి, అంతకు మించి గౌరవం కూడా. పార్వతమ్మ ఇంటి పరిస్థితులన్నీ చెప్తూ, సుమిత్ర, సూర్యం బొత్తిగా చదువులో శ్రద్ధ చూపడం లేదమ్మా. వ్యాపారం చేస్తానంటూ గోల్ చేస్తున్నాడు. ఎంత చదివినా ఉద్యోగం దొరుకుతుందా చూస్తుందా అంటాడు. నేనేం చేయను దిగులుగా అంది. సుమిత్ర తల్లి చెప్పిందంతా విని, నువ్వంత దిగులు పడితే ఎలాగమ్మా? కోనివు, వదిలే. ఉద్యోగం చేస్తాడో వ్యాపారం పెట్టి లక్షలు సంపాదిస్తాడో వాడి జీవితం వాడిది. వాడి జీవితం వాడిది ఒక్కడిదే ఎలా అవుతుందే? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితం మిగతా అందరి జీవితాలతోనూ ముడిపడుందమ్మా. ఈ తరం పిల్లలు పిచ్చివాళ్లమ్మా. ఎవరికి వారు విభజించుకుని ఆలోచిస్తారు. అందుకే ప్రతిదీ తేలిగ్గా కనిపిస్తుంది. కాని సూర్యం భవిష్యత్తులో మిగతా వాళ్ల భవిష్యత్తు ఆధారపడుందని తెలీదా? వాడి ఆసరాతో మిగతా వాళ్ళని ఓ దారికి తెద్దామని నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి రెండో దాని పెళ్లి కూడా చెయ్యాలని నేను ఆలోచిస్తుంటే వాడు గాలిలో మేడలు కట్టి అసలుకే మోసం తెస్తున్నాడు. పార్వతమ్మ నిట్టూర్చింది. అమ్మా, ఇంత దురదృష్టంలో నువ్వు తాతగారి వాళ్ల ఆస్తి కాక నీదిచ్చి బంగారం వెండి అంతా ఎలా పోగొట్టుకున్నావమ్మా? అదంతా విధి ఆడించిన నాటకం అమ్మా. నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను మీ నాన్నగారిని కనీసం నాదైనా మిగలనియండి, పిల్లలున్నారు అని. ఆయన వింటేనా? అహంకారం, ముక్కోపితనం. దూరం ఆలోచించకపోగా నా మాట అంటే నిర్లక్ష్యం. అవన్నీ ఇచ్చే వరకు నరకం పెట్టేశారు. నేనేం చేయను? ఆస్తి ఇవ్వనని పుట్టింటికి వెళ్లి పరువు బాజారపాలు చేసుకోలేకపోయినందుకే ఇప్పుడు నేను, నాతో పాటు మీరు చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాం. ఇవన్నీ సరేగాని మన సూరయ్య గారి బావమరిది విజయవాడలో గవర్నమెంట్ నౌకరీ చేసుకుంటున్నాడట. అబ్బాయి బాగానే ఉన్నాడు, బుద్ధిమంతుడు. పిల్ల నచ్చితే 4,000 కట్నం చాలు అన్నాడు. 2 రోజుల్లో అతను వచ్చి నిన్ను చూసుకుంటాడు. ఈ సంబంధం ఖాయం కావాలని ఆ దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుంటున్నాను. కట్నం 4 కాక మరో 3,000 నీ పెళ్ళైపోతుంది. తనలో తానే అనుకున్నట్లంది పార్వతమ్మ. సుమిత్ర నెత్తిన పిడుగుపడినట్లయింది. అమ్మా అంది ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ. ఏమ్మా, ఇప్పుడు 7,000 ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇల్లు బేరం పెట్టేశాను. ఇల్లమ్మితే మీరంతా? భగవంతుడే ఉన్నాడు. అమ్మా, నా పెళ్లికి తొందర లేదు, ఇల్లమ్మద్దు. అలా గడ్డి పెట్టవే మీ అమ్మకి అంటూ కుంటుకుంటూ అక్కడికొచ్చి కూర్చున్నాడు వెంకట్రావు. పార్వతమ్మ ఉదాసీనంగా భర్త వైపు చూసి, అమ్మను సరే మరి పిల్ల పెళ్లి చేయండి చూస్తాను అంది కోపంగా. నువ్వలా చూస్తూ ఉండు, నోరు మూసుకుని. నేను చేస్తాను పెళ్లి అని భార్యని ఏసడించి పారేస్తూ కూతురు వైపు తిరిగి, అమ్మ సుమిత్ర, నేనొకటి చెప్తాను విను. దేశీయన సంబంధం చూశానమ్మా నీకోసం. అతనికి పేరుకు 3వ పెళ్లే, కాని 30 పైన వయసు లేదు. కాస్త నలుపు అయితేనేం నోట్లో నాలుక లేదు. మనం అవునంటే అవును, కాదంటే కాదు. బోళ్లంత డబ్బుంది. ఇల్లు వాకిలి పొలం తోటలు అబ్బో ఎన్నో. అతను ఏమన్నాడో తెలుసా? పెళ్ళైన తక్షణం హనీమూన్కి కాదండి మేం వెళ్లేది. మిమ్మల్ని తీసుకువెళ్లి మద్రాసులో కరెంటు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. కాలు చెయ్యి క్షణంలో వచ్చేస్తుంది అన్నాడమ్మా. సుమిత్ర తెల్లబోయి చూస్తూ అలాగే కూర్చుంది. వెంకట్రావు భార్య ముఖం మార్చినా లెక్క చేయక ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు. చూడు తల్లి, అతను సూర్యాన్ని ఇంజనీర్ని చేస్తానన్నాడు. చెల్లాయిని 10,000 కట్నంతో పెళ్లి చేస్తాడు. ఈ పాతిల్లు పీకి పారేసి సరికొత్త డాబా వేయిస్తాను అన్నాడమ్మా. అతనికింత డబ్బు ఎక్కడది అని ఆశ్చర్యపోకు. దానికో రహస్యం ఉంది. వాళ్ళకి పెరట్లో తవ్వుతుంటే లంకిబిందులు దొరికాయి. వాటి నిండా బంగారమేనట. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని గోప్యంగా ఉంచాడు. పెళ్ళయ్యే వరకు ఎవరికీ ఏ సంగతి చెప్పకండి మామగారు. ఆ పైన చూడండి, నే చెప్పిన ప్రతి మాట చెల్లించి తీరతాను అని ప్రమాణం చేసి మరీ చెప్పాడు.
అసలు అతనికి మనకి మధ్య మధ్యవర్తులు లేరు కనుకనే ఈ రహస్యం దాచేశాను అని ఇంకా చెప్తున్న తండ్రి మాటలు వినే శక్తి లేక సుమిత్ర తల తిప్పేసుకుంది. కాని పార్వతమ్మ బొగ్గుమంటూ వాడిద్దరి పెళ్ళాలు ఎలా చచ్చారో కాస్త వివరించరు అంది. ఎలా చేస్తే మనకేం ఉదాసీనంగా అన్నాడు. ఆడపిల్లని ఇవ్వాలనుకున్నప్పుడు ఒరెడి వివరాలని తెలుసుకోనక్కర్లేదు. ఆ ఇద్దరు ఊరి పెట్టుకుని మరీ చచ్చారు తెలుసా. డబ్బుంది అని ఒకటే డబ్బా కొడుతున్నారు. లంకి బిందులు దొరికాయండో అదంతా హంబక్, మనని మోసం చేయడానికే. నిజంగా బిందులే ఉంటే నాకు చూపించమనండి సవాల్ చేస్తున్నట్లంది. మనం చూస్తే అవి మాయమయ్యి తేళ్లు జెర్రులుగా కనిపిస్తాయట. ఈ కాలంలో కూడా మీలాంటి అమాయకులు ఉండబట్టే అలాంటి మాయదార మాటలు చెప్పేవాళ్ళున్నారు. ఎన్నన్నా చెప్పండి, మీరు చెప్పిన సంబంధం చేస్తే జరగదు. కన్నబిడ్డను చూస్తూ చూస్తూ అలాంటి దిక్కుమాలిన పెళ్లి ఏ తల్లిదండ్రులు చేయరు. అసలు మీకు కాలు చేయితో పాటు మతి కూడా పోయింది. అయినా నాకింకా మతుంది కనుకనే పెళ్లి చేస్తే జరగనేను. ఏంటి దీనికి విఘ్నం నువ్వే తెస్తున్నావా? ఇదిగో సుమిత్ర నా కూతురు, దాని పెళ్లి నా చేతులతో నా ఇష్టప్రకారం జరిగి తిరుగుతుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిపించేస్తాను. సుమిత్ర వచ్చింది, వచ్చి చూసుకోండని ఇవాళే కబురు పెడతాను. సుమిత్ర తల్లిదండ్రుల్ని వారిస్తూ అబ్బబ్బా ఇంకాగండి, నాకసలు ఇప్పుడే పెళ్ళొద్దు అంది శాంతింపజేయాలని చూస్తూ. అలా అనకే తల్లి అని పార్వతమ్మ నెత్తి కొట్టుకుంది. వద్దు వద్దు అనే మాట నేను విన్ను, కాదంటే కాళ్ళు చేతులు కట్టి మరీ పెళ్లి చేసి తీరతాను. వెంకట్రావు కళ్ళు తాగిన కోతిలా గంతులు వేస్తున్నాడు. పార్వతమ్మ ఇంకా మాట్లాడాలి అనుకుని సుమిత్ర ముఖం చూసి ఛీ అనుకుంటూ తనే తగ్గి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా వెంకట్రావు లేచి కర్రసాయంతో నడుస్తూ ఇదిగో సుమిత్ర, నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను కనుక ఒప్పుకొని తీరాలి. కాదన్నారా నేను ఇంట్లో క్షణం ఉండను, సన్యాసుల్లో కలిసిపోతాను. ముందే చెప్తున్నా. నీకు తల్లి కావాలో తండ్రి కావాలో నిర్ణయించుకో అంటూ బొంగురుపోయిన గొంతు సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒసే చిన్నమ్మాయి, నోరెండిపోయింది, కాస్త కాఫీ అయినా నా ముఖాన తగలై అంటూ వసారాల్లోని తన సింహాసనం మీద అదే కుక్కి మంచం మీద కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకుని. సుమిత్రకి గుండె బరువెక్కిపోయింది. తండ్రి స్వభావం ఎంతకీ అర్థం కాదు. తల్లి నిస్సహాయతకి జాలి ముంచుకొస్తోంది. తన పెళ్లి విషయం ఇంత జరుగుతుందని తెలుసుంటే అసలిక్కడికి రాకపోయేది. సెలవు లేదని ఒక్క మాట రాసేసేది. కాని ఇప్పుడెలా? భగవాన్! తల పగిలిపోతుంటే కణతలు నొక్కుంటున్న సుమిత్రకి చెల్లెలు కాఫీ తాగక్క అని తెచ్చి అందించింది. వద్దు అనబోయి అదేనా తాగితే కాస్త హాయిగా ఉంటుందేమో అనుకుంటూ ఇవ్వు అని కప్పు అందుకుంది. కాఫీ తాగేసి కళ్ళు మూసుకుని పడుకుంది. ఆలోచనలు ఎటెటో పోతున్నాయి. తనీ పెళ్లి చచ్చినా చేసుకోదు. కాని తన మాట కాదందనే కోపంతో తండ్రి నిజంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ సంసారం గతేంటి? ఈ మాటకి అమ్మ కాస్త కూడా భయపడదేం? ఈయన ఉన్న సంసారం కోసం చేసేదేముంది అన్న నిర్లిప్తత. భగవాన్! ఎలా ఈ గండం గడుస్తుంది? సుమిత్రకి తన చిన్నప్పటి విషయాలు కొన్ని గుర్తుకొచ్చాయి. అప్పటికి తమ ఆస్తి పూర్తిగా పోలేదు. తండ్రి హుషారుగా ఉండేవాడు. చెల్లెల్ని తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసేవాడు. తన కోసం కూడా మంచి ఫ్రాకులు తెచ్చి తల్లి సుమిత్ర అని గావు కేకలు పెట్టి తను వచ్చిన తర్వాత అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుని చూడమ్మా ఈ ఫ్రాకు ఇప్పుడే వేసుకున్నాక చూపించాలి, క్విక్ వెళ్ళు అనేవాడు. పార్వతమ్మ అది పండగ కట్టే పెడతానన్నా ఆయన వీల్లేదు, పండక్కి మరొకటి తెద్దాం లేవోయ్ అనేసి ఆ గౌను వేసుకొచ్చిన కూతురు 2 చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి వెరీ గుడ్, నేను ఊహించిన దానికంటే ఇంకా బాగుంది నా తల్లి అని పొంగిపోతూ తన తల్లిదండ్రులకే కాక స్నేహితులు కూడా చూపించి మురిసిపోయేవాడు. నాన్నకి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైపోయింది? తండ్రి ప్రకృతి పూర్తిగా అర్థం చేసుకుంది సుమిత్ర. తన స్థితి బాగున్నప్పుడు అందరినీ బాగా చూసేవాడు. అయితే ఒకే ఒక్క బలహీనత, తల్లిదండ్రుల మాటకి కాదు అని చెప్పడం అలవాట్లేదు. ఒకవేళ చెప్పాలన్నా భార్య మాటలు వింటున్నాడని అనిపోగలరని ఒకే ఒక్క కారణంతో ఆస్తంతా హారతి కర్పూరంలా హరించిపోతున్నా ఆయన పెదవి కదపలేదు. భార్య ముందు చూపుతో చేసే హెచ్చరికలకి విలువలేదు. ఇంకా డబ్బంతా పోయిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందులు తట్టుకునే శక్తి లేక సహనం పోయి చీటికి మాటికి తల్లి మీద చికాకు పడి తన ఆవేశాన్ని వెళ్ళగక్కి తేలికపడుతూ ఉండేవాడు. ఇవన్నీ ఆలోచిస్తే నిజంగా తండ్రిని ద్వేషించలేదు సుమిత్ర. కాని జరిగిపోయిన విషయాలు అన్నీ తెలియని తమ్ముడు చెల్లెళ్ళు రాక్షసుడిగా కనిపించే తండ్రిని చూసి అసహ్యాన్ని పెంచుకుంటున్నారనేది కూడా గుర్తించగలిగింది సుమిత్ర. ఇది మరీ ప్రమాదకరమైన విషయం. కాని వాళ్లలో ఆ భావాలు పోగొట్టడమెలా? తండ్రి మారాలి, అది అసంభవం. అమ్మ అటు భర్తతో ఇటు పిల్లలతో ఎలా సమన్వయపరుచుకోగలుగుతుంది? ఓహో, సుమిత్ర ఇంకా ఆలోచించలేక అలసిపోయి అలాగే ఉండిపోయింది. సాయంకాలం చెల్లెలు గుడికి వెళదాం రాక్క అని బలవంతం పెట్టడంతో బద్ధకంగా ఉన్న బయలుదేరక తప్పలేదు సుమిత్రకి. ఇద్దరూ కోవెల చేరుకున్నారు.
దారిలో సూర్యనారాయణ గారు సుమిత్రని పలకరించి, బాగున్నావమ్మా, ఆడపిల్లవైనా అంత దూరంలో ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటూ ఉండడమేగాక ఆర్థికంగా చితికిపోయిన తల్లిదండ్రులకి ఆసరాగా నిలిచావు తల్లి. ఇందుకు మాత్రం నీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అంటూ 60 ఏళ్ల మాస్టర్ అంటుంటే సుమిత్రకి కాస్త తృప్తిగా, పిసరంత గర్వంగా అనిపించింది. తను చేసే ఈ పనిలో ఇన్ని అర్థాలున్నాయనే తెలీదు. ఈ భారం నెత్తిన పడిందని చాలాసార్లే విసుక్కుంది. కాని ఉత్తమోత్తముడైన సూర్యనారాయణ మాస్టారు ఇంతగా అభినందిస్తూ ఉంటే సుమిత్రకి తృప్తితో పాటు ఈ సంసారం ఒక దారికొచ్చే వరకు అసలు పెళ్ళే చేసుకోకూడదు అనిపించింది ఆ క్షణంలో. ఈ మాస్టార్ని చిన్నప్పటి నుంచి ఎరుగుంది తను. ఈయనంటే చెప్పలేనంత గౌరవం. సుమిత్రకే కాదు, ఆ ఊళ్ళో చాలా మందికి. ఆయనకి జీవితంలో తనకంటూ మిగుల్చుకుంది ఇదొక్కటే. నిస్వార్థపరుడిగా బ్రతికి ఆస్తంతా పోయినా ఆయన ఆసరాతో ఎందరో పైకొచ్చారన్న నిజం ప్రత్యర్థులు కూడా ఒప్పుకుని తీరతారు. ఆయన ఆ రోజుల్లో పొంగిపోలేదు, ఈనాడు కుంగిపోవడం లేదు. పిల్లలందరూ దూరదేశాలకి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వెళ్లిపోయినా ఈయన మాత్రం ఈ ఊరిని, ఈ దేవాలయాన్ని వదల్లేక ఎక్కడే ఓ చిన్న కుటీరంలో ఉంటూ ఈ ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ వారిచ్చే కాస్త డబ్బుతో నిరాడంబరంగా జీవిస్తూ తనకి మంచివి అని తెలిసిన విషయాలు అవి తెలుసుకోవాలని దగ్గరకొచ్చిన వాళ్ళకి చదివి వినిపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారాయన. ఈయనంటే సుమిత్రకి చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలు. అసలు ఇంగ్లీషు, హిందీ కొంతవరకు ఈయన దగ్గరే నేర్చుకుంది. నువ్వు పట్నంలో సంస్కృతం నేర్చుకోకూడదు తల్లి, వీలుంటే ప్రయత్నించు అంటూ ఆయన చాలాసార్లే చెప్పారు సుమిత్రకి. అవును, నిజంగా నేర్చుకుంటే బాగుండు అనుకుంది చాలాసార్లు. అయితే ఉద్యోగం, వంట వీటిల్లోనే విసిగిపోయే సుమిత్రకి చదువు మీద ధ్యాస పోయేంత విశ్రాంతి మాత్రం లేదు. ఆయన అలా 5 నిమిషాలు నిల్చునే మాట్లాడి, ఇక వెళ్ళొస్తా తల్లి, నీకు వీలుంటే ఊరికి వెళ్లే లోపల ఒకసారి మా కుటీరానికి రామ్మా అంటూ ఆయన మెల్లగా నడిచి వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చుండిపోయింది. మాస్టారు మరీ పెద్దవారైపోయినట్లు కనిపిస్తున్నారు కదూ చెల్లాయ్ అంది. అవును, ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగుండడం లేదు. ఎంత ఒంట్లో బాగా లేకున్నా తెల్లవారి 5ంటికి దేవాలయం కోనేరులో చన్నీళ్ల స్నానం చేయాల్సిందే. ఆ దేవుణ్ణి మొట్టమొదట తను చూడాల్సిందే అంది. అవును కదూ అంటూనే దేవాలయంలోకి అడుగు పెట్టారు. 4 ఏళ్ల అవతలున్న రాజమ్మ కనిపించి, అబ్బో సుమిత్ర, ఎప్పుడొచ్చావు? ఏంటి, బాగున్నావా? ఎంతకే నీకు జీతం ఎంత? రోజూ సినిమాలు చూస్తావా? ఉద్యోగం చేసే పిల్లలకి వంటలా కుదురుతుందో? హోటల్ భోజనమేనా? హాయిగా ఉంటుంది కదూ. అన్నట్లు సుమిత్ర, నీ పెళ్ళెప్పుడు? మాకు పప్పనం ఎప్పుడే? నువ్వింకా అలా కుర్రపిల్లలా కూర్చుంటే నీ చెల్లెలు చూడు గుర్రంలా ఎదిగిపోయింది. అంత పొడుగ్గా పులి స్టాప్ లేకుండా ఎదిగేస్తోంది అందావిడ. ఆవిడికి మెల్లగానే జవాబిచ్చి దేవుణ్ణి దర్శించుకుని ఆలయం యువతలకొచ్చి కూర్చున్నారు అక్కా చెల్లెళ్ళు. చెల్లెలు ఏదో చెప్పాలని చెప్పలేక మరేవో కబుర్లు చెప్తోందని ఇప్పటికి గ్రహించిన సుమిత్ర తనే ఆప్యాయంగా చెల్లెలి చేతిని తన చేతిలోకి తీసుకుని అడిగింది. ఏం చెల్లాయ్, ఏమైనా చెప్తావా? ఆలోచన ఎందుకు, చెప్పు, అసలు విషయం ఏమిటి అని అడిగింది. లక్ష్మి మెల్లగా గొంతు సవరించుకుని, అక్కా, మరేమనుకోకు, నాన్న చెప్పలే ఆ సంబంధం నువ్వు చేసుకుంటావా అంది బెరుగ్గా చూస్తూ. ఎందుకు? ఊరికేనే. కాదు, ఏదో కారణం ఉంది, చెప్పు. నీకు తగిన సంబంధం కాదిది, నువ్వు చేసుకోవని నాకు తెలుసు. అవును, చస్తే చేసుకోను. అలా అయితే అక్క, పోనీ ఆ అబ్బాయిని నేను చేసుకుంటాను. లక్ష్మి, సుమిత్ర చెల్లెలు చేయి గట్టిగా పట్టుకుంది. నేనిలా మాట్లాడడం బాగుడదని తెలుసు. నాన్న గొప్ప సంబంధం తేలేడని తెలుసు. నా అంతటా నేను ఎవరిని ఆకర్షించలేనని తెలుసు. అందుకే ఎవరో ఒకరు. నాకు పెళ్ళైపోయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుంది. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలనే లేదు. అక్క కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రుల మధ్య సామరస్యం లేకపోవడంతో ఎప్పుడూ దగ్గరుండాల్సిన లక్ష్మి అశాంతిపడి ఈ అభిప్రాయానికి వచ్చేసిందని గ్రహించిన సుమిత్ర ఆత్మీయంగా చెల్లెల్ని దగ్గరికి తీసుకుని భుజం మీద చేయివేసి, చెల్లి, త్వరలోనే మన కష్టాలు గట్టెక్కుతాయమ్మా, భయపడకు. నేను పెళ్లి త్వరలోనే చేసుకుంటాను. అయితే నీకు వరుణ్ణి ఖాయం చేస్తామా? 2 పెళ్లిళ్ళు ఒకేసారి అయిపోవాలి అన్నట్లు అమ్మో సంబంధం చెప్పిందే, అతన్ని నువ్వు చూసావా? ఈ ఊరు చాలాసార్లు వచ్చాడటగా. చూశాను, బాగానే ఉంటాడు. కానీ అతన్ని చూస్తుంది నీకు. సుమిత్ర లక్ష్మి అమాయకత్వానికి నవ్వి, నేను చూస్తోంది నీకు. సరేగాని అమ్మతో మాట్లాడి చెప్పాను. చాలాసేపయిందని ఇద్దరూ లేచి ఇంటి ముఖం పట్టారు. అప్పటికే 7 గంటలయింది. ఇంకా వీళ్ళిద్దరూ రాలేదే అని వెంకట్రావు గొంతులేస్తున్నట్లు ఎగిరెగిరి పడుతున్నాడు. ఇంకా తల్లిదండ్రులకి ఈ రోజు ఎలాగోలా నచ్చజెప్పి 1-2 రోజుల్లో వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది సుమిత్ర. కూతురొచ్చిందని పార్వతమ్మ కాస్త పులిహారన్నా చేస్తాలే అమ్మా అంటూ ప్రయత్నం ప్రారంభించింది.
వంటింట్లో ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు సూర్యం వ్యాపారం వ్యాపారం అంటూ 100 ప్లాన్లు, వాటి వివరాలు చెప్పి, అక్క అసలు వ్యాపారం అంటే అంత భయం ఎందుకే, 2000తో ప్రారంభించొచ్చు, అది ఎక్కువ అనుకుంటే 500 నా ముఖాన పారే, దాంతో మునిగినా తేలినా మళ్ళీ నిన్ను నయా పైసా అడగను అని అన్నాడు. తర్వాత చూద్దాన్రా అని విసుక్కున్న తర్వాత గాని అక్కడి నుంచి పోలేదు. వీడి ప్లాన్లు బాగానే కనిపిస్తున్నాయి, కానీ పెట్టుబడి వచ్చే దారి లేదు అనుకుంటూ, స్నానం చేయక్క అన్న లక్ష్మి పిలుపుకు వస్తున్నా అని జడవిప్పి నూనె రాసుకుని తువ్వాలు మరో చీర పట్టుకుని పెరట్లోకి వెళ్లబోతూ, అబ్బా ఇవాళ పొద్దున్నుంచి ప్రారంభమైంది వెదవ్వాన అనుకుంటూ ఉండగా వాకిట్లో ఎవరిదో కొత్త గొంతు వినిపించింది. వెంకట్రావు గారి ఇల్లు ఇదేనా అండి అని. ఎవరబ్బా అనుకుంటూ యువతలకొచ్చింది సుమిత్ర. ఓ 20 ఏళ్ల కుర్రాడు వర్షంలో పూర్తిగా తడిసిపోయి చేతిలో ఓ సూట్ కేసు పట్టుకుని నిల్చుని అడుగుతూ ఇదే ఇదే అని పిల్లలు అరవడంతో వసారా దగ్గరకొచ్చి, ఆయన ఉన్నారా అండి అడిగాడు. నేనే వెంకట్రావుని, ఏం పని? నొలక మంచం మీద లేచి కూర్చుంటూ తండ్రి అడుగుతుంటే సుమిత్ర లోపల వాకిలి దగ్గరే నిల్చుండిపోయింది. నేను నేను నువ్వేనయ్యా, ఎందుకు ఏంటి అని అడుగుతున్నా. ఆయన కంఠం కంగుమంది. ఆ కుర్రాడు సూట్ కేసు అక్కడ పెట్టి ముఖం మీద తడి తుడుచుకుంటూ, మీ తమ్ముడు లేరండి, ఆయన అదే హరికృష్ణ గారు. మా తమ్ముడి దగ్గర నుంచి వచ్చావా? అయితే లోపలికి రానాయన. అవును, మా తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు, బాగున్నాడా? వాడికి అన్నయ్య ఇంకా గుర్తున్నాడా? ఉంటే ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి రాకుండా ఉంటాడా? వసే చిన్నమ్మాయి, త్వరగా ఓ గ్లాస్ కాఫీ పట్టుకురా. ఇదిగో మీ చిన్నాన్న దగ్గర నుంచి మనిషి వచ్చాడని మీ అమ్మకు చెప్పవే. చెప్పి వంటింట్లో నుంచి ఓసారి యువతలకు తగలడమను అన్నట్లు అక్కయ్యను కూడా రమ్మని చెప్పమ్మా. ఏమయ్యా అలా కూర్చో, ఇప్పుడు చెప్పు. పర్లేదు కూర్చో అన్నట్లు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగా డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసింది ఈ మధ్య. నిజమేనా సంగతి? అన్నట్టు నీకు బాగా తెలుసుండాలి కదటాయ్. చిన్నమ్మాయి లక్ష్మి, ఇతనికిచ్చేటప్పుడు నాకు మరో గ్లాస్ కాఫీ తీసుకురామ్మా అని గుక్క తిప్పుకోకుండా చెప్పిన తర్వాత, ఆయన అదే ఈ పెట్టి ఇది. అతని నోట్లో నుంచి మాట రావడం లేదు. ఏంటి ఈ పెట్టి వాడిదా? నిజంగానే వాడు నీ వెనకొస్తున్నాడా? హఠాత్తుగా వస్తే ఆ సంతోషంలో గుండాగి చేస్తానేమో అని ముందు నిన్ను పంపాడా మా తమ్ముడు? చెప్పవయ్యా, నీళ్లు నమ్మక చెప్పు నాయనా, మరేం పర్లేదు. ఈ గుండె ఇనుముతో కాదు ఉక్కుతో చేసింది. కాకుంటే మా తల్లిదండ్రులు చచ్చినప్పుడు, ఆస్తంతా అప్పుల వాళ్ళు వేసుకుని వెళుతున్నప్పుడు, చెల్లాయి లేచిపోయినప్పుడు ఎప్పుడో ఆగి ఊరుకునేది. కనుక నీకా భయం అక్కర్లేదు. తమ్ముడే వస్తుంటే చెప్పు, నేనే ఎదురు వెళ్తాను. ఏం? అదంతా ఏం కాదండి. మరేంటండి? పెట్లోని వస్తువులన్నీ ఆయనవే. అవన్నీ మీకిచ్చిరమ్మని రమ్మని మాక పంపింది. పెట్టె మీకు అన్న మాట వినడంతోనే సూర్యం గబాలనొచ్చి పెట్టెలాగి తాళం చెవందుకుని తెరిచే ప్రయత్నంలో పడ్డాడు. ఇంతలో పార్వతం వచ్చి, అయ్యో తడిసావు, ఈ తువాలతో తుడుచుకో. మంచినీళ్ళు కావాలా? కాఫీ త్వరగా తేవే అమ్మాయి అని నీ పేరేంటి బాబు అంది. పెట్టి చుట్టూ చేరిన పిల్లలు కోలాహలం చేస్తున్నారు. ఒకటే రణగొణ ధ్వనిలా ఉంది. నా పేరు గోవిందు అంటున్న అతని ముఖం వాడిపోయింది. సూర్యం పెట్టెతాళం లాగేసి వస్తువులన్నీ తీసి యువతల పారేస్తున్నాడు. కొన్ని ఖరీదైన పంచెలు, లాల్చీలు, ప్యాంట్లు, షర్ట్లు, ఒక స్వెటరు, మఫ్లరు, కొన్ని నాటకాల పుస్తకాలు, 4 వెండి కప్పులు, ఇవన్నీ కాక పెట్టడుగున డాల్డా డబ్బా మూత బిగించున్న మజ్జిగ సన్నటి రంధ్రం ఉండి 2 ఇంచీల వెడల్పున డబ్బా నిండా కాగితం అంటించుంది. దానిమీద అందమైన అక్షరాల్లో సుమిత్ర కళ్యాణం హుండీ అని రాసింది. ఆ వాక్యాన్ని సూర్యం గట్టిగా చదివి డబ్బాని ఇటు అటు కదిలించి ఒక కన్ను మూసి రంధ్రంలోకి చూసి, అమ్మోయ్ దీంట్లో నోట్లున్నాయి, డబ్బుందే, చాలానే ఉన్నట్లుందమ్మా గావుకేక్ పెట్టాడు. సూర్యం కేక, సుమిత్ర కళ్యాణం అన్న మాట విని సుమిత్ర నిర్ఘాంతపడింది. ఆ డబ్బాని, దాని మీద రాసిన అక్షరాల్ని చూస్తూ బొమ్మలా నిల్చుండిపోయింది. ఇంతలో, ఒరే అన్నాయ్, ఇదేంటి పుస్తకంలో ఉంది అన్న తమ్ముడి చేతిలోని డైరీ లాంటి పుస్తకం అటు ఇటు తిప్పి చూసి, బూడిద, దీంట్లో ఏం లేదు అని గిరాటు కొట్టాడా డైరీని. అది సరిగ్గా సుమిత్ర కాళ్ళ దగ్గరే పడ్డంతో అదందుకుని తిప్పి చూస్తూ, చిన్నాన్న డైరీ అనుకుంటూ ఇంతలో సూర్యం కేకకి అటు తల తిప్పింది. నాన్నోయ్ ఉంగరం అంటూ చేతి వేలికి సరిపోతుందో లేదో అని వేలికి పెట్టి చూసుకుంటూ మురిసిపోయాడు క్షణం సూర్యం. ఒరే సూరిగా అదిలాతే అంటూ తండ్రి గట్టిగా అరిచేసరికి ముఖం ముడుచుకుని వెళ్లి తండ్రి చేతిలో పడేశాడు. వెంకట్రావు వేలికి తొడుక్కోవాలని ప్రయత్నించి రెండో చెయ్యి స్వాధీనంలో లేక, అరే సూరిగా ఇలరా నా వేలికి పెట్టు అని పెట్టించుకుని దాన్ని తిప్పి తిప్పి చూసుకుంటుంటే, నీకు బాగా ఇరికైంది నాన్న, నాకు సరిగ్గా సరిపోతుంది అన్నాడు. కుర్రవెదవి, నీకెందుకు, ఇంకా ఏమున్నాయో సరిగ్గా చూడు అన్నట్లు ఆ డబ్బా పగలగొట్టు, ఎంత డబ్బుందో చూద్దాం అన్నాడు ఆశగా పెట్టువైపు చూస్తూ.
సూర్యం డబ్బా పగలగొట్టే ప్రయత్నంలో ఉండగా వెంకట్రావు గోవింద్ వైపు తిరిగి అడిగాడు. చూడు, ఈ పెట్టే మా తమ్ముడు అసలు ఎందుకు పంపినట్టు? ఆయన కాదు, మా అక్క పంపింది. అంటే? మా అక్క అంటే మీ తమ్ముడు గారి భార్య, పేరు సుమతి. ఏంటి, మా తమ్ముడికి పెళ్ళయిందా? నాకు తెలియకుండానే. నాకు తెలీదు ఆ విషయాలన్నీ. పెళ్ళామన్నమాట అబద్ధం, బహుశా ఉంచుకున్నాడేమో. అంత మాత్రాన తాళి కట్టిన భార్య అయిపోతుందా? సరేగాని అయితే మీరెన్ని కాజేసి మాకీ కాశీని పంపారు? మాటలు జాగ్రత్తగా రానియండి. మా అక్క అలాంటిది కాదు. ఇవాళ రేపు కులమింటి స్త్రీలే శీలా నమ్ముకుని వేసుల కన్నా కనా కష్టంగా ఉన్నారు. కానీ మాకింకా నీతుంది. ఆవేశంతో ఊగిపోతున్నాడు గోవిందు. ఏం కూసావ్రా? ఎప్పుడూ పక్కనే ఉండే కర్రని గోవిందు మీదకి విసిరి కొట్టాడు వెంకట్రావు. గోవిందు భయపడి 2 అడుగులు వెనక్కి వేయకుంటే ఆ కర్ర దెబ్బకి ముఖం పగిలిపోయేదే. ఇంతలో సుమిత్ర కళ్యాణం డబ్బా మూతలాగేసి మూతొచ్చేసిందో అని బిగ్గరగా అరిచారు పిల్లలు. సూరిగా, ముండ డబ్బా ఇలా నా దగ్గరికి పట్రా. గబాలను లేవలేడు కాని లేకుంటే ఆ డబ్బా లాక్కోవాలన్నంత కంగారు కనిపిస్తోంది ఆయనలో. నీకు చస్తే ఇవ్వన్నానా, ఈ డబ్బాతో వ్యాపారం పెడతాను అంటున్న సూర్యానికి ఆఖరి చెల్లెలు అసలెంతుందో ముందు లెక్క పెట్టరా అన్నయ్య అని సలహా ఇచ్చింది. ఒరే వెధవా, నా మాట వినరట్రా, ఇలా ఇవ్వకుంటే మీ ప్రాణాలు తీసేస్తాను అనేసరికి ఆఖరి పిల్ల భయపడి చచ్చిన ఇవ్వను అంటున్న అన్నగారి చేతిలో నుంచి అమాంతం డబ్బా లాక్కుని తండ్రి దగ్గరికి పరిగెత్తింది. ఇంకా ఆ డబ్బా వైపు చూసుకుంటూ, ఒరే సూరిగా, దీంట్లో ఎంతున్నా సరే ఈ డబ్బుతో మద్రాసు వెళ్లి కరెంటు ట్రీట్మెంట్ తీసుకుని కాలు చెయ్యి తెచ్చుకుని పెద్ద ఉద్యోగం సంపాదించి మీ అందరినీ ఆంధ్రాలో ఎక్కిస్తాన్రా. పెద్దక్క చిన్నక్కల పెళ్లి, సూరిగాడి వ్యాపారం, ఇంకా వీటన్నింటికీ సరిపడంత డబ్బు నేను సంపాదిస్తానుగా అంటుంటే సూర్యం అవన్నీ జరిగి చచ్చేవేలే అని ఉక్రోషం పట్టలేక డబ్బాలాక్కున్న చెల్లెల్ని వీపు మీద 2 వేసేసరికి ఆ పిల్ల బౌరుమంటూ ఏడవడం మొదలుపెట్టింది. పార్వతమ్మ ఆ పిల్లని దగ్గరకు తీసుకుని, ఒరే సూర్యం, ఆ డబ్బు నీ వ్యాపారం కాదు, మీ నాన్న వైద్యానికి కాదు, అది సుమిత్ర పెళ్లి కింద ఖర్చు చేయాల్సిందే. పెళ్ళికొడుకు కట్నం వద్దన్నా ఖర్చులు మనకి కావాలిగా. ఇల్లమ్మకుండా దాని పెళ్లి క్లుప్తంగా కాని చేస్తాను అంది దృఢ స్వరంతో. ఏంటే కూస్తున్నావు? నేను జీవితాంతం మంచంలో పడుండాలనా నీ ఉద్దేశం? మీ కూతురు పెళ్లికి ఖర్చు చేస్తావా డబ్బుని? ఏడవలేకపోయావు. ఆ 3వ పెళ్లివాడికిస్తే ఎంచక్కా వాడే మనకి ఎదురు ఓ 20,000 ఇస్తాడుగా. ఈ దరిద్రం తీరిపోతుంది అని నేను సలహాలిస్తే నువ్వు మళ్ళీ పాటపాటే పాడుతున్నావా? ఇదిగో, నువ్వు గాని నీ కూతురు గాని నా మాటకి ఎదురు చెప్పారా గొంతు నొక్కేస్తాను. ఆయన ఆవేశంతో ఊగిపోతున్నాడు. గుంటలు పడిన కళ్ళు, పెరిగిన గెడ్డం ఆయన్ని చూసేందుకే భయం వేస్తున్నట్లుంది ముఖం. ఇదంతా విన్న పార్వతమ్మలో సహనం చచ్చిపోయింది. భరత ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, నేను నా మాట అక్షరాలా జరిపించి తీరతాను. నా జీవితంలా నా బిడ్డ జీవితం కాకూడదు. దాని బ్రతుకులో బంగారం పండాలి. ఏంటి అంటూ ఆవేశం పట్టలేక చేతిలోని డబ్బాని విసిరి భార్య ముఖానికేసి కొట్టాడు. 1 రూపాయి నోటు, 5 పొదుల కాగితాలు, కొంత చిల్లర, 500 రూపాయల కాగితాలు ఇల్లంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. పిల్లలందరూ అయ్యయ్యో అంటూ అవన్నీ ఏరుతుంటే సూర్యం ముందుకొచ్చి అందరి చేతుల్లోవి తీసుకుని లెక్కబెట్టి మళ్ళా డబ్బాలో వేస్తుంటే సుమిత్రకి పిచ్చి ఆవేశం వచ్చింది. అమ్మా, చిచ్చి, ఇవేం మాటలమ్మా? నాన్నతో పాటు నువ్వు ఆవేశపడిపోతున్నావేమిటి? చూడమ్మా, నా పెళ్లికి ఈ డబ్బే కాదు, ఏ డబ్బు వద్దు. పెళ్లి కాకున్నా నేను ఏడవను. మీ ఇద్దరికి నమస్కారం. ఇలా ఎప్పుడు తగు పడకండి. అవతల అబ్బాయి ఎప్పటినుంచో అలా నుంచునే ఉన్నాడు. కానీ మీరు మీ తగులు ఆవేశాలు ఇవేనా అమ్మా? పార్వతమ్మ కూతురు మాటలకి ఆవేశాన్ని తగ్గించుకుని అభిమానపడిపోతూ, ఛీ, పొరపాటు చేశాను అనుకుంది తనలో తను. ఇంతలో సూర్యం, అమ్మా, 2000కి 20 తక్కువ ఉందమ్మా అన్నాడు డబ్బా మూత బిగించేస్తూ. తల్లి దగ్గరకు వచ్చి అంత క్రితం అక్కగారి మాటలన్నీ విని తను బాధపడుతూ, అమ్మా, నేను త్వరపడి తెలియక వ్యాపారం అది అన్నాను. కానీ ఈ డబ్బు అక్క పెళ్లికే ఖర్చు చేద్దామమ్మా అంటూ డబ్బా అందించాడు. సరేలేరా, ఆవేశపడిన ఆత్మీయత పంచుకున్నారు. ఇందులో పరాయివాళ్ళెవరూ లేరు అన్నట్టు లక్ష్మి, గోవింది కాఫీ ఇవ్వనే లేదటే. అయ్యో బాబు, నిల్చునే ఉన్నావు, కూర్చో అంది. వద్దమ్మా, నేనిప్పుడే వెళ్ళిపోవాలి. ఆహా, అలా వీల్లేదు, భోంచేసి వెళ్ళాలి అన్నట్లు ఈ వెధవగోల్లో అసలు విషయం అడగనేలేదు. మా మరిది ఎప్పుడొస్తానన్నాడు? బాగున్నాడా? గోవిందు ఊబుకొచ్చే కన్నీళ్లను తుడుచుకుంటూ, నేనా విషయమే చెప్దామని నిల్చున్నాను. కానీ మీరెవరూ వినిపించుకోవడం లేదు. ఆయన వారం క్రితం విషజ్వరం వచ్చి చచ్చిపోయారు. హా? అందరూ ఒకేసారి కేక పెట్టారు. ఆయన మా అక్కతో ఈ ఊళ్ళో తన వాళ్ళందరూ ఉన్నారని అప్పుడప్పుడు చెబుతుండేవారట. ఆయన పోయేటప్పుడు స్పృహలో లేరు. అంత త్వరగా పోతారని గ్రహించని అక్క మీకు కబురు చేయలేకపోయింది. ఆయనే లేరు. ఆయన వస్తువులు మా అక్కకెందుకని అవన్నీ మీకు అందించరమ్మని పంపింది. ఇంతే. ఆ మాటలన్నీ విన్న వెంకట్రావు, అయ్యో తమ్ముడు అంటూ భూరమన్నాడు. గోవిందు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ, సుమిత్ర, సూర్యం అలాగే నిల్చుండిపోయారు.
వెంకట్రావు ఏడుపు విని ఇరుగు పొరుగు అక్కడికొచ్చి విషయం విని అయ్యో అంటూ అనునయ వాక్యాలు చెబుతుంటే సుమిత్ర చేతిలోని డైరీని చూస్తూ ఇదంతా నిజమేనా, కల కాదు కదా అనుకుంటూ కాస్త కాస్త గుర్తున్న పినతండ్రిని గుర్తు తెచ్చుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. వెంకట్రావు తన తమ్ముడి మంచి గుణాలు రకరకాలుగా చెప్తూ దుఃఖాన్ని వెళ్లబోసుకుంటున్నాడు. పార్వతమ్మ అందరి చేత స్నానాలు చేయించే ఏర్పాటు చేస్తోంది. 2 రోజులు భారంగా గడిచాయి. సుమిత్ర పెళ్లి సంబంధం విషయం తమ్ముడు పోయాడనే దుఃఖంలో వాయిదా వేశాడు వెంకట్రావు. పార్వతమ్మకి మరిది పోయాడనే బాధ ఒకవైపు, పిల్ల పెళ్లి కలిసొస్తుందేమో అనుకుంటే మధ్య ఈ దుర్వార్త తెలిసినందుకు బాధపడిపోయింది. సుమిత్ర తల్లిని తమ్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని మెల్లగా నచ్చజెప్పింది. పినతండ్రి కూడబెట్టిన డబ్బులో 500 తమ్ముడికిచ్చి ఆ వ్యాపారం ఏదో జాగ్రత్తగా చేయి, చూడు పెట్టుబడికే నష్టం వచ్చేలా చేయకు అని మరీ మరీ చెప్పింది. ఒక్క పైసా కూడా ఖర్చు చేయొద్దు, మిగతాది లక్ష్మి పెళ్లి ఖర్చుకు సరిపోతుంది ఉంచమని చెప్పింది. తన పెళ్లి గురించి బాధపడద్దు అని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. సూర్యనారాయణ మాస్టారు వెంకట్రావుని పరామర్శించి తర్వాత పార్వతమ్మతో కష్టసుఖాలు మాట్లాడి తన తమ్ముడి మనవడు హైదరాబాదులో ఉన్నాడని, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలన్నదే వాడి ఆదర్శమని, కొద్ది రోజుల్లో అతని కలుసుకుని మాట్లాడి సుమిత్ర విషయం చెప్తానని చెప్పేసరికి పార్వతమ్మకి బోళ్లంత ధైర్యం వచ్చింది. బాబాయ్ గారు ఆ సంబంధం ఎలాగైనా ఖాయమయ్యేలా చూడండి అని ప్రాధేయపడుతుంటే ఆయన నవ్వి, ముందు విజయవాడ వాళ్ళు లక్ష్మిని చేసుకునే ఏర్పాట్లు చూడమ్మా అన్నారు. అవునమ్మా, 4,000 కట్నమిస్తాం, పెళ్లి మాత్రం చాలా సింపుల్గా చేస్తాం అని ముందే చెప్పండమ్మా అంది తేలిగ్గా ఊపిరి పీలుస్తూ. అనుకున్నవన్నీ అనుకున్నట్లు కలిసొస్తే ఆ భగవంతుడికి ఆకుపూజ చేయిస్తాను అని దండం పెట్టుకుంటున్న పార్వతమ్మను చూసి చిరునవ్వు నవ్వి మెల్లగా లేచారు సూర్యనారాయణ మాస్టారు. సుమిత్ర ఆయన్ని సాగనంపుతూ కొంత దూరం వెళ్ళింది. ఆయన చెప్పిన వరుడుంది హైదరాబాదే అయినా అతని వివరాలు చెప్పలేదనే ఆదుర్ద మనసులో ఉన్న పైకి శాంతంగా అతి మామూలుగా మాట్లాడుతూ ఉంది. ఆయన ఊరి విషయాలు, దేవాలయానికి చెందిన ఆస్తి దుర్వినియోగం వగేరా ఏవేవో చెబుతూ ఇంక ఉండి తల్లి, నేను త్వరలోనే హైదరాబాద్ వస్తాను అని మెల్లగా వెళ్ళిపోయారు. సుమిత్ర ఇంటి ముఖం పట్టింది. ఆలోచిస్తూనే నడుస్తోంది. సుమిత్రక్క బాగున్నావా? చాకలి వెంకి వీపు మీద బట్టల మూటని కింద గిరాటు కొట్టి దగ్గరగా వస్తూ అడిగింది. వెంకి చిన్నప్పుడు సుమిత్రతో ఆటలాడుకునేది, ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. వెంకికి ఇప్పుడు 16 ఏళ్లైనా పెళ్ళవడం, ఓ పిల్ల తెల్లవడం జరిగిపోయింది. సుమిత్ర దాని సంసార విషయాలు అడిగి అది చెబుతున్న జవాబులకి నవ్వుతుంటే నీ పెళ్ళి ఇంకెప్పుడు దీర్ఘం తీస్తూ అడిగింది సుమిత్రని. లగ్నం నాడు నవ్వేస్తూ అంది. ఆ మాట నువ్వు చెప్పేదేంటి కానీ హైదరాబాద్లో ఎవరినో ప్రేమించావంటగా, ఆ అబ్బాయి నువ్వు కలిసి తిరుగుతున్నారంటగా సినిమాకి షికార్కి. సుమిత్ర నిర్ఘాంతపోయింది. అలాని ఎవరు చెప్పారు నీకు? ఎవరేంటక్క, ఊరంతా చెప్పుకుంటుంటే నేను అడిగానంతే. మన ఊరి ప్రెసిడెంట్ గారి బావమరిది ఆ మధ్యన పట్నం వెళ్ళాడంట. ఆయన నిన్ను హోటల్లో చూశాడంట. నిన్నే కాదు, నీ కాబోయే అబ్బాయిని కూడా. ఆ అబ్బాయి దొరబాబులా ఉన్నాడు. అతను అల్లుడైతే పార్వతమ్మ పంట పండినట్లే అన్నాడంట ఆయన కరణం గారితో. ఆ మాట అలా నా చెవుల దగ్గరకు వచ్చిందక్క. అయినా ఇది మంచి విషయం కదా, మరెందుకు ముఖం మార్చుకుంటావు? వెంకీ గడగడా చెప్తోంది. ఇంకా సుమిత్ర ఇంకా పనుంది అంటూ చెప్పి ఇల్లు చేరింది. కాని మనసులో లేదు. ఈ విషయం అమ్మా నాన్నకు కూడా తెలిసిందా? తెలిస్తే నాన్న ఊరుకోరే. అమ్మ ఏమనుకుంటుందో. చిచ్చి, రాజేంద్రతో కలిసి తిరిగిన విషయం అప్పుడే ఇంత దూరం తెలిసిపోతుందని తను కలలో కూడా అనుకోలేదు. సుమిత్ర ఏం చేయడానికి తోచక అలానే ఖాళీగా ఉండలేక సతమతమైపోతూ ఉంది. ఇంతలో లక్ష్మి కాఫీ ఇస్తూ, అక్క ఈ నవల చదివావు, చాలా బాగుందక్క. నేను 2 సార్లు చదివాను. చూడు, ఇది మొదలు పెట్టావంటే అసలు టైమే తెలీదు అందే పుస్తకం ఇస్తూ. విపాస నవల పేరు. బెంగాలీ నవలకి తెలుగు అనువాదం. కాఫీ తాగి ఖాళీ గ్లాసు అందించేసి పుస్తకం చదవడంలో లీనమైపోయి చాలా టైం గడిచినా తల్లి అన్నానికి రామ్మా అని పిలిచినా ఆ పుస్తకంలో నుంచి తల తిప్పలేదు సుమిత్ర. నే చెప్పలేదు, బాగుంది కదక్క. బాగుంది అంటూనే చదివే కూతుర్ని పార్వతమ్మ మళ్ళీ పిలిచింది. ఇంకా పుస్తకం పక్కన పెట్టి టైం చూసుకుని అరే అనుకుంటూ ఒళ్ళు విరుచుకుని లేచింది సుమిత్ర. మంచి పుస్తకాలే మనిషికి అసలైన స్నేహాలు. మళ్ళీ అనుకుంటూ చెల్లెల్ని అడిగింది, మరి ఏమైనా ఉంటే తెప్పించు లైబ్రరీ నుంచి, చదివేస్తాలే అని. ఉండడానికి చాలా ఉన్నాయి, కానీ నీకు సెలవు లేదు అని నవ్వింది లక్ష్మి. అవును కదూ, నేను రేపే వెళ్ళాలి కదూ. ఈ విషయం గుర్తుకొచ్చేసరికి నీరసం ముంచుకొచ్చింది. మళ్ళీ అక్కడ యాంత్రిక జీవితం. కమల, భావనమ్మ, వాళ్ల బుజ్జిబాబు బొంగురు గొంతులో తెల్లవారుజామున చదివే పెద్ద బాలశిక్షలోని పాఠాలు, సుమతి శతకం, కృష్ణ శతకంలోని పద్యాలు వగేరా. అసలు అక్కడ ప్రతిరోజు బుజ్జిబాబు పాఠాలే తమకి మేలు కొలుపు.
అమ్మా, మీకు ఊరగాయలన్నీ సీసాల్లో పెట్టి సర్దనామ్మా అంటూ తల్లి ఇంకా ఏదో చెప్తుంటే సుమిత్ర ఆలోచనలు కట్టిపెట్టింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు ఏం తోచదక్కా. లక్ష్మి ముఖం ఇప్పుడే చిన్నబోవడం గుర్తించిన సుమిత్ర, మళ్ళీ త్వరగానే వస్తాగా చెల్లాయ్. ఈ లోపల లైబ్రరీలోని నవలన్నీ పూర్తిగా చదివేశాయి. తల్లి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోవడం చూసి, అన్నం తినమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను అంది తిరిగి పీట మీద కూర్చుంటూ సుమిత్ర. వెంకట్రావు మాత్రం ఎందుకో మౌనంగా ఉండిపోయాడు. సుమిత్ర తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. బస్టాండ్కి వచ్చింది కమల. ఆ మేడలో కాపురం ఉన్న వాళ్ళ అబ్బాయి చక్రవర్తిని వెంట తోడు తీసుకుని, చీకట్లో ఎందుకొచ్చావే? కోపం తెచ్చిపెట్టుకుంటూ అంది. నీ మీద బెంగపడింది కమలక్క అంటూనే సుమిత్ర చేతిలోని సూట్ కేసు ప్లాస్టిక్ బుట్ట అందుకున్నాడు. ఈ కుర్రాడికి 15 సంవత్సరాలు దాటినా 10వ తరగతి 2 సార్లు తప్పి వెధవ చదువు చదవను, సినిమాలో చేరతాను, లక్షలు సంపాదిస్తాను అంటూ ఏవేవో కబుర్లు చెప్తూ సుమిత్రకి కమలకి బజారు పనులు చేసి పెడుతూ అస్తమానం అక్క అక్క అంటూ వచ్చి కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటాడు. అతని కబుర్లు పనిలేనప్పుడు కాలక్షేపంగా ఉన్నా, ఒక్కొక్కప్పుడు విసుగు తెప్పిస్తూ ఉన్నా అమాయకుడు పోనీ పాపం అని స్నేహితురాళ్ళిద్దరూ అతని బోరు భరిస్తూ ఉంటారు. సుమిత్ర, నీ మీద బెంగపడింది నేను కాదు, చక్రవర్తి. సరేగాని పదండి పోదాం అని ఆటోలో ముగ్గురు ఇల్లు చేరారు. తిరిగి వంట, భోజనం, ఆఫీసు వీటికి మళ్లీ అలవాటు పడేసరికే 4 రోజులు పట్టింది. అసలు రాగానే తల్లికి ఉత్తరం రాసేసింది క్షేమంగా చేరినట్లు. ఇవాళ అసలే ఆదివారం, అందులో నెలాఖరు, ఏం తోచడం లేదు. కమల ఓ ఫ్రెండ్ భోజనానికి పిలిచింది అని వెళ్ళింది ఉదయమే. సుమిత్ర ఒక్కరితి భోంచేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఊరు నుంచి తెచ్చుకున్న వాటిల్లో పినతండ్రి డైరీ మాట గుర్తుకొచ్చి అది అంత క్రితం చదవడానికి వీలుకాక ఈ రోజు తీసుకుని పేజీలు తిప్పి చూస్తూ ముత్యాల్లాంటి అక్షరాలను చూసి, కిన్నాన దస్తూరి ఎంత బాగుంది అనుకుంటూ మొదట్నుంచి చదవడం ప్రారంభించింది సుమిత్ర. నాకు ఈ రోజుతో 24 ఏళ్లు నిండాయి. ఎంతవరకు సాధించింది ఏంటి అని మనసు నిలదీస్తోంది. బీఎస్సీ పూర్తి చేయలేదు. అమ్మా నాన్న అప్పుడే పోయారు. ఆస్తికి రెక్కలొచ్చి ఎగిరిపోయింది. ఇంకా మిగిలింది అసహాయుడైన దుర్వాసముల్లాంటి అన్నయ్య, దేవతలాంటి వదిన, ఇంకా తన అందంతో కోరిందంతా కొనుక్కోవచ్చు అనే అవివేకైన చెల్లి రమణి. అన్నయ్య నిర్ణయించిన వరుణ్ణి కాదని ఆవారా వెధవ రాముతో లేచిపోయినందుకు అన్నా వదినలు ఎంత ఆవేదన చెందారు. అసలు చిన్నప్పటినుంచి రమణి ఆలోచన విధానమే సరైంది కాదు అని సమయం వచ్చినప్పుడల్లా నేను హెచ్చరిస్తున్నా అన్నయ్య అతి గారవం చెల్లిని సరైన ఆలోచన విధానాన్ని అలవరుచుకొని లేదు. రమణి ప్రవర్తన బాగాలేదు అని తెలిసి కోపగించుకున్నానని ఆ రోజు ఎంత గొడవ చేసింది చెల్లాయ్. ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. చెల్లెలు చేసిన ఈ పనికి ఊళ్ళో వాళ్ళు వేలెత్తి చూపడం భరించలేని అన్నయ్య తల గోడకేసి కొట్టుకుంటూ ఉంటే నేనేం చేయలేక, అలాని దూరంగా ఉండలేక, ఎక్కడున్నా సరే రమణిని వెతికి తీసుకుని మరీ నీ దగ్గరికి వస్తానన్నయ్య, లేకుంటే ఈ ఇంటి గడప తొక్కను అని ఆవేశంలో వదిన వారిస్తున్నా అన్నయ్య, వద్దురా తమ్ముడు, ఇద్దరం కలిసే వెతుకుదాం అని ఎంత చెబుతున్నా వెనక ఇల్లు వదిలేశాను. ఊరు వాడా వెతికాను. కనిపించిన ప్రతి ఆడపిల్లని అడిగాను, నా చెల్లాయి రమణిని మీరెరుగున్నారా అని. కాని రమణి కనిపించలేదు. నా మనసుకు శాంతి దొరకలేదు. కాలం ఎవరికోసమూ ఆగదు కదా. ఆ అన్నయ్య దగ్గరికి తిరిగి వెళ్లలేక ఎలా బ్రతకాలో తెలియక తెగిన గాలిపటంలా తిరిగి ఆఖరికి ఓ స్నేహితుడి సలహాతో నాటక కంపెనీలో చేరి అందులో రకరకాల వేషాలు వేస్తూ కొన్నాళ్ల తర్వాత హీరోగా స్థిరపడ్డాను. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నానో లేదో, అదే వచ్చిందో నాకు తెలీదు. కాని నాకు ఇవాళ 24వ పుట్టినరోజు. ఇవాళ ప్రదర్శన పూర్తి చేసుకుని మేకప్ మార్చుకుంటూ ఉండగా ఆ రూంలోకి ఓ 18 ఏళ్ల అందమైన అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి వచ్చారు. వారిద్దరూ ఈ ఊళ్ళో చాలా శ్రీమంతులైన కనకారావు గారి కూతురు కొడుకు. మిమ్మల్ని చూడాలనొచ్చారు అని మా మేనేజర్ పరిచయం చేసి మళ్ళా ఆయన ఏదో పని మీద అవతలకు వెళ్ళిపోయారు. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ అమ్మాయి మా చెల్లెలు సుష్మ, నా పేరు శ్రీకాంత్. మా ఇద్దరికి అసలు స్టేజీ డ్రామాలంటేనే బోరు, కానీ మీరు బాగా చేస్తారని తెలిసి చూద్దామని వచ్చాం. నిజంగానే చాలా బాగా చేశారు. ఇంకా మా చెల్లెలైతే అబ్బా మరీ చెప్తోంది మీరు బాగా చేశారని. ఆ అమ్మాయి ముఖంలోకి చూశాను. నిజంగానా అన్నట్టు. నిజం. నా మనసులోని భావాన్ని వ్యక్తీకరించడానికి భాష చాలక మౌనం వహించాను. హరికృష్ణ గారు, చాలా బాగుంది మీ పాత్ర పోషణ. నా జ్ఞాపకార్థంగా ఈ డైరీ తీసుకోండి. అన్నట్లు మీకు డైరీ రాయడం అలవాటుందా? అందిస్తూ అంది. లేదు థ్యాంక్స్. పోనివ్వండి, ఈ వాళ్ళ నుంచి ప్రారంభించండి. అరవిచ్చిన గులాబీలా నవ్వు ముఖంతో అంది. అలాగే అంటూ కాఫీ తెప్పించిచ్చాను.
ఆ అమ్మాయి మొహమాట పడిపోతూ నా ముఖంలోకి తదేకంగా చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ కళ్ళల్లో కనిపిస్తోన్న ఆరాధనాభావం స్వచ్ఛంగా కనిపిస్తుంటే మనసు క్షణం పరవశత్వం చెందింది. ఇలా ఇదివరలో చాలాసార్లు చాలామంది ప్రత్యేకంగా కలుసుకుని నా నటన గురించి చెప్పినా ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళల్లో కనిపించే ఆరాధనాభావం నా మనసుని మధుర తరంగంలా స్పర్శించింది. ఆ అమ్మాయి ముఖంలోకి చూడాలనున్నా కళ్ళు తిప్పేసుకుని వాళ్ళ అన్నయ్య శ్రీకాంత్తోనే 2 నిమిషాలు మాట్లాడాను. ఏం చదువుతున్నారిద్దరూ అని. మీ అడ్రస్ ఇవ్వండి, ఉత్తరం రాస్తే జవాబిస్తారా అంది. నాకు పర్మనెంట్ అడ్రస్ లేదు. ఇవాళ ఇక్కడ, రేపు మరో చోట, ఎల్లుండి మరెక్కడో నాకే తెలీదు అంటూ నవ్వాను. పోనివ్వండి, నా అడ్రస్ మాత్రం మారదుగా. మీకు రాయాలనిపించినప్పుడల్లా రాయరు? ప్రాధేయపడుతున్నట్లుంది స్వరం. నేను నవ్వేసి లేచాను. ఆ అమ్మాయి ఇచ్చిన డైరీ నా చేతిలోనే ఉంది. ఈ ఊరు మీరెప్పుడన్నా వస్తే మిమ్మల్ని తప్పక కలుసుకుంటాం అన్నట్లు మీరు రేపుంటే మా ఇంటికి టీకి రావాలి అన్నాడు. లేదు, వెళ్ళిపోతున్నాం. మరోసారొస్తే తప్పకొస్తాను అని మాట తీసుకుని కాని సుష్మ వదల్లేదు. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను, ఎన్ని సంవత్సరాలైనా సరే సుమా అన్న భావం కళ్లతోనే చెబుతూ ప్రయత్నిస్తాను. అంటే కాదు, వస్తాను అనండి అంటూ అన్నగారి వెంట వెళ్ళిపోయిందా అందాల బాల. ఇక మిగతా ఫ్రెండ్స్ చుట్టూ చేరారు. ఎవరా అభిమాని అని పిచ్చి ప్రశ్నలు వేస్తూ, ఆ పిల్లకి నువ్వంటే చాలా మోజులా ఉంది కనుక నీ పక్కన హీరోయిన్ వేషం వేస్తుందేమో కనుక్కో. అలా గనక జరిగితే మన డ్రామాలకి సువర్ణవర్షం కురుస్తుంది. అప్పుడు ఓ సినిమా తీసేయచ్చు, మనందరం సినీ స్టార్స్ అవ్వచ్చు అని ఇంకా మాట్లాడుతుంటే అప్పటి వరకు మనసులో కదిలిన మధుర భావాలు గబాలను ఆగిపోయాయి. వాళ్ళకి జవాబివ్వడం వృధా అని నాకు ప్రత్యేకించిన గదిలోకి వెళ్లాను. భోంచేశాను. కానీ రాత్రి 12 గంటలు దాటినా నిద్ర రావడం లేదు. సుష్మిచ్చిన డైరీ తెరచి ఆ అమ్మాయి రాసిన అడ్రస్ 4 సార్లు చదివి డైరీ రాయడం ప్రారంభించాను. ఇవాళ జీవితంలో ప్రథమంగా డైరీ రాయడం ప్రారంభిస్తే ఇది వరకు జరిగిపోయిన ఎన్నో సంఘటనలన్నీ ఓ కుమ్మడిగా గుర్తొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసి ఈ డైరీలో చోటు చేసుకున్నాయి. కానీ డైరీలో ఇలాంటి సంగతులా రాసేది అని మనసు నిలదీసింది. వెంటనే మనసు అంది, అతి సామాన్యులకి ఇంతకు మించి డైరీలో భద్రపరుచుకునే విలువైన విషయాలే ఉంటాయి అని. అయినా గతం గుర్తుకొచ్చింది. రాయాలనిపించింది, రాసేశాను. ఇది రాస్తూ ఉంటే చెల్లయ్య రమణి గుర్తుకొస్తోంది. ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండేలా చేయమని భగవంతుణ్ణి మరీ ప్రార్థిస్తాను ఎప్పుడు. సుమిత్ర ఇంకా చదవాలనుకుంది, కానీ నిద్ర ముంచుకొస్తోంది. అందుకనే లేచి డైరీ పక్కన పెట్టి చన్నీళ్లతో మొహం కడుక్కుని స్టవ్ వెలిగించి టీ తాగి తిరిగి డైరీ తెరచింది. హరికృష్ణ ప్రతిరోజు డైరీ రాయలేదు. మధ్యలో చాలా పేజీలు వదిలి మళ్లీ రాశాడు. దాన్ని చదువుతుంది సుమిత్ర. ఇవాళ నాటిక పోటీలు చాలా ఎత్తున ప్రోగ్రాంలు పూర్తయ్యాయి. నాటికలో ప్రథమ బహుమతి, అధ్యక్షుల పొగడతలు, మిత్రుల శుభాకాంక్షలు ఇవన్నీ చూస్తుంటే చిత్రంగా అనిపిస్తోంది నాకు. నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడూ నటుడు కావాలని కాని అవుతానని కాని ఆలోచించలేదు. పెద్ద ఉద్యోగం, చిన్న ఇల్లు, ఇంటిని తీర్చిదిద్దుకునే గృహిణి, ఇలా సాగిపోయేవి ఆలోచనలు. కాని ఈనాడవి తారుమారయ్యాయి. ఎంత చిత్రమైంది జీవితం. అన్నయ్యకు అప్పుడప్పుడు డబ్బు పంపిస్తున్నాను. ఈ మధ్య తరచుగా ఉత్తరాలు రాస్తున్నాడు. ఈరోజే వచ్చింది ఒక ఉత్తరం. సుమిత్ర పెద్దదైందని, 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయింది కనుక బస్తీలో ఉన్న మేనమామ దగ్గరుంచి కాలేజీలో చేర్పించాలనుంది. కానీ ఫీజులు వగేరా కట్టాలంటే కష్టమని ఆలోచిస్తున్నానని రాశాడు. దానికి వెంటనే జవాబు రాశాను. సుమిత్ర చదువు ఆపద్దు అని. జీతం, పుస్తకాలు వగేరా వాటికి నేను డబ్బు పంపిస్తానని ఉత్తరం పోస్టు చేసిన ఆలోచనలు మెదడులో. సుమిత్ర పెద్దదైపోయింది, పెళ్లి చెయ్యాలి. కాని అన్నయ్య ఏం చేయగలడు? నేను ఖర్చులు తగ్గించుకుని సుమిత్ర పెళ్లికి డబ్బులు కూడబెట్టాలని నిర్ణయించుకున్నాను. సుమిత్రని ఒకసారి చూడాలని కోరిక వేధిస్తోంది. కాని ఎందుకో వెళ్లబుద్ధి కావడం లేదు. సుష్మ నా కంపెనీ ప్రోగ్రామ్స్ పేపర్లో చూసి కాబోలు చాలాసార్లే ఉత్తరాలు రాసింది. వాటికి జవాబులు కొన్నిసార్లు రాసినా అవి పోస్టు చేయకుండానే ఉంచేశాను. సుష్మ ఇప్పుడిప్పుడే యవనంలో అడుగు పెడుతోన్న అందాల బాల. మంచి చెడ్డలు తెలియని అమాయకురాలు, కష్టం తెలియని సుకుమార్రాలు, శ్రీమంతుల చిన్నారి. ఆ అమ్మాయికి చాలా దూరంగా ఉండడం ఇద్దరికీ మంచిదనేది ఎప్పుడూ అర్థం చేసుకున్నాను కనుకే మనస్సు సుష్మ కోసం పరితపిస్తోన్న నా హృదయ కవాటాన్ని మూసేశాను. సుష్మకి నాకు, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రేమ ఒక్కదాంతోనే ముడిపడి లేదు జీవితం అన్న సత్యం ఇప్పటికే అర్థమైంది కనుకనే విజ్ఞతగా ఆలోచించి కావాలని దూరంగా ఉండిపోయాను. సుష్మ ఒకరోజు పుట్టినరోజు అని ఆ రోజు తప్పక రమ్మని మరీ రాసింది. వెళ్లాలని మనసు తాతలాడింది. కాని వెళ్లలేదు. శుభాకాంక్షలు పంపించాను. అంతే.
దీనికి సుష్మకి చాలా కోపమే వచ్చింది కాబోలు. చాలా రోజుల వరకు ఉత్తరం లేదు. మళ్ళీ కొన్ని పేజీలు ఖాళీ. పినతండ్రి డైరీలో తేదీ కాని సంవత్సరం కాని వేయకుండా రాయాలనిపించింది. అప్పుడప్పుడు రాశాడు అనుకుంది సుమిత్ర. మళ్ళీ ఖాళీ పేజీలు తిప్పి చదవడం మొదలుపెట్టింది. స్థిరత్వం నెలకొంటోంది జీవితంలో ఇప్పుడిప్పుడే. ఈ ఊరిలో ఇల్లు, ఇల్లాలు అంటూ పర్మనెంట్ అడ్రస్ ఏర్పడింది. అసలు పెళ్ళనేది అనుకోకుండా గమ్మత్తుగా జరిగిపోయింది సుమతితో. అసలు సుమతితో జరిగిన పరిచయం క్రమంగా పెళ్లికి దారి తీయడం అంతా యాంత్రికంగా జరిగింది. చాలీ చాలని జీతంతో బతకలేని బొడిపంతులమ్మ సుమతి. అందుకే వయస్సు 25 దాటిన కన్యగా ఉండిపోయింది. తల్లి తండ్రి మృతి చెందడం, అన్నగారు చెల్లెలి పెళ్లి బాధ్యత వహించలేక, అసలు అంతకు మించి బాధ్యత లేక వదిలేశాడు. సుమతి లాంటి ఆడపిల్లలు ఈ దేశంలో వేల సంఖ్యలో ఉంటారు. అసలు సుమతిని పరిచయం చేసింది, పెళ్లి వరకు తెచ్చింది మిత్రుడు గోపి. అందానికంటే అణకువ, అహంలేని ఆత్మీయత, నేనంటే పిచ్చి ప్రేమ పెంచుకున్న సుమతిని వివాహం చేసుకున్న తర్వాత కాస్త సుఖంగానే గడుస్తున్నాయి రోజులు. సుమతికి ఆత్మాభిమానం ఎక్కువ. పైసా కట్నం లేకనే తాళి కట్టానని, అందులోనూ దేవాలయంలో 5 రూపాయల ఖర్చుతో పెళ్లి జరిగిందని నేనంటే గౌరవం పెంచుకుంది సుమతి. అందరూ మీలాంటి యువకులైతే ఆడపిల్ల పెళ్లి ఎంత తేలికవుతుంది అంది ఒకసారి. సుమతి తమ్ముణ్ణి చదివిస్తోంది. గోపాల్ మంచి కుర్రాడు. పై చదువులకు పంపితే మంచి స్థితికి వెళ్లగల తెలివితేటలున్నాయి. అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏం చెప్పగలం? ఒకరోజు సుమతి నా వివరాలన్నీ తెలుసుకుని సుమిత్ర కళ్యాణం హుండీలో తన కష్టార్జితంలోంచి కొంత వేస్తూ హఠాత్తుగా నా దృష్టిలో పడి ఎంత సిగ్గుపడింది. సుమిత్ర తెలియకున్నా ఆ పిల్ల పెళ్లికి తను కూడా రావాలని, నా వాళ్లందర్నీ చూడాలని కలలు కంటోంది. పిచ్చి సుమతి. నా అలవాట్లు పద్ధతులు నచ్చినా నచ్చకున్నా ఒక్కరోజు విమర్శించదు. కాని నా ఆరోగ్యాన్ని పాడు చేసే దురలవాట్లు మాత్రం పనికిరావంటూ చివరికి సిగరెట్లు కూడా తగ్గించుకునేలా చేస్తోంది. సుమతిని పెళ్లి చేసుకున్న వెంటనే అన్నయ్య ఇంటికి వెళ్లాలనిపించింది. కానీ వెళ్లలేదు. కనీసం ఇలా పెళ్లి చేసుకున్నాను అని కూడా రాయలేకపోయాను. ఇది చాలా పొరపాటే. అయినా ఏదో బలహీనత నన్ను రాయనీలేదు. సుమిత్ర కాలేజీ చదువు అయిపోయిందని అన్నయ్య ఉత్తరం రాశాడు. ఉద్యోగ ప్రయత్నం కంటే పెళ్లి ప్రయత్నం చెయ్యాలనుంది అని రాశాడు. మరికొన్ని పేజీలు ఖాళీ. మద్రాసు నగరంలో నా నాటకం ఇదే మొదటిసారి. అతిరథులు మహారథులు ఆహ్వానితులుగా వచ్చారు. వారందరి సమక్షంలో నాటకం పూర్తయింది. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. కట్టెను పడింది. మా మేనేజర్ మహదానందంతో అభినందించాడు. నన్ను నా పక్కనే ఉన్న హీరోయిన్ శకుంతని. మేకప్ మార్చుకుంటున్నాను. ఇంతలో వెనక నుంచి అమాంతం వచ్చిన 2 చేతులు నన్ను చుట్టేశాయి. చిన్నన్నయ్య, చిన్నన్న అనే పిలుపు చాలా సంవత్సరాల క్రితం అది పరిచయమైంది. అయినా ఇప్పుడు ఆ పిలుపు ఇక్కడ విని ఆశ్చర్యపోతూ వెనక్కి తిరిగాను. ఎదురుగా రమణి. తెల్లటి బెనారస్ పట్టుచీరలో, మెడలో ఏవేవో నగలతో, నన్ను చుట్టుకున్న 2 చేతుల నిండుగా బంగారు గాజులు, తలనిండా మల్లెలు, ముఖానన్నయ్య పైసాంత కుంకుమ. నిండుగా అందంగా కనిపిస్తోన్న రమణిని నిర్ఘాంతపడి అలా చూస్తూనే ఉన్నాను. మెర్క్యూరీ లైటు కాంతిలో రమణి బెనారస్ చీర మీద జరి పువ్వులు మెరుస్తున్నాయి. చెల్లాయిని, ఆమె నగలని, చీరని చూస్తూ నిలిచిపోయాను. చిన్నన్నయ్య, గుర్తుపట్లేదు? నేను రమణిని. నా చెయ్యి లాగుతూ పలకరిస్తోంది. ఆ సమయంలో అక్కడ రమణిని చూడాలని కాని, చూస్తున్నానని గాని అనుకోలేదు. అందుకే స్థాణువులా నిలిచిపోయాను. రమణి గడగడా మాట్లాడేస్తోంది. అసలు ఈ డ్రామాలో నువ్వు ఉన్నావని తెలియనే తెలీదు. సినిమాకి వెళ్లి టికెట్ దొరక్క ఇంటికి వెళ్లి బోరు భరించలేక ఏదో తెలుగు డ్రామాట చూద్దామనొచ్చాను. తీరా స్టేజ్ మీద నువ్వు, నీ పేరు, నీ గొంతు. అబ్బా, ఇవాళ ఎంత అదృష్టమని మొదటి సీను కాగానే లేచి లోపలికి రావాలని ప్రయత్నించాను. కానీ మీ మేనేజర్ వదవా మధ్యలో వీల్లేదు, అంతగా కలుసుకోవాలంటే డ్రామా అయిన తర్వాత చూడండి అని వెనక్కి పంపేశాడు. అబ్బా, ఎప్పటికైనా రానిచ్చారు లోపలికి. అతను మా అన్నయ్య అని నేనంటే వాళ్ళు నా వైపు ఎలా చూశారని చెప్పలేను. నేను అబద్ధం చెప్పానని కాబోలు. అవన్నీ సరేగాని ముందు మా ఇంటికి వెళ్ళిపోదాం పదా. చెయ్యి పట్టుకుని లాక్కుపోవాలని చూసింది. నేను కదలకుండానే నిల్చోవాలని ప్రయత్నించాను. కాని రమణి బలవంతంగా లాక్కు వెళ్లి హాలు బయటున్న ఫియట్ కారు డోరు తెరచి లోపల కూర్చో అంటూ తోస్తోంది. కాసేపు పనిచేయని మెదడు తిరిగి యథార్థ స్థితికొచ్చింది. ఆ రాత్రి 2 గంటలకే బయలుదేరి నెల్లూరు వెళ్లిపోవాలన్న ప్రయత్నాలు పూర్తయ్యాయని గుర్తుకొచ్చింది. బస్ కూడా సిద్ధంగా ఉంది. అక్కడికి కాస్త దూరంలో మరుసటి రోజే ఆ ఊరిలో ప్రదర్శనుంది కనుక వెళ్ళక తప్పదు మా అందరికీ. అందుకే కారు డోరు పట్టుకుని నిలబడిపోయాను. రమణి అన్నాను గొంతు పెగల్చుకుంటూ. అన్నయ్య, అబ్బా ఎంతసేపటికి మాట్లాడావు. పోనీ ఇప్పటికైనా రమణి అన్నావు, అంతే చాలు కాని పోదాంరా.
అభిమానం, ఆత్మీయత నిండుగా ఉంది ఆ మాటలో. వీల్లేదు, మేమిప్పుడే నెల్లూరు వెళ్ళిపోవాలి. వీల్లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నయ్యా. నా ఇంటికి రాకుండా నువ్వు వెళ్ళొద్దు. నా కృతనిశ్చయాన్ని గ్రహించి రమణి మరీ గొడవ చేస్తూ, అన్నయ్య, నాతో వచ్చి ఒక్క రోజైనా నా ఇంట్లో ఉండవా? నేను చెప్పేది వినవా? కాదు, విని తీరాలి. నా దగ్గర ఉండి తీరాలి. చిన్నన్నయ్య, నన్ను మర్చిపోయావా? కోపం ఇంకా పోలేదా? ఇదిగో, నీకంత అర్జెంట్ అయితే రేపు నా కారులో పంపిస్తాను, సరేనా? పద, ఎక్కు కారు. మొండిగా లాగుతోంది. అవన్నీ లాభం లేదు గాని ఒక్క మాటకి జవాబు చెప్పు. సుఖంగానే ఉన్నావా? అసలేం మాట్లాడాలో తెలియక అలా అనేశాను. ఎలా కనిపిస్తున్నాను? ఎదురు ప్రశ్నకి జవాబు చెప్పబుద్ధి కాక మరేం మాట్లాడాలో తెలియక నిల్చున్నాను. అన్నయ్య, నా మీద కోపం పోనేలేదా? అంటూ ఉంది రమణి. త్వరగా రమ్మంటున్నారు, మిమ్మల్ని కలుసుకోవాలని ఎవరో వెయిట్ చేస్తున్నారు అంటూ మేనేజర్ దగ్గర నుంచి కబురొచ్చింది. వెళుతున్నాను రమణి అనేసరికి అన్నయ్య అంది కన్నీళ్లను తుడుచుకుంటూ. తప్పదమ్మా, వెళ్ళాలి. అన్నయ్య, నువ్వెంత కఠినుడివి. నా ఇల్లు చూడాలని, నేనెలా బ్రతుకుతున్నానో చూడాలని అనిపించడం లేదు నీకు? ఇన్ని సంవత్సరాలు బట్టి చిన్నన్న అయితే నన్ను అర్థం చేసుకుని ఆదరిస్తాడని అనుకున్నాను. నువ్వు పెద్దయినలాగే చేస్తున్నావా? నీ మనసు మంచిదని, పరిస్థితిని అర్థం చేసుకునే విజ్ఞత నీకుందని అనుకున్నాను. కానీ రమణి పొంగుకొచ్చే కన్నీళ్లని కర్చీఫ్తో ఒత్తుకుంటూ అంది. నేను జవాబు చెప్పలేదు. రమణిలో దుఃఖం ఆవేశంగా మారింది. అయినా నా చెయ్యి వదల్లేదు. తీవ్రంగా చూస్తూ అంది. అవును, నేను మీరు చెప్పినట్లు ఏ మూడో పెళ్లి ముష్టి వెదవనో మనసు చంపుకుని చేసుకుని పైకి సుఖంగా బ్రతుకుతున్నట్లు నటిస్తూ లోపల కుళ్ళి కృషిస్తుంటే మీ పరువు మర్యాద నిలిపిందా నయ్యేదాన్ని. అప్పుడు మీ అన్నదమ్ములిద్దరూ చెల్లి అంటూ ప్రేమ వలకబోసేవారు. సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్లి ఓ ముతక చీర పెట్టి, చెల్లి, ఇవే చీని చీనామరాలు అని సంతోషించు తల్లి అని ఓదార్చేవాళ్ళు. కాని నేను నా ఇష్టం వచ్చినవాడు కావాలని కోరి ఇల్లు వదిలి వచ్చానని నీ చెల్లెలు అని చెప్పుకోవడానికి అవమానంగా ఉందా? అయితే చెప్పు, నిన్ను వదిలి వెళ్ళిపోతాను. పెద్దన్నయ్య నేను చచ్చిపోయానని చెప్పేశాడు, నువ్వు అలాగే అంటావా? ఇదిగో చిన్నన్నయ్య, నేను ఈ గుడ్డి సమాజానికి భయపడను, అసలు కేర్ చేయను. నా సుఖం నాది, నా సంతోషం నాది. నా తెలివితేటలతో అన్నింటినీ కొనగల డబ్బుని పుష్కలంగా సంపాదించుకున్నాను. ఈ డబ్బు ఎవరి దగ్గరుంటే వాళ్లే గౌరవనీయులు ఈ రోజుల్లో. అతి ముఖ్యమైనది డబ్బు కనుకనే ఆ డబ్బుని 2 చేతులా పోగు చేశాను. రా చూపిస్తాను. ఈ డబ్బుని చూసే నన్ను అందరూ గౌరవిస్తున్నారు. అన్నయ్య, నీ జీవితం అంతా డ్రామాలు వేసినా, ఉద్యోగం చేసినా సంపాదించలేని డబ్బు నేను పోగు చేసుకున్నాను. డబ్బుతో ఎన్ని సుఖాల్ని పొందొచ్చో చూపిస్తాను, రా అన్నయ్య. ఏం, నా ఐశ్వర్యం చూడ్డానికి ఇష్టం లేదా? అసూయపడుతున్నావా? నువ్వు అలాంటి వాడివి కాదు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, రా చిన్నన్నా. రమణి, నాకు టైం లేదు, వెళ్ళిపోతున్నాను. ఒక్కో అక్షరం తూచి తూచి అనే నన్ను ఆపి కారులో తీసుకువెళ్లాలని విశ్వ ప్రయత్నం చేసింది. లాభం లేదు చెల్లి అన్న నన్ను మరేం అనలేక తన హ్యాండ్ బ్యాగ్లోని అడ్రస్ కార్డు నా షర్టు జేబులో కుక్కి, నీ అడ్రస్ ఇవ్వు అంది కోపాన్ని మింగేస్తూ. నాకు అడ్రస్ లేదు అనేసి చరచరా వచ్చేశాను. కాని తల పగిలిపోతుంది. నా కోసం వచ్చిన వారితో మాట్లాడలేక ఎలాగో వాళ్ళని వదిలించుకుని నా గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయాను. తల పగిలిపోతోంది నొప్పితో. రమణి కోసం ఇల్లుని, అన్నయ్యని వదిలిన నేను, చెల్లాయి కోసం వెతికి వెతికి వేసారిన నేను, కొన్ని సంవత్సరాల తర్వాత హఠాత్తుగా కనిపించిన రమణితో మనసు విప్పి ఎందుకు మాట్లాడలేకపోయాను? నువ్వు చేసేదంతా తప్పు అని ఎందుకు చెప్పలేకపోయాను? వాళ్ళింటికి వెళ్లలేదు ఎందుకు? ఏమో తెలీదు. రమణి మీద కొన్ని సంవత్సరాల క్రితం వరకు కోపం ఉంది. అసలు నా చెల్లెలు రమణి, నాతో ఆడిపాడిన రమణి పొద్దుగుకితే పెరట్లోకి ఒంటరిగా వెళ్లలేక చిన్నన్నా భయంరా అని హడావిడి చేసి బ్రతిమలాడే రమణేనా ఈ వాళ్ళకు కనిపించిన రమణి? చిన్నన్న, పెద్దన్నకి కోపంరా, వాడంటే నాకు భయం. నువ్వు నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళకన్నయ్యా అని ఓ రోజు చేతిలో చేయి వేయించుకున్న చిన్నారి చెల్లెలు రమణి ఈ రమణి కానే కాదు. ఆ రమణి మాలిన్యం వంటని మాణిక్యం. కాని ఈనాటి ఈ రమణి అందమైన శరీరాన్ని అమ్ముకోగా వచ్చిన డబ్బుతో కొనుక్కున్న ఆడంబరాన్ని చూసుకుని సుఖంగా బ్రతుకుతున్నానని భ్రమపడి ఆ సంపదంతా నాకు చూపి మురిసిపోవాలనుకునే రమణి ఆనాటి రమణి కాదు. తన సుఖం తనదేనట, తన ఆనందం తందేనట. మంచిదే, కాని జీవితమంతా ఇలాగే సాఫీగా గడిచిపోతుందా? ఏమో. అయినా తెలియని భవిష్యత్తును గురించి ఆలోచించడం అవివేకం. భగవంతుడు చెల్లాయిని చల్లగా చూడాలి అని ప్రార్థించడం మినహా మరేం చేయలేరు నాలాంటి వాళ్ళు. రమణి ఆలోచనల నుండి మనసుని తెప్పాలని చేసిన ప్రయత్నం వృధా అయింది. ఆలోచనలు తినేస్తున్నాయి. తలపోటు ప్రారంభమైంది. చాలా పొరపాటు చేశాను. చల్లాయితో ఆత్మీయంగా మాట్లాడి ఉండాల్సింది. మాట్లాడలేను. అసలు ఈరోజు రమణిని చూడగానే ఆశ్చర్యం ముంచుకొచ్చిన తర్వాత ఆవేశం, ఆగ్రహం ఇంకా ఎన్నో ఉక్కిరిబిక్కిరి చేశాయి. వాటి ధాటికి తట్టుకోలేకనే మౌనం వహించాల్సి వచ్చింది. భగవాన్,
ఒకే తల్లిదండ్రులైన పిల్లల భవిష్యత్తు ఎవరిది వారిదే. అదృష్ట దురదృష్టాలు ఎవరివి వారివేనా? ఆలోచనల్లో తెలియకుండానే కన్నీళ్లు కాలువలు కట్టాయి. ఈ కన్నీళ్లు తొడవగల శక్తి ఎవరికీ లేదు. అలా ఎంతసేపు ఉన్న తర్వాత ప్రయాణం అవ్వాలి అన్న వార్తంది. సూట్ కేసు సర్దుకుని బస్ ఎక్కేశాను. చల్లటి గాలి వీస్తోంది. మద్రాసుకి దూరం అయిపోతున్నాను. మనసులో ఏదో వ్యధ, చెప్పలేని బాధ. సుమిత్ర కుతూహలంగా చదువుతూ ఉంది. కొన్ని పేజీల్లోకి దృష్టి పోనిచ్చింది. దాదాపు నెల రోజులు డ్రామాలు వరుసగా వేసి ఇల్లు చేరిన నాతో మీకో శుభవార్త అంటూ సుమతి అరగంట సస్పెన్స్ లో పెట్టి ఆఖరికి చెప్పింది. మీ చెల్లెలు రమణి కారులో వచ్చింది. పళ్ళు, స్వీట్లు, పువ్వులు చాలానే తెచ్చింది. చిన్నన్నయ్య ఏడి అని ఇల్లంతా వెతుక్కుంది. మీరింకా టూర్ నుంచి రాలేదు అని ఎంత చెప్పినా నమ్మలేదు. కానీ ఇంకొక రోజు ఉండమన్నా వెనక వెళ్ళిపోతూ, వదినా అన్నేనొకసారి నా దగ్గరికి పంపు, తప్పక పంపాలి అని మరీ చెప్పి వెళ్ళింది అని చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. నా అడ్రస్ ఎలా సంపాదించగలిగింది అని. రమణిని సుమతి ఆదరంగా ఆహ్వానించే ఉంటుంది. సందేహం అనవసరం. అయినా సుమతి చెప్పే మాటలన్నీ మౌనంగా వినడం మినహా మరేం చేయలే కూరుకున్నాను. మనిద్దరినీ కలిసి రమ్మంది అని చెబుతున్న సుమతి ముఖంలోకి పరిశీలనగా చూశాను. ఏ భావం కనపడనీయకుండా రమణి చెప్పినవన్నీ పాటలను అప్పగిస్తోంది అని అర్థమై ఇంక మరేం ప్రశ్నించలేదు నేను. ఆ రాత్రే జ్వరం ప్రారంభమైంది. అసలు నాకు అనారోగ్యమన్నా, డాక్టర్లిచ్చే ఇంజెక్షన్లన్నా విపరీతమైన చికాకు. కానీ ఈ మధ్య తరచుగా ఆరోగ్యం దెబ్బతింటోంది. సుమిత్ర, ఓ సుమిత్ర అన్న భవనమ్మ కేకకి సుమిత్ర ఉలికిపడి డైరీ మూసేసి లేచి తలుపు తీసింది. అబ్బబ్బా, ఎన్నిసార్లు పిలిచాను. ఈ గిన్నెడు కాఫీ పొడి అప్పివమ్మ, చుట్టాలు తగలబడ్డారు. ఆదివారం అంటే హడలి చేస్తున్నాను. ఏ వైపు నుంచి చూసినా వచ్చే చుట్టాలే. మరీ మా ఇల్లు సత్రమైపోయింది సుమిత్రమ్మ అంటూ ఆపసోపాలు పడుతూ కుర్చీలో కూర్చుని కబుర్లు మొదలుపెట్టింది. సుమిత్రకి ఒళ్ళు మండిపోయింది. అయినా పైకి నవ్వు ముఖంతోనే గిన్నెలో కాఫీ పొడి పోసిచ్చింది. అమ్మయ్యా, పరువు దక్కించావు. అసలే నెలాఖరు. మీ దగ్గర ఉందో లేదో అనుకుంటూ వచ్చాను. ఆ కమలమ్మ తల్లుంటే కనీసం డబ్బా మూతైనా తీసి చూడకుండా లేదండి పిన్నిగారు అనేస్తుంది. నా ముఖం అయినా సుమిత్రమ్మ, కమలకి పిన్నిలే కనిపిస్తున్నానా నేను? అంత వయసుందా నాకు? మా వాళ్ళు 12వ ఏట పెళ్లి చేశారు. 13వ ఏట కాపురానికి వచ్చాను. 14 నిండకుండానే కడుపొచ్చింది కనుక వరుసగా 3 పుట్టారనుకో, జాగ్రత్త పడుకుంటే ఇంకో 3 పుట్టుండేవారు కాదన్ను. కాని ఒక్క మాట, ఈ కాలం ఆడపిల్లలకి 30 ఏళ్లొచ్చినా ఇంకా కుమారులుగానే ఉండి మాలాంటి వాళ్ళని పిన్నిగారు, అమ్మమ్మగారు, దొడ్డమ్మగారు అంటూ పిలుస్తారు. పోనివ్వు, అలా పిలిచినంత మాత్రాన నేను ముసల్దాన్ని కాను, ఆ పిల్ల బాలకుమారి కాదు అనుకుంటూ గింజుకుంటూనే వెళ్ళిపోయింది భవనమ్మ. అబ్బా, ఏం మనుషులో. కమల ఎప్పుడో ఏదో అందని ఇప్పుడు అరగంట నన్ను బోరు చేసి వెళ్ళింది మహాతల్లి. సుమిత్ర నుదురు నొక్కుంటూ కూర్చుంది. అసలింకా సుమిత్ర మనసు పినతండ్రి రాసిన డైరీలోని విషయాల్లోనే పరిభ్రమిస్తోంది. బాబాయ్ జీవితంలో ఎన్ని చిత్రమైన సంఘటనలున్నాయి. అది పూర్తిగా చదివేలనిపిస్తోంది. కాని ఇంతలో సుడిగాలిలా కమలొచ్చి పడింది. సుమిత్ర, త్వరగా రెడీ అవు, పిక్చర్కి రిజర్వేషన్ చేయించాను అంటూ ఇక ఊపిరి సలపనీ లేదు. సుమిత్ర మొహం కడుక్కోవడానికి లేచింది. కమల హుషారుగా ఉంది. సినిమా హాల్లోకి వెళ్లి కూర్చున్న తర్వాత నల్లగా, కాస్త లావుగా, పొట్టిగా ఉన్న 30 ఏళ్ల యువకుడు ఖరీదైన సూటు, కళ్లద్దాలు, ఖరీదైన వాచ్తో పక్కనొచ్చి కూర్చున్నాడు. కమల స్నేహితురాలికి పరిచయం చేస్తూ, ఇతను ధర్మారావు గారు. ఈ ఊళ్ళో 2 హోటళ్లు, ఓ పెద్ద మందుల షాపు వగేరా ఉందట అంటూ పరిచయం చేసి ఇంకా అతనితో కబుర్లలో పడింది. ఆ అమ్మాయికి సినిమా మీద దృష్టే లేదు. సుమిత్రకి ఒళ్లంతా కంపరం పెట్టింది. కమల ఇంటి దగ్గర ఏం చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చినందుకు మండిపోతోంది. అతను కోకోకోలా, చిప్స్ వగేరా తెప్పిస్తూ సుమిత్ర వైపు అదోలా చూస్తున్నాడు. కమల తెగ వాగుతోంది. మధ్య మధ్య కేక్ కావాలా, కాఫీ కావాలా సుమిత్ర అంటోంది. ఏం వద్దు, అసలు సినిమా చూడలేను, తలనొప్పి, తల పగిలిపోతుంది అని లేచి వెళ్ళిపోతాను అంటున్న సుమిత్రని కళ్లతోనే బ్రతిమలాడుతూ, ప్లీజ్ కాసేపు ఓపిక పట్టు అంది. సుమిత్ర అసహనంగా తిరిగి కూర్చుంటూ, 10ంటికి చెప్తాను నీ పని అని కళ్లతోనే బెదిరించింది. సినిమా అసలు బాగాలేదు. అబ్బా, కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలి తల పట్టుకుంది. కమల అతను మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగో సినిమా అయ్యి హాలు వదిలి యువతలకు రాగానే అతను వెంటొస్తూ, నా కారులో డ్రాప్ చేస్తాను రండి అంటుంటే, థ్యాంక్స్, కానీ మీకు శ్రమ అవసరం లేదు, మేం వెళ్ళిపోతాం అనేసి అతని జవాబు కూడా వినకుండా అక్కడే ఉన్న ఆటో దగ్గరికి కమలని బరబరా ఈడ్చుకు వెళ్లి లోపలకు తోసి తను కూర్చుని డ్రైవర్కి అడ్రస్ చెప్పి కమల చెవి పట్టుకుని, ఏంటిదంతా అంది కోపంతో మండిపడుతూ. కమల భయంగా చూస్తూ, ఏం లేదు సుమిత్ర, అతను నిన్ను చూపమని చాలాసార్లు అడిగాడు.
ముందే చెప్తే ఒప్పుకోవని. చాచి చెంప పగిలేలా కొట్టింది సుమిత్ర కమలని. కమల కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరిగాయి. తను తప్పు చేసిందని తెలుసు. సుమిత్రకి జవాబు చెప్పలేక అలాగే కూర్చుండిపోయింది. ఇద్దరూ ఇల్లు చేరారు. కమల అన్నం అక్కర్లేద్దంటూ బట్టలైనా మార్చుకోకుండా పక్క మీద వాలిపోయింది. అయితే నాకు అక్కర్లేదు అని అందే కాని సుమిత్రకి ఆకలి మండిపోతోంది. తెలుసో తెలియకో కమల చేసిన పనికి వెర్రి కోపం వచ్చేసి చెంపదెబ్బ వేసింది. కాని ఆ తర్వాత లోలోపల బాధపడిపోతూనే ఉంది. అందుకే బ్రతిమలాడి చెయ్యి పట్టుకుని లేవదీసి మరీ అన్నం తినేలా చేసి తను తిని గిన్నెలు సర్ది ఈ రాత్రికి పడుకో, రేపు అసలు విషయం అక్షరం వదలకు చెప్పు. అతని చూపులు నడవడి విసరంత కూడా నచ్చలేదు. చూడు కమల, జాగ్రత్త అనేసి కళ్ళు మూసుకుని పడుకుందే కాని కంటి మీద కునుకు రావడం లేదు. తల్లి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఎలా ఉన్నారో అని ఆవేదనగా ఉంది. ఈ ఫస్టుకి వాళ్ళకి ఇంకాస్త డబ్బు ఎక్కువ పంపడానికి ప్రయత్నించాలి. ఏ ఖర్చు తగ్గించాలి అని ఆలోచించింది సుమిత్ర. ఆ మేడలో అంతా నిశ్శబ్దంగా ఉంది. బహుశా అందరూ సుఖంగా నిద్రపోతుండొచ్చు. కాని తనకి నిద్ర రావడం లేదు. ఎక్కడ్నుంచో దూరంగా పాట వినిపిస్తోంది. ఆ పాట అంటే చాలా ఇష్టం సుమిత్రకి. ఆ పాట తదేకంగా వింటూ వింటూ అలా నిద్రలోకి జారిపోయింది. తెల్లవారి కాఫీ స్నానం అయిన తర్వాత ఇంకా ముభావంగానే ఉన్న కమలతో మెల్లగా చెప్పింది. కమల, దూరంగా ఆలోచించాలి, అతని గురించి వివరంగా తెలుసుకోవాలి అని. కమల అన్నీ విని తలెగరేస్తూ, అతని వివరాలు నాకు అనవసరం. అతను నన్ను ప్రేమించాడు, నేను అంతకన్నా ప్రేమించాను. అతనికి బోళ్లంత డబ్బుంది. నాకింకేం అక్కర్లేదు. నా తల్లిదండ్రుల అనుమతి కూడా అక్కర్లేదు. కమలకి ప్రేమ పిచ్చి బాగా పట్టింది. ఇంకేం చెప్పి ప్రయోజనం లేదని గ్రహించిన సుమిత్ర, సరే అయితే వెంటనే పెళ్లి చేసుకో, అంతేగాని పెళ్లి వాయిదా వేసి ముందు స్వేచ్ఛగా తిరగడం నీకు క్షేమం కాదు. స్నేహితురాలనే గౌరవం ఉంటే నా మాటకి విలువ, లేకుంటే నీ ఇష్టం, ఇంకేం చెప్పను అనేసి ఆఫీస్కి వచ్చేసింది. పని చేస్తోంది కాని కమల గురించి ఆలోచనలు. ఆ ఆఫీసులోనే పనిచేసే ఓ క్లర్కుకి కూతురు పుట్టిందని పార్టీ ఇస్తూ రమ్మని పిలిస్తే వెళ్ళింది. టిఫిను కాఫీ అయ్యి అతనికి అభినందనలు తెలిపి వస్తూ అనుకుంది. ఈయనకి మొదటి కూతురు కనుక ఇంత సంతోషం. మరో 4 అమ్మాయిలే పుడితే పాపం వద్దులే అనుకుంటూ ఆఫీస్ అయిన తర్వాత ఇంటికొస్తూ బస్సులో రద్దీకి విసుగు కలిగి మెల్లగా నడక ప్రారంభించింది. హలో సుమిత్రాదేవి గారు. రాజేంద్ర తెల్ల ప్యాంటు తెల్ల షర్టుతో ఎదురుగా వస్తూ సుమిత్రని పలకరించాడు. సుమిత్ర అతని ముఖంలోకి చూసింది. ఓ క్షణం. చిన్నవైన అదో వింత కాంతితో మెరుస్తున్నట్లుండే కళ్ళు ఎదుటి వాళ్ళని అయస్కాంతంలా ఆకర్షించేస్తాయి. ముఖంలోకి తదేకంగా చూస్తున్న సుమిత్రని నవ్వు ముఖంతో మళ్లీ పలకరించాడు. కొంపదీసి మీ వాళ్ళింటికి వెళ్లి రావడంతో పాత మిత్రుల్ని మరిచినట్లున్నారు. నేను రాజేంద్రని. ఎప్పటికైనా గుర్తించారా సుమిత్ర గారు? సారీ, సుమిత్రాదేవి గారు అన్నాడు. నా పేరుకు చివర దేవి మీరెప్పుడూ తగిలిస్తుంటారు కాని నేను వట్టి సుమిత్రనే. అలాగా, పోనివ్వండి. నా పేరు మా తాతగారిది, అంటే ఆయన పేరు రాజయ్య. అది నాకు రాజేంద్రగా స్థిరపడింది. అసలు మన వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ అంటాను, కాదంటారా? ఏ విషయంలో? ప్రతి విషయంలోనూ. చూడండి, 100కి 99 వరకు దేవుళ్ళు దేవతల పేర్లు అందరికీ. ఇంకా కొందరికి పతివ్రతల పేర్లు పెడతారు. సుమిత్రలు, సావిత్రులు ఎక్కువ. కాని మండోదరులు, ఊర్మిళలు, హిడింబిలు పేర్లు ఎక్కువగా పెట్టరేమి? అమాయకంగా చూస్తున్నట్లే ఉన్న అతని ప్రశ్నలో వ్యంగ్యం గుర్తించిన సుమిత్ర, మీ మగవాళ్ల పేర్లు అంతేగా. రాముల వారి పేర్లు ఎక్కువ కాని రావణాసురుడు అని ఎందరో పెట్టుకుంటున్నారు చెప్పండి. రాజేంద్ర నవ్వబోయి ఆపుకుంటూ, అలా పార్కులో కూర్చున్నాను రండి, కాఫీ తాగుదాం, అభ్యంతరం లేకపోతే. అక్కర్లేదు, పార్కుకి రావడానికి వీల్లేదు, త్వరగా వెళ్ళిపోవాలి. అలాగా, అన్నట్లు మీ కమలగారు బాగున్నారా? బాగుంది. కానీ నేను ఊరికి వెళ్ళినట్లు మీకెలా తెలుసు? ఆవిడే చెప్పారు. వెళ్ళిన పని ఏమైంది? ఏ పని? కోపం తెచ్చుకుంటూ అంది నడుస్తూనే. నాకు తెలుసు కానీ చెప్పండి. మీరు కమల్ గారికి చెప్పనని మాటిచ్చాను. మీ ఇద్దరి పరిచయం చాలా దూరం వచ్చిందన్నమాట. సరేగాని నేను వెళ్ళిన పని ఏమై ఉంటుందనుకుంటున్నారు? బాగుంది, ప్రశ్నకు ప్రశ్న. చెప్పండి. నిజం చెప్పమంటారా? అబద్ధం వద్దు అతన్ని వారిస్తూ అంది. అయితే ఒట్నే తిరిగి వచ్చేసి ఉండొచ్చు. ఎందుకని? విపులంగా చెప్పాలంటే కట్న కానుకలు బేరసారాలు కుదరకపోవచ్చు, లేక ఆ అబ్బాయి నచ్చకపోవచ్చు. ఇంకా పప్పులో కాలేశారు. అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చక క్యాన్సిల్ అయింది. అసంభవం, అలా జరగకూడదు. ఏం, ఎందుకు జరగకూడదు? మీలాంటి అమ్మాయి నచ్చలేదని ఏ తెలివున్నవాడు వదులుకోడు. అంటే ఆ స్థానంలో నాలాంటి వాడుంటే పెళ్లి తప్పక జరిగిపోయి ఉండేది. అలాగా, మీరిలానే సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి చేసుకున్నారా అనబోయి ఆగిపోయింది సుమిత్ర. అదేంటి,
ఏదో అనుభవి ఆగిపోయారు. ఏం లేదు, మీ ఉద్యోగం ఎలా ఉంది? మాట మారుస్తూ అంది. అది నా ఉద్యోగం ఇంకా కాందే. అంటే 6,000 అప్పు చేసి ఈ ఉద్యోగాన్ని అప్పిచ్చిన రాజేశ్వరి అక్కకి తాకట్టు పెట్టాను. ఆ బాకీ తీరితే కాని స్వంతం కాదుగా. మీరు చెప్పింది అర్థం కాలేదు. ఇందులో అర్థమయ్యేందుకేం లేదు. డిగ్రీ ఉంది, బ్యాంకు పరీక్ష రాశాను ఇంత క్రితం 2 సార్లు. అయినా ఉద్యోగం రాలేదు. చిదంబర రహస్యం తర్వాత తెలిసింది. దక్షిణాయనం ఇవ్వలేక రాలేదని. ఈసారి ఆ దక్షిణిచ్చి ఉద్యోగం కొనుక్కున్నాను. అమ్మాయిలు మొగుళ్లను కొనుక్కున్నట్లు అంటూ నవ్వేశాడు. కాని పేలవంగానే ఉందా నవ్వు. మీకంత తప్పు పెట్టిన రాజేశ్వరి అక్క పోనీ ఉద్యోగమే వేయించలేకపోయిందా? అయినా ఆవిడ మీ స్వంతక్కగారా? కాదు. దేశం కాదు, ఈ సమాజం ఇచ్చిన అక్క. అలా చెప్తే అర్థం కావడానికి నేనేం పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాను. వీటికి డిగ్రీలు ఎందుకండి? సరే, అదో కథలండి, వింటానంటే చెప్తాను. కానీ ఇంటికి వెళ్ళిపోవాలని త్వరపడుతున్నారుగా. సుమిత్రకి ఆ రాజేశ్వరి ఎవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కానీ రాజేంద్రతో మాట్లాడుతూ కూర్చోవాలని లేదు. అయినా వెనక్కి తిరిగి పార్కులోకి వచ్చి పచ్చగడ్డి మీద చతికిలబడి దగ్గరలోనే కూర్చున్న రాజేంద్రతో చెప్పండి అంది. ఏ విషయం అనేసరికి సుమిత్రకి కోపం వచ్చేసినా మింగేస్తూ, మీ రాజేశ్వరక్క విషయం, మీకు ఉద్యోగం కొనిచ్చిన భాగ్యవంతురాలి విషయం. తెలియని అసూయ ధ్వనించింది సుమిత్ర గొంతులో. రాజేంద్ర అదేం పట్టించుకోనట్లు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్లి మిరపకాయ బజ్జీలు వేరుశనక్కాయలు తెచ్చి సగం సుమిత్రకిస్తూ, తింటూ ఉండండి, నేను చెబుతూ ఉంటా అంటూ మిరపకాయ బజ్జీలు తినేసి తలెత్తి చూసి, సరే తిండం లేదే అంటే, ఆ వంటే నాకు ఒళ్ళు మంట అంది అక్షరం అక్షరం నొక్కి పలుకుతూ. అలాగా, అయితే నా వేరుశనక్కాయలు మీరే తినేయండి అనేసి సుమిత్ర దగ్గరున్న మిరపకాయ బజ్జీలు తీసుకుని తినేసి కాగితం అవతల పారేసి ప్యాంటు జేబులోని స్ట్రాంగ్ పెప్పర్మెంట్ ఒకటి తీసుకుని నోట్లో వేసుకుని, అమ్మయ్యా, భారం ఇప్పటికి తగ్గింది, మీకు కూడా కావాలా? తీసుకోండి సుమిత్రాదేవి గారు అంటూ ప్యాకెట్ అందించాడు. అంతవరకు అతన్ని అతని అలవాట్లని చూస్తూ ఆలోచిస్తున్న సుమిత్ర ఒక్కటి చాలు అంటూ తిరిగి ప్యాకెట్ అందించి, ఇక చెప్పండి అంది వేరుశనగ పప్పులు తింటూ. రాజేంద్ర ఒక చెయ్యి కింద అంచి ఒరిగి కూర్చుని కళ్ళజోడు తీసుకుని కర్చీఫ్తో తుడుస్తూ, సుమిత్రాదేవి గారు, నేనిప్పుడు చెప్పబోయే ప్రతి అక్షరం యథార్థం. వినడానికి కొన్ని నిజాలు వెగటుగా ఉన్న జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ప్రతి వ్యక్తికి జీవితం వడ్డించిన విస్తరలా ఉండదండి. అసలు విషయంలోకి వస్తాను. నేను డిగ్రీ తీసుకుని ఈ ఊరొచ్చి బ్రతుకు తెరువు వెతుక్కుంటూ తెప్పుల జతలు అరిగిపోయేలా తిరుగుతున్న రోజుల్లో రోజు సరిగ్గా ఈ పార్కులోనే నిరాశగా కూలబడేవాణ్ణి. వెళ్లిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదే అన్న బాధ, అక్కడ జరిగే అవకతవకలకు రక్తం ఉడికిపోయి అప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ హతమార్చాలి అన్నంత ఆవేశం వచ్చినా ఆపుకుంటూ కాళ్ళిడుచుకుంటూ ఈ పార్కులో కూలబడ్డాను. చల్లగాలికి సేద తీరుతూ రోజు సాయంత్రం 5 గంటలప్పుడు పరిసరాల్ని మరిచి కూర్చున్న నా దగ్గరికి ఓ 25-30 ఏళ్ల అందమైన అమ్మాయి పల్చటి సిల్కు చీర కట్టుకుని పమిట నిర్లక్ష్యంగా వేసుకుని కారాకిళ్ళి నములుతూ నా దగ్గరగా వచ్చి అటు ఇటు 2-3 సార్లు తిరిగినా నేను గుర్తించే స్థితిలో లేనని అర్థం చేసుకుని కాబోలు మరీ దగ్గరగా వచ్చి చాలా అసహ్యకరంగా చూస్తూ నిలబడింది. నేను అర్థం చేసుకుని ఆమె వైపు కోపంగా చూసేసరికి వెళ్ళిపోయింది. మరో 10 రోజుల తర్వాత 20 ఏళ్లమ్మాయి 2 రూపాయలు కావాలి అంది చేయి చాస్తూ. వేరుశనగపప్పులు తింటూ కాఫీ తాగాలనే తెక్కని వదుల్చుకోవాలని ప్రయత్నిస్తున్న నాకు మరో చికాకొచ్చి ఇదివరకటి అమ్మాయేనేమో అని తలెత్తి కోపంగా చూశాను. ఆమె కాదు ఈ అమ్మాయి. ఎందుకు అన్నాను విసుగ్గా. ఆకలిగా ఉంది అంది. పనిచేసుకో అన్నాను. దొరకలేదు. నాకు దొరకలేదు అన్నాను కోపంగా. ఏంటి అంది అమాయకంగా చూస్తూ. ఉద్యోగం అన్నాను కసిగా. ఆ అమ్మాయి చాచిన చెయ్యి వెనక్కి తీసుకోలేదు. నాకు కోపం తగ్గను లేదు. ఆ ప్రదేశంలో నాకు ప్రతిరోజు రకరకాల భిక్షగాళ్లు కనిపించి చేయి చాచడం అలవాటే కాని ఈ అమ్మాయి వారందరికీ భిన్నంగా కనిపిస్తోంది. ఆ అమ్మాయి వివరాలు కనుక్కునే ఓపిక లేదు. ఎందుకంటే ఎవరిని కదిలించినా కష్టాల ఖాతా ముందు విప్పేస్తారు అనే భయం. ఆ పిల్ల కళ్ళల్లో కనిపించే ఏదో తెలియని భావానికి చెక్తుండై జేబులో ఉన్న 2 రూపాయల్ని ఆ చేతుల్లో పెట్టి పో అన్నాను. ఆ పిల్ల కళ్ళు మెరిశాయి. ఆ కాగితాన్ని గట్టిగా పట్టుకునంది. బహుశా ఈ బాకీ తీర్చలేకపోవచ్చు, అందుకే మీకు కావాలంటే ఎక్కడైనా అంది నా కళ్ళలోకి చూస్తూ. 5 నిమిషాల తర్వాత గాని ఆ అమ్మాయి చెప్పిన మాటల్లోని భావం అర్థం కాలేదు. అయ్యేసరికి అసహ్యం ముంచుకొచ్చింది. ఛే అని ఉరిమి చూశాను. ఆ పిల్ల భయపడి త్వరగా వెళ్ళిపోతూనే వెనక్కి చూసింది ఓసారి. నాకు ఆవేశం వస్తోంది. చివాలన లేచన్నాను. ఇదిగో, నీ పేరేంటో నాకు తెలీదు, కానీ ఈ బాకీ తీర్చడానికి అంటూ మళ్ళీ రాకు. వచ్చావా జాగ్రత్త. నీకు ఊరికే ఇచ్చాను పో అని అరిచాను.
ఆ అమ్మాయి క్షణమాగి అంతా విని వెళ్ళిపోయింది. నా తల వేడెక్కిపోయింది. ఆ తర్వాత రకరకాల ఉద్యోగాలు చేశాను. ప్రైవేటు కంపెనీల్లో నెల రోజులే ఉంది ఓ ఉద్యోగం, 10 రోజులుంది మరో ఉద్యోగం. అసలు ఈనాటి సాంఘిక పరిస్థితి ఈ మధ్యనే పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. స్థిరం లేని ఉద్యోగాలు చేస్తూనే మంచి ఉద్యోగానికి ప్రయత్నిస్తూ సతమతమవుతుండగానే 2 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. బ్యాంకు ఇంటర్వ్యూలు, పరీక్షలు వగేరా. ఒకరోజు ₹130 ఉద్యోగానికి ఆశపడ్డా. అది పోయి నిరాశతో కాళ్ళిడుచుకుంటూ రూమ్కొస్తూ ఉండగా ఓ తెల్ల ఫియట్ సర్రున దూసుకొచ్చి నా పక్కనే ఆగింది. హడలిపోయాను. దాని కింద పడిపోయాను అనుకుని. అసలే కోపంగా ఉన్న నాకు మరీ పిచ్చికోపం వచ్చింది. ఆగిన కారులో ఉన్న డ్రైవర్ మీదకి వెళ్లి నన్ను వెనక సీట్లో కూర్చున్న అందమైన అమ్మాయి చేయి చాచి గట్టిగా పట్టుకోవడంతో విస్తుపోయి తల తిప్పి చూశాను. తెల్ల ఫారెన్ నైలాక్స్ చీర మీద అందంగా కుట్టిన ఎంబ్రాయిడరీ మెరిసిపోతోంది. తెల్ల జాకెట్టు, మెడలో ముత్యాల హారం, చేతులకు ముత్యాల గాజులు, వేలికి ముత్యపు టొంగరం, తలలో తెల్లటి మల్లెలు. ఆ ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. కాని ఇలా కారు నాగలో ఉన్న అమ్మాయి నాకెవరూ పరిచయం లేదు అన్నది యథార్థం. ఆమె ముఖంలోకి చూస్తూనే చెయ్యి వెనక్కి లాక్కుంటుంటే వదలకుండా గుర్తించలేదు అంది నవ్వుతూ. అన్నాను, బహుశా తనే పొరబడి ఉండొచ్చు అనుకుంటూ. లేదు అంది దృఢంగా. నా పేరు రాజేంద్ర. మీరు కావాలనుకున్న వారు మరొకరు కావచ్చు. పేరు ఇంతవరకు తెలీదనుకోండి, కానీ నేను వెతికేది మీకోసమే అంది. నా కోసం వెతుకుతున్నారా? అంటే మా ఇంటికి రండి, చెప్తాను. ఆమె అలా అంటుంటే డ్రైవర్ డోరు తెరిచి పట్టుకున్నాడు. ఆ కారు వెనక సీట్లో మరెవరూ లేరు, ముందు లేరు. క్షమించండి, నాకు తెలియని వాళ్ళ ఇంటికి రాలేను. మీకు తెలుసు, కానీ మరిచిపోయి ఉండొచ్చు. ఆహా, నాకు పరిచయం అయితే మరిచిపోవడం అసంభవం. సరే, నేను గుర్తు చేస్తాను. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. కారెక్కండి. నేను తల అడ్డంగా ఊపాను. ఆ అమ్మాయి లాభం లేదని కాబోలు మెల్లగా అంది. నేను రాజేశ్వరిని అని. రాజేశ్వరా? నా మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. కళ్ళు ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తున్నాయి. ఎవరెవరి ముఖాలో సినిమా రీళ్లు అలా తిరుగుతున్నాయి. ఆఖరున పార్కులోని దృశ్యం గుర్తుకొచ్చింది. కాని ఆశ్చర్యం ముంచుకొచ్చింది. ఆ రాజేశ్వరా, ఈ రాజేశ్వరి! నాకు తెలియకుండానే వెలువడ్డాయి ఈ మాటలు. ఇంకా ఆ అమ్మాయి నా చేతిని బలవంతంగా లాగి తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కారు కదిలి ముందుకు దూసుకుపోయింది. అంటూ ఆగి సుమిత్ర చాలా శ్రద్ధగా వినడం గ్రహించి ఇంకా చెప్పుకుపోతున్నాడు. ఆ తర్వాత అంతా మామూలుగా జరిగేదేలేండి. పెద్ద మేడ, బోళ్లంత డబ్బు, నౌకర్లు వగేరా. 2 సంవత్సరాల్లో ఇంత సంపదని ఎలా పోగు చేసుకుందో ఇప్పటికీ ఆశ్చర్యమే. అన్నట్లు తన బాకీ ₹2కి 2000 తెచ్చి నాకిచ్చి తీసుకోమంది. ఆ డబ్బుతో చాలా అవసరం ఉంది, కానీ తీసుకోబుద్ధి కాలేదు. ఆ సంపద ఎలా వచ్చిందో ఆమె చెప్పకుండానే అర్థమైన నాకు ఆ ఇంట్లో అరకప్పు కాఫీ తాగబుద్ధి కాలేదు. వెంటనే లేచేశాను. రాజేశ్వరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా చేతులు పట్టుకుని మరీ ప్రార్థించింది. తన దగ్గర చాలా డబ్బుందని, నాకు అవసరమైతే తీసుకోమని, తను ఎంతో కష్టంలో ఇచ్చిన ఆ ₹2 2 లక్షల విలువ కలవని అని అనిపిస్తూ ఉంటుందని కృతజ్ఞతని మరీ చెప్పింది. మీకు ఏ అవసరం వచ్చినా నా సహాయం ఉంటుంది రాజేంద్ర గారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి అని అంది. నేను ఇంటికొచ్చేశాను. తర్వాత చాలా రోజుల వరకు ఆ ఇంటికి వెళ్లలేదు. అసలు అక్కడికి వెళ్లవలసిన అవసరం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ ఉద్యోగాన్వేషణలో విసిగి వేసారి చాలా అలసిపోయాను. 6000 ఇస్తే బ్యాంకు జాబ్, అన్ని అర్హతలు ఉన్నా డబ్బు లేక పోయిన అవకాశాల్ని గుర్తు చేసుకుని ఆదర్శాన్ని చెత్తబుట్లో పారేస్తే అన్న ఆలోచనతో రాజేశ్వరి ఇంటికి వెళ్లాను. కాని విషయం చెప్పడానికి మనసు ఎదురు తిరిగింది. అంతరాత్మ ఆగ్రహించింది. అందుకే తిరిగి ఇల్లు చేరాను. ఏదో తప్పు చేయబోయి తప్పించుకున్నాననే తృప్తితో హాయిగా గాలి పీల్చుకున్నాను. అయితే ఈ విషయాలన్నీ వివరిస్తూ మా తాతయ్యకి ఉత్తరం రాశాను. మీ తాతయ్య? ఆయనెవరు? ఆయన చిన్న తాతగారే అయినా నాకు అతి ముఖ్యుడు. నాకు ఏ సలహా కావలసినా ఆయనదే తీసుకుంటాను. ఇది తెలుసుకుని ఆయన తన స్నేహితులతో రికమెండ్ చేయించారు. అలా వచ్చింది ఉద్యోగం. కాని తర్వాత మా చెల్లాయి పెళ్లికి ఓ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను. ఆ అప్పు ఇప్పటికి తీరిపోయింది. అమ్మయ్య, రుణ విముక్తుణ్ణి అయ్యానని సంతోషంగా ఉంది. రాజేంద్ర హాయిగా గాలి పీల్చుకుంటూ అన్నాడు. సుమిత్రకి నవ్వు, కోపం వస్తున్నాయి. అతన్ని ఆట పట్టించాలని చిన్నగా నవ్వుతూ, ఇంతకీ ఈ కష్టసుఖాలన్నీ నాకెందుకు చెప్పినట్టు అనగానే రాజేంద్ర ముఖం ఎర్రగా కందిపోయింది. ప్యాంటు జేబులోని కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకుంటూ, క్షమించండి సుమిత్రాదేవి గారు. ఎంత నిబ్బరంగల మనుషులకైనా ఒక్కొక్కప్పుడు మనసు ఆ దోలా అయిపోయి అటు ఇటు పరుగులు తీస్తుంది. అందులోనూ ఆత్మీయుల దగ్గర అదుపు తప్పుతుంది. ఇది బలహీనతే కావచ్చు,
మీకు విసుగు కలిగించినందుకు సారీ అంటూ రాజేంద్ర ముఖం చిన్నబుచ్చుకుని లేచేశాడు. సుమిత్రకి జాలేసింది. ఛీ, తప్పుగా మాట్లాడాను. పాపం అతని అభిమానం దెబ్బతింది అనుకుని పైకి అదేం లేదు, ఎవరికైనా మనసులోని బాధని భరించలేనప్పుడు తరచుగా ఇలా జరుగుతూనే ఉంటుందిలేండి అన్న తర్వాత గాని రాజేంద్ర ముఖం మామూలుగా కాలేదు. మీకు తల్లిదండ్రులు లేరా అంది. లేరు, కానీ ఒక్కగానొక్క చెల్లాయికి పెళ్లి జరిపించేశాను. ఆమె హాయిగా సంసారం చేసుకుంటోంది. ఇంకా నాకు చింతలేదు. మా తాతయ్య ఓల్డ్ స్టూడెంట్ సాయం చేసి నన్ను నిరుద్యోగా నుంచి రక్షించాడు. ఇప్పుడింకా నాకు దిగుల్లేదు అని వాచ్ చూసుకుని వెళ్ళొస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. అలిసిపోయి ఆఫీసు నుంచి ఇల్లు చేరిన సుమిత్రకి తలుపు తీయగానే పోస్ట్ మ్యాన్ పాడేసిపోయిన కవర్ కనిపించి ఆతృతగా అందుకుని తన అడ్రస్ చూసుకుని తల్లి దస్తూరి గుర్తించి ఆశ్చర్యపోతూ కవర్ చించింది. పార్వతమ్మ సామాన్యంగా రాయదు, కొడుకు చేత రాయిస్తుంది. కాని ఈరోజు అమ్మ రాసిన ఉత్తరం. సుమిత్ర మనసులో ఏవేవో ఆలోచనలు, గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉత్తరం చదవడం మొదలుపెట్టింది. చిరంజీవి సుమిత్రకి అమ్మ ఆశీస్సులు. సూర్యం వ్యాపారం జాగ్రత్తగానే చేసుకుంటున్నాడు. పెట్టుబడి తక్కువ గనుక లాభాలు అంతంత మాత్రమే అనుకో. ఏమైనా పర్వాలేదు. విజయవాడ వరకు చెల్లాయినిస్తాం, 4,000 కట్నం ఇస్తాం, పెళ్లి మాత్రం చాలా సింపుల్గా చేస్తాం అని కబురు పంపాను. వారొచ్చి పిల్లని చూసి అన్నింటికీ సరేనని ఆడపడుచు లాంఛనాలు, అప్పగింతలు, బట్టలు అంటూ మరో 1000 వరకు లెక్క చెప్పారు. మనకిది బరువే అయినా సరే అన్నాను. మరి మీ నాన్న మాత్రం బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ కూర్చున్నారు. అయినా పట్టించుకోలేదు నేను. వారికి చెప్పాను, పెద్దమ్మాయికి త్వరలో సెటిల్ చేసుకుని ఇద్దరికీ కలిపి చేస్తామని. సరే అన్నారు. పెళ్ళికొడుక్కి మాత్రం పిల్ల నచ్చింది, కానీ ఉద్యోగం చేసుకునేదైతే బాగుండేది అని సనుగుతున్నాడట. అప్పుడు సూర్యనారాయణ పంతులు గారు, పెళ్ళైన తర్వాత నువ్వు ప్రయత్నించుకుని ఉద్యోగం వేయించుకో, హై స్కూల్ చదువు పూర్తి చేసిన పిల్లేగా అన్నారు. అతను సరే అన్నట్టు తలూపాడు. ఇవన్నీ సరే, ఇల్లు బేరం పెట్టద్దన్నావు. మరి నీ పెళ్లి ఖర్చు, కట్నం ఎలాగమ్మా? ఎలాగైనా సరే ఒకే నెలలో మీ ఇద్దరి పెళ్లిళ్ళు జరగాలన్నదే నా ఆరాటం. ఇవన్నీ సరే, నీ క్షేమం రాయి. నీ స్నేహితురాలు కమలని అడిగానని చెప్పు. మరో విషయం, మీ నాన్న ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయనే వస్తారులే అని ఈ రోజు వరకు ఎదురు చూశాను, కానీ రాలేదు. నాన్న ఇలా వెళ్ళినందుకు నువ్వేం దిగులు పడకు. ఎందుకంటే ఆయనకి బయట ప్రపంచంలో సుఖం ఊరికే దొరకదని తెలీదు. తెల్లవారక ముందు కాఫీ, స్నానానికి వేడినీళ్లు, రుచిగా భోజనం వగేరా బయట ఎవరు పెడతారు? ఈ మధ్య తరచుగా సన్యాసుల్లో కలిసిపోతాను అనేవారు. అయితే సన్యసించడం అంటే ఎంత కష్టమో తెలుసుకున్న రోజున ఈ ఇల్లుని, ఇల్లాల్ని వెతుకుంటూ వచ్చేస్తారనే ధైర్యంతో ఉన్నాను. నువ్వు దిగులు పడకమ్మా. ఇలా బయటికి వెళ్లడం ఒకందుకు మంచిదే. కొందరి విలువలు తెలియడానికి అవకాశం దొరుకుతుంది గనుక. తిరిగొచ్చినప్పుడు మనసు కాస్తైనా మారుతుందన్న ఆశ. ఈ ఆశతోనే నిబ్బరంగా ఉన్నాను. వెంటనే ఉత్తరం రాయి. నీ దగ్గరికి నాన్న గనకొస్తే వెంటనే ఇంటికి పంపేసే. ఇక్కడికొస్తే నీకు ఉత్తరం రాస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు అమ్మ. సుమిత్ర తల గిరున తిరిగిపోతున్నట్లే ఉంది. ఉత్తరంలోని విషయానికి నాన్న అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణమేమిటి? ఏం చేయాలని వెళ్లారు? అహంభావంతో అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్లారో, ఏం అవస్థ పడుతున్నారో భగవాన్. అమ్మకి నేను ధైర్యం చెప్పాల్సిన పనిలేదు. ఆవిడే నన్ను ఆధారపడద్దు అని రాసింది. సుమిత్రకి తల్లి ధైర్యం, ఆశ్చర్యం, ఆనందమూ కలిగించింది. మరోవైపు తండ్రి కోసం బాధగాను ఉంది. అసలు ఆయన మాట కాదని నేను నొప్పించానని తన మీద తనే విసుకుంది. తలనొప్పితో కుర్చీలో అలాగే పడుకునుండిపోయింది. కాస్త టీ ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇంటికొస్తే కమల ఏమైందో, ఎక్కడ తిరుగుతుందో అర్థమే కావడం లేదు. ఈ రోజు ఉదయం చాలా హుషారుగా వెళ్ళింది ఆఫీస్కి అని, కానీ ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. ఎవరి కర్మకి వారే కర్తలు అనుకున్న సుమిత్రకి శాంతి కలగలేదు. చీకటి పడిన రూంలో లైటు వేసుకోవాలనిపించలేదు. సుమిత్రక, చీకట్లో కూర్చున్నావేం అంటూ చక్రవర్తి వచ్చి సినిమా కబుర్లు మొదలుపెట్టాడు. కొత్త సినిమాలో హీరో ఏ రకం డ్రెస్సులు వేసుకున్నాడో, అవి ఎంత బాగున్నాయో, అలాంటివి కుట్టించుకుని వేసుకుంటే ఎంత బాగుంటుందో వర్ణించి చెబుతూ, అలా ఉన్నామేమక్క, తలనొప్పా? కాఫీ తాగలేదా? పోనీ నేను కాచివనా అంటూ 5 నిమిషాల్లో రెడీ చేసి తెచ్చి తాగక్క అంటూ ఇచ్చాడు. నువ్వు తాగు అన్నా అతను తాగలేదు. వద్దక్క, అమ్మ టిఫిను, టీ ఇచ్చింది ఇప్పుడే అంటూ ఏవేవో కబుర్లు చెబుతుండగా కమల కాళ్ళు ఇడుచుకుంటూ వచ్చి హ్యాండ్ బ్యాగ్ ఓ పక్కన గిరాటు కొట్టి చాప మీద బోర్లా పడిపోయింది. ఏమైంది అని అడుగుతూనే ఉంది సుమిత్ర. పనుంది, వెళ్ళొస్తానక్క అని చక్రవర్తి వెళ్ళిపోయాడు. కమల నల్లరాయిలా బిగుసుకుపోయి జవాబు చెప్పకపోయేసరికి సుమిత్రకి చిరెత్తుకొచ్చింది. అయినా శాంతం తెచ్చుకుని, కమల, ఏం జరిగిందో చెప్పు త్వరగా. నువ్వు అన్నంతా అయింది. ఏ విషయంలో? ధర్మారావు ఏం చేశాడు?
ఆతృతగా అడిగింది. ముత్యాల నెక్లెస్ చేయించానని ఆశపెట్టి ఇదిగో అని చూపించి ఆఖరికి అన్నాడు. చెప్పు. సుమిత్రని నా దగ్గరికి తీసుకొస్తే ఈ నెక్లెస్ నీకిస్తా అన్నాడు. సుమిత్ర ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్ళు ఎర్రబడిపోయాయి. ఆ ముఖాన్ని చూసి ఆగిపోయింది కమల. చెప్పెట్టు కొట్టాలి యదవని ఊగిపోతూ ఆవేశంగా అంది. ఆ పని చేసొచ్చాను. నిజంగా? కమల చెయ్యి చటుక్కున తీసుకుని నిజంగా అంది. కాని కమలకి కన్నీళ్లు ఆగలేదు. సుమిత్ర, నీ మాట విన్నందుకు శాస్తి బాగా అయింది. మరెప్పుడూ ఇలా నమ్మను. వాడి మాటలన్నీ నిజం అనుకున్నాను. మొదట నన్ను పెళ్లి చేసుకుంటానని, తర్వాత నువ్వు కావాలి అన్న ఆ చండాళ్ళు ముఖం జన్మలో చూడను. వెక్కి వెక్కి ఏడుస్తోంది కమల. సుమిత్ర అనునయంగా దగ్గరకు తీసుకుని పోనివో, సమయం మెంచకుండా తెలుసుకున్నావు. ఇది ఒక అందుకు మంచిదే. సుమిత్ర, ధర్మారావుతో పెళ్లి సెటిల్ అయిందని చాలా మందితో చెప్పాను. రేపటి నుంచి ఏ ముఖం పెట్టుకుని తిరగను? ఆఫీసు నుంచి సరాసరి ఇంటికి రాబుద్ది కాలేదు. ఆఫీసులో పని యాంత్రికంగా చేసింది. కానీ మనసులో చెప్పలేనంత అశాంతిగా ఉంది. అప్పుడే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయి 3 నెలలు దాటిపోయింది. తల్లి అందరం క్షేమంగానే ఉన్నాం అని ఉత్తరాలు రాస్తున్నా సుమిత్రకి శాంతి లేదు. నేను నాన్న మాటకు ఎదురు చెప్పకుండా ఉంటే ఇలా ఇల్లు వదిలి వెళ్లి ఉండేవారు కారేమో అనే బాధ నిలువున దహిస్తోంది. ఈ అశాంతిలో అన్నం సహించక బాగా చిక్కిపోయింది సుమిత్ర. రాజేంద్ర అప్పుడప్పుడు కనిపించినా ఎక్కువసేపు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు. అతని మనసు ఎందుకో గాయపడింది. అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈసారి అతను కనిపిస్తే సారీ చెప్పాలి అనుకుంది. కాని రాజేంద్ర కనిపించడం లేదు. సుమిత్ర పార్కులో 8 గంటల వరకు కూర్చుని తర్వాత ఇంటికి చేరింది. కమల ఈ మధ్య చాలా బుద్ధిమంతురాలైపోయింది. సుమిత్రని చూడగానే లేచి భోంచేసేద్దాం, బట్టలు మార్చుకురా సుమిత్ర అని ఇద్దరికీ వడ్డించేసింది. ఇద్దరి భోజనాలు అయ్యాయి. కమల పడుకున్న వెంటనే గుర్రుపెట్టి నిద్రపోయింది. సుమిత్రకి నిద్రొచ్చేలా లేదు. సుమిత్ర ఆలోచనలు ఎటిటో తిరిగి వినతండ్రి డైరీ వైపు తిరిగాయి. చటుక్కున లేచి పెట్టెలో అడుగును దాచిన డైరీ తీసి అంత క్రితం వరకు చదివింది వదిలి మిగతాది చదవడం మొదలుపెట్టింది. అంత క్రితం అన్నయ్య దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అందించింది సుమతి. అన్నయ్య ఉత్తరంలో సుమిత్ర పెళ్లి ఎలా చేయడం అన్న విషయం గురించే రాశాడు. మిగతా పిల్లలు సరిగ్గా చదవడం లేదు, వీళ్ళందరినీ ఎలా దారిలో పెట్టాలో తెలియడం లేదు అని రాశాడు. నా మనసులో అప్పటికప్పుడే అన్నయ్య దగ్గరికి రెక్కలు కట్టుకుని రావాలని అనిపిస్తోంది. కాని సుమిత్ర కళ్యాణం హుండీ ఇంకా నిండలేదు. కనీసం 3,000 చేసి అది తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళతాను. వదింతో ఇదిగో నీ చెల్లెలు సుమతి అని పరిచయం చేస్తాను. సుమిత్ర పెళ్లి ఎలాగోలా జరిగితే కొన్నాళ్లైనా అన్నయ్యకి మనశ్శాంతి కలుగుతుంది అనుకుని ఈవాళే అన్నయ్యకి ఉత్తరం రాశాను, ఆధారపడద్దు అని. సుమిత్ర డైరీ చదవడం ఆపి, అబ్బా చిన్నాని ఎంత మంచివాడు, అసలు ఎంత మంచి మనసాయింది అనుకుంటూ డైరీ పేజీలు తిప్పింది. హరికృష్ణ ఆ తర్వాత మళ్ళీ ఏమీ రాయలేనట్లుంది. అయితే ఆఖరున మరో 2 పేజీలు మాత్రం రాసినట్లు కనిపించి చదవడం మొదలుపెట్టింది సుమిత్ర. అసలే ఆరోగ్యం బాగలేదు. డ్రామా కంపెనీ పరిస్థితులు బాగలేవు. ఇలాంటి పరిస్థితుల్లో రమణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తను అమెరికా వెళ్లిపోతున్నానని, అక్కడే స్థిరపడిపోవాలని ఉందని రాసింది. రమణి ఇంక ఉత్తరాలు రాయదని తెలుసు. అయినా ఆ చెల్లాయి కోసం మనసు అప్పుడప్పుడు బాధపడుతూనే ఉంటుంది. రమణి చెప్పినట్లు ఎవరి జీవితం వారిదే కాబోలు. ఆ జీవితాల్లోని మంచి చెడ్డలకి వారే బాధ్యులు కాబోలు. ఇక ఆలోచించే ఓపిక లేదు. సుమతి శాంతమూర్తిలా ఇల్లు దిద్దుకుంటూ, నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నా అనారోగ్యాన్ని గురించి భయపడుతూ పైకి నాకు ధైర్యం చెబుతోంది. నన్ను జీవితపు ఆఖరి గడియల్లో నిలదీసి ప్రశ్నిస్తోంది ఒకటే, సుమతికి అన్యాయం చేయలేదు కదా, నేను చేయను, కానీ భగవంతుడే చేస్తే? ఇంతేక మరేం లేదు. డైరీ చదవడం పూర్తయిపోయాక సుమిత్ర కళ్ళ నుండి 2 కన్నీటి బిందువులు జారి కింద పడ్డాయి. బహుశా చిన్నాన్న ఆ తర్వాత ఎక్కువ కాలం బ్రతకలేదు, అంతా ఉంటుంది అనుకుంటూ డైరీ పెట్టెలో దాచి పక్క మీద వాలిపోయింది. ఆ డైరీలోని విషయాలే గుర్తుకొస్తున్నాయి. కమల సుమిత్ర కలిసి సినిమాకి బయలుదేరారు. రూముకి తాళం వేయబోతుంటే కమల పాత ఫ్రెండ్ మేరీ రిక్షా దిగి లోపలికి రావడంతో స్నేహితురాలిద్దరూ మళ్లీ తాళం తీసి లోపలికొచ్చి మేరీని ఆహ్వానిస్తూ, సుమిత్ర, ఈ అమ్మాయి మేరీ అంటూ సుమిత్రకి మేరీని పరిచయం చేసింది. మేరీ కాసేపు కబుర్లు చెప్పి హ్యాండ్ బ్యాగ్ తెరిచి వెడ్డింగ్ కార్డు ఇచ్చి మ్యారేజ్ ఈ ఊళ్ళోనే కనుక తప్పక రమ్మని చెప్పింది. కమల కార్డు చదివి, అరే మేరీ, నువ్వు రాజేంద్రని చేసుకుంటావని అనుకున్నావు అంది. మేరీ ముఖం కందిపోయింది కోపంతో. కొన్నాళ్లు ఒకే చోట పనిచేశాం, కొన్నాళ్లు స్నేహంగా ఉన్నాం, నేనే పెళ్లి చేసుకుందామని అడిగాను. అందుకతను పెద్ద అబద్ధం ఆడేశాడు. తనకి పెళ్ళైపోయిందని, ఒక పాపని, తనుండే ఇంటి అడ్రస్కొచ్చి కనుక్కోమని చెప్పాడు.
1-2 సార్లు పాపని తీసుకువెళ్తుంటే చూశాను. నిజమే కాబోలు, పెళ్లి జరిగిపోయింది కాబోలు. నేను పొరబడ్డాను అనుకుని అతని విషయం వదిలేశాను. ఆ తర్వాత ఆ ఉద్యోగము వదిలేశాను. సుమిత్రకి ఈ సంభాషణ విసుగ్గా ఉంది. కమల మేరీని అంతలో వదిలేలా లేదు. మళ్ళీ సంభాషణ పొడిగిస్తూ, అయితే రాజేంద్ర గారికి ఒక అమ్మాయి కూడా అన్నమాట అంది ఆశ్చర్యం నటిస్తూ. కాదు, అతను చెప్పిందంతా పచ్చి అబద్ధమని ఆ తర్వాత తెలిసింది. అతను ఓ ఫ్రెండ్ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడట. పెళ్లి సంబంధాలొచ్చినా ఆ అమ్మాయిలు లవ్ చేసి వెంటబడినా వాళ్ళని వదిలించుకోవడానికి ఏదో ఎత్తు వేస్తాడంతే. అతనికి పెళ్లి కాలేదు. ఆ నోరు తెరిచింది కమల. సుమిత్ర గుండె వేగంగా కొట్టుకుంది. మరి నువ్వు అతన్ని అబద్ధం ఎందుకు చెప్పావని అడగలేదు? అడిగాను, 4 కడిగాను. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మగాడలేడా? ఇదిగో నా పెళ్లి సెటిల్ అయింది రావయ్యా అని చెప్పి మరీ వచ్చాను అంటూ ఇక టైం అయిపోయిందని లేచి వెళ్లిపోతూ మరోసారి చెప్పింది, పెళ్లికి తప్పక రమ్మని. కమల హుషారుగా వచ్చి సుమిత్రని అమాంతం వాటేసుకుని గిరగిరా తిప్పేస్తుంటే, అబ్బా వదులు, కళ్ళు తిరుగుతున్నాయి అని గోల పెట్టిన తర్వాత గాని వదల్లేదు. సుమిత్ర కోపంగా చూస్తూ, ఎందుకెంత సంతోషం అంది. ఎందుకో ఇప్పుడు చెప్పను, పద గ్రాండ్గా పార్టీ ఇద్దుగాని. నీ చేత ఇవాళ చాలా వదిలించేస్తాను. అబ్బా మేరీ ఎంత మంచి వార్త చెప్పి వెళ్ళింది. కమల రూము తాళం వేసి సుమిత్ర చేయి పట్టుకుని బరబరా లాక్కు వెళ్లి, ఇవాళ చస్తే బస్సులో రాను, ఆటో పిలు అందే రోడ్డు మీద నిలిచిపోయి. ఇద్దరూ ఊరంతా తిరిగి సాయంత్రం ఇంటికొచ్చారు. పక్క మీద వాలిన సుమిత్రకి రాజేంద్ర ఆలోచనలే. అసలు అతని వివరాలు తెలుసుకోలేదు. అతను చాలా మంచివాడనిపిస్తోంది. ఎందువల్లనో తెలీదు. అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడా ఏమో. సుమిత్రకి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. లక్ష్మిని చేసుకునేందుకు వాళ్ళు ఇష్టపడ్డారని, ఇల్లు బేరం కుదిరిందని. కానీ నీకూడా వరుణ్ణి వెతికి ఖాయం చేసుకుని అడ్వాన్స్ తీసుకుంటాను, లేకుంటే డబ్బు ఖర్చయిపోతుంది అని రాసింది. 2 సంబంధాలున్నాయి కనుక సెలవు పెట్టొచ్చాయి. ఇందులో ఒకటి ఖాయమయ్యేలా ఉంది. సూర్యనారాయణ మాస్టారి తాలూకా చుట్టాలట కనుక తప్పక రమ్మని మరీ మరీ రాసింది పార్వతమ్మ. సుమిత్రకేం రాయాలో తెలియలేదు. కమల తను తీవ్రంగా ఆలోచించి ప్రస్తుతానికి లక్ష్మి పెళ్లి ఒకటి కానిచేయమని రాసేసింది. ఈ ఉత్తరానికి పార్వతం దగ్గర నుంచి తిరుగుటాపాలో వచ్చేసింది ఉత్తరం. నీకంత తెలివిలేదే సుమిత్ర, పెద్ద పిల్లవు నువ్వు. నీకు కాకుండా లక్ష్మికి పెళ్లి చేస్తే ఇంక నీకు ఈ జన్మకి పెళ్లి చేయగలమా మేము? అలా వీల్లేదు. ఎన్ని విషయాలని ఉత్తరాల్లో రాయను, వెంటనే వచ్చాయి. నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నట్లు మీ నాన్నగారు ఇప్పుడే వచ్చారు. పూర్తిగా ఆరోగ్యం చెడిపోయింది, కళ్ళల్లో ప్రాణాలున్నాయి. ఏది ఏమైనా నాన్నగారు ఇల్లు చేరారు. నాకు ఏ పని చెయ్యాలన్నా ఇంకా పర్లేదు. ఏనుగంత బలం వచ్చింది. భగవంతుడు దయతలిస్తే 2 ఆడపిల్లల పెళ్లిళ్లు సవ్యంగా జరిగిపోతాయని అనుకుంటున్నాను అంటూ రాసిన ఉత్తరం చదివేసరికి సుమిత్ర ప్రాణం కొంత కుదుట పడింది. నాన్నింటికొచ్చేశారు, పర్లేదు. కాని పెళ్లి సంబంధాలంటూ అమ్మ ప్రాణం తీస్తోంది అని విసుక్కుంది. ఆఫీసు వదిలిన తర్వాత కాఫీ అయినా తాగాలనుకుంటూ హోటల్ వైపుగా నడుస్తోంది. ఇంతలో వెనక నుంచి, హలో సుమిత్రాదేవి గారు అన్న రాజేంద్ర గొంతు విని వెనక్కి తిరిగి చూసింది. బహుకాల దర్శనం అంది అతన్ని పరీక్షగా చూస్తూ. ఈ మధ్య పడక వేశానండి జ్వరంతో. వారం క్రితమే డ్యూటీలో జాయిన్ అయ్యాను. అప్పట్నుంచి మీకోసం ప్రతిరోజు వెతుకుతూనే ఉన్నాను. కానీ ఇవాళ కనిపించారు అంటూ నవ్వాడు. అరే నాకు తెలీదు అంది నొచ్చుకుంటూ. మీకెలా తెలుస్తుందిలేండి, కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ హోటల్లోకి దారి తీసి ఫ్యామిలీ రూంలోకి వచ్చి కూర్చుంటూ, ఇవాళ మీకు చిన్న పార్టీ ఇస్తాను, చెప్పండి ఏం కావాలి, స్వీటు హాట్. పార్టీనా, ఏంటి విశేషం? కుతూహలంగా చూస్తూ అడిగింది. నేను రుణముక్తున్నయ్యాను, అంటే చేసిన 6,000 అప్పు తీర్చేశాను. అమ్మయ్య అనిపిస్తోంది నాకు. ఈ సంతోష సమయంలో మీతో భాగం పంచుకోవాలనిపించింది. మరేం అనుకోరు కదూ అంటూ, చెప్పండి ఏం కావాలి అని సుమిత్ర ఎంతకీ చెప్పకపోయేసరికి తనే కొన్ని ఆర్డర్ చేసి సర్వర్ పెట్టి వెళ్లిన మంచినీళ్ల గ్లాస్ ఒకటి సుమిత్ర దగ్గరికి జరిపి తనో గ్లాస్ తీసుకుని కాసిని నీళ్లు తాగి, చెప్పండి ఏంటి కబుర్లు, చాలా రోజులైంది కదూ కలుసుకుని అన్నాడు. రుణవిముక్తులయ్యారు సరే, ఇక ముందు కార్యక్రమం ఏమిటి అంది. ఏముంటుంది, పెళ్లి, ఇల్లు, వాకిలి, పిల్ల పీచు వగేరా అంతేగా. ఆ ప్రయత్నంలోనే ఉన్నారా? మనం ఉన్నా లేకున్నా ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళు ఊరుకోరుగా. అవును, మరి మీకు ఇలాంటివి ఇంకా ఇంకా ఎలా అడగాలో తెలియనట్లు ఆగి సుమిత్ర జవాబు కోసం చూస్తున్నాడు. చెప్పండి, మీకు ప్రారంభమైందా ఈ ఒత్తిడి? అవును అన్నట్లు తల ఊపింది సుమిత్ర. అంటే ఇప్పటికే ఏదైనా సెటిల్ అయిందా, లేక అవడానికి సిద్ధంగా ఉందా మీకు? అబ్బా, మొత్తానికి తెలివితేటలకి సమయస్ఫూర్తికి స్త్రీలదే పైచేయి అని ఒప్పుకోక తప్పదు కదూ. ఇదంతా నా ప్రశ్నకి జవాబు కాదు. ఓ, సూటిగా వ్యవహరిస్తున్నారా? అయితే అబద్ధం చెప్పమంటారా అని నవ్వేస్తుంటే సుమిత్రకి కోపం వస్తోంది, కానీ మింగేస్తోంది. పెద్దవారికి అంగీకారమైన ఓ అమ్మాయిని చూడ్డానికి రమ్మని ఉత్తరాల మీద ఉత్తరాలు వస్తున్నాయి.
నాకు ఇంతే అనబోయి ఆపేసి, అయితే సెటిల్ అయినట్లే అన్నమాట. మీ ఉద్దేశం చెప్పండి. మనం ఎన్నిక చేసుకున్న వారిని చేసుకోవడం మంచిదా, లేక పెద్దలు చూసిన అమ్మాయిని ఆమోదించడం మంచిదా? నాకేం తెలుస్తుంది? మీ విషయంలో ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? నాకు నచ్చిన, నేను మెచ్చిన వారే నాకు కావాలి. నిజంగా? ఎస్, ఒత్తి పలికింది సుమిత్ర. సరిగ్గా నావి ఇవే భావాలు. భలే ఆశ్చర్యంగా ఉందే. టిఫిన్ తెచ్చిపెట్టాడు సర్వర్. టిఫిన్ పూర్తి కాగానే రాజేంద్ర, సుమిత్రాదేవి గారు, ఐస్ క్రీం ఆర్డర్ చేస్తున్నాను, మీరు తింటారు కదూ? ఆహా, వద్దు, ఉండండి అని చెప్పి, ఐస్ క్రీం నేను మీకిపిస్తాను అంది. విశేషం అడగవచ్చునా అన్నాడు కాస్త ముందు కొంగి. మా నాన్నగారు ఇల్లు వదిలి 3 నెలలుగా ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారని ఈరోజే మా అమ్మ ఉత్తరం రాశారు. నాకివాళ చాలా శాంతి లభించినట్లుంది. అసలు నేనే మీకోసం వెతికాను పార్టీ ఇద్దామని. నిజంగా? అవును. అన్నట్లు మీ నాన్నగారు ఎందుకు ఇల్లు వదిలి వెళ్లారు? నాకెప్పుడూ మీ వివరాలు చెప్పలేదు. పోనీ ఇది చెప్పలేదేం? చెప్పిన ప్రయోజనం ఏంటని. అంటే మీరంటే నాకున్న ఆత్మీయతా దృష్టి మీకు నా యందు లేదు అనుకోవచ్చునా? అదేం కాదు. పోనివ్వండి కానీ అంటూ రాజేంద్ర సుమిత్ర కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకుని ఆఖర్న, అబ్బా, మీ మీద ఇంత బరువు బాధ్యతలున్నాయా అన్నాడు. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఆవగింజంత కూడా లేదండి. ఈనాడు మధ్యతరగతి సంసారాల్లో కొద్దో గొప్పో చదువుకుని ఉద్యోగం చేసే అబ్బాయికి కాని అమ్మాయికి కాని ఎంతో కొంత బరువు బాధ్యతలు ఉండి తీరతాయి అంది నిర్లిప్తంగా నవ్వుతూ. రాజేంద్ర నిట్టూర్చాడు. సుమిత్ర గారు, మిమ్మల్ని ఒక విషయం ఎన్నాళ్ళుగానో అడగాలనుకుంటున్నాను అంటూ తన కుటుంబ పరిస్థితి చెప్పి, నా ఉద్యోగం ఎలాంటిదో మీకు తెలుసు కనుక చెప్పే పనిలేదు. మీ తల్లిదండ్రుల స్థితి సానుకూలపడే వరకు మీరు ఉద్యోగం చేసినా ఆ జీతం వారికే ఖర్చు చేసినా నాకు అభ్యంతరం లేదు. నేనంటే మీకు ఆమోదమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆలోచించుకుని మరీ చెప్పండి జవాబు అంటుంటే సుమిత్ర మనసు రెక్కలొచ్చినట్లు ఎక్కడికో ఎగిరిపోతోంది. జవాబు చెప్పడం చేత కావడం లేదు. రాజేంద్ర 2 నిమిషాలాగాడు. కాని సుమిత్ర నోటి నుంచి ఒక అక్షరం బయటికి రాలేదు. మరెవరో ఆ రూంలోకి రావడంతో పదండి పోదాం అని లేచాడు. సుమిత్రకి అడుగులు తడబడిపోతున్నాయి. ఎదురుగా ఆటో చూసి దానిలో కూలబడింది. రాజేంద్ర సుమిత్రనే చూస్తూ ఇంటికి వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఆటో కదిలి ముందుకు వెళ్లబోతుంటే రాజేంద్ర ఒక అడుగు ముందుకు వేసి, జవాబు రెడీగా లేదా అన్నాడు. ఉంది, కానీ ఇప్పుడు చెప్పలేను అంటూ అతను చేయి చాచడంతో ఆ చేతిని ఒక క్షణం గట్టిగా పట్టుకుని, చూడండి, పెళ్లిచూపుల్లో సంబంధం తప్పిపోయేలా చేయడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంది. మీరు చూసిన పాత సినిమాల్లో చాలా ఉపాయాలు దొరుకుతాయి, అవన్నీ గుర్తు తెచ్చుకోండి అంటుండగానే ఆటో బయలుదేరింది. బస్సు దగ్గరికే ఎదురొచ్చాడు సూర్యం అక్క అంటూ. చేతి బ్యాగ్ అందుకుని ఇంటి కబుర్లు చెప్తూ నడుస్తున్నాడు. తమ్ముడి వెంట నడిచి ఇల్లు చేరిన సుమిత్రని వీధి వాకిట్లోకే ఎదురొచ్చిన లక్ష్మి, అక్కయ్య, నువ్వు రావేమనుకున్నానే అంటూ గట్టిగా కౌగిలించేసుకుంది. అబ్బబ్బా, దాన్ని లోపలికి రానివే చిన్నమ్మాయి, తండ్రి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. సుమిత్ర ఆయన దగ్గరగా వెళ్లి నాన్నా అంది. ఇంకా ఆ అమ్మాయి నోట్లోంచి మాట బయటికి రాలేదు. యమ్మా, నేను ఇల్లు వదిలి వెళ్లందుకు చాలా బాధపడ్డవటగా మీ అమ్మ చెప్పిందిలే. అహంకారంతో ఇల్లు వదలడం జరిగినా బయట ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత గాని నాకు ఈ ఇల్లు విలువ తెలిసి రాలేదమ్మా. ఈ ఇల్లు సగం పడిపోయిన పెంకుటిల్లే కావచ్చు, కానీ నా ప్రాణానికి ఇదొక భూతల స్వర్గం. ఈ స్వర్గంలో మీ అమ్మ ఒక దేవత అనేది బాగా తెలుసుకుని వచ్చానమ్మా. ఆయనలా శాంతంగా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది సుమిత్రకి. తల్లి అమాంతం కూతుర్ని దగ్గరకు తీసుకుంది. సుమిత్ర తల నిమురుతూ, పాపిష్టి తల్లిదండ్రులు, నిన్నెంత కష్టపడుతున్నావమ్మా. మగపిల్లవాళ్ల బాధ్యత భుజాన వేసి ఉద్యోగం అంటూ పట్నం పంపాం. అక్కడ నువ్వు ఏం తింటున్నావో, ఏం చేస్తున్నావో ఒక్కసారొచ్చి చూడ్డానికి కూడా అవకాశం లేదు కదూ. అమ్మా, ముందు మంచినీళ్లు తాగు అని చెప్పి చిన్న కూతుర్ని కాఫీ తేమని చెప్పింది. ఎందుకమ్మా అలా ఉత్తరాలు ఉరికించావు అంటూ అసలు విషయంలోకి దించింది. పార్వతమ్మ విషయమంతా వివరంగా చెప్పి, పెద్దపిల్ల పెళ్లి కాకుండా చిన్నపిల్ల పెళ్లి జరగడం మన ఇంట వంట లేదు, అసలు మన ఆచారమే కాదు, కనుక నీకు సంబంధం చూసాం. సూర్యనారాయణ మాస్టారి అన్న కొడుకు, మరో 4 రోజుల్లో వస్తాడట. నేను చేసుకోను అని సుమిత్ర ఎంత చెప్పినా తల్లి వినలేదు. సుమిత్రకి అశాంతిగా ఉంది. రాజేంద్ర విషయం తల్లికి చెప్పాలనే ఉంది, కానీ ఎలా చెప్పాలా అని సంకోచిస్తోంది. 2 రోజులు మెల్లగా జరిగాయి. లక్ష్మికి అక్కగారి మీద చికాకొచ్చినా లోపల అణుచుకుంటూ ఉంది. సూర్యనారాయణ మాస్టారి తాలూకా అబ్బాయి వచ్చాడని, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి చూడ్డానికొస్తారని కబురు తెచ్చాడు సూర్యం. పార్వతమ్మ 7 కొండ్లవాడికి మరీ మరీ మొక్కుకుంటోంది, ఈ సంబంధమైనా కుదిరేలా చెయ్యి భగవాన్ అని. ఇంతలో లక్ష్మి ఇల్లు సర్దడంలో మునిగిపోయింది.
సుమిత్ర, మొహం కడుక్కుని మంచి చీర కట్టుకోమ్మా అని ఇప్పటికి 4 సార్లన్నా కేకలు పెట్టింది పార్వతమ్మ. ముఖం కడుక్కోవాలనిపించడం లేదు. అలాని తల్లిదండ్రులకి ఎదురు చెప్పలేకపోతోంది. మనసులో ఘర్షణ. సూర్యనారాయణ మాస్టర్ వచ్చారమ్మా, నేను తీసుకొచ్చేశాను నాన్న. సూర్యం గొంతు విని గబాలన గదిలోకి వెళ్ళిపోయింది సుమిత్ర. తండ్రి వారిని మర్యాద చేస్తూ కూర్చోమండం, సూర్యం మంచినీళ్ళివ్వడం వినిపిస్తూనే ఉంది. పార్వతమ్మ పరుగునొచ్చి కూతురింకా తయారు కాకుండా కూర్చుంది చూసి, అయ్యో కర్మ, ఎప్పటినుంచి చెబుతున్నానే, అవతలొచ్చింది ఇంకొకరునా సూర్యనారాయణ మాస్టారు. మన మంచి కోరేవారు, ముఖ్యంగా నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్నవారు. ఆయన కావాలని నిన్ను చూపాలని ఆ అబ్బాయిని తీసుకొస్తే తయారుగా ఉండక ఇంకా అలాగే కూర్చున్నావా? పరువు మర్యాద అక్కర్లేదు? తల్లిదండ్రుల మాటంటే విలువ ఇవ్వకర్లేదు? వెళ్ళి త్వరగా తయారై 5 నిమిషాలు అక్కడికి రాకుంటేనా? చూడు, నేను నీ కన్నతల్లిని చెబుతున్నా. ఆ అబ్బాయి ఇష్టపడినట్టుగాని సరే అంటే మాట కూడా ఇచ్చేస్తాను. ముందే చెబుతున్నా, నీ మాట విన్ను. సుమిత్రకి అసలే తల్లి అలా చివాట్లేసినందుకు కోపం వచ్చేసింది. చీర కట్టుకుని విసురుగా వచ్చి కూర్చుంది. యామ్మ సుమిత్ర, బావున్నావా అని పలకరిస్తోన్న సూర్యనారాయణ మాస్టారి గొంతు విని ఆ మాటలోని ఆత్మీయతకి కరిగిపోతూ తలెత్తి ఆయన వైపు చూస్తూ, బావున్నానండి అంది మెల్లగా. ఆయన తన పక్కనే కూర్చున్న యువకుణ్ణి చూపిస్తూ, ఇతను మా అన్నయ్య కొడుకు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు అని పరిచయం చేస్తుంటే, అప్పటి వరకు పేపరు ముఖానికి అడ్డం పెట్టుకుని కూర్చున్న అతను పేపరు కిందకు దింపి నమస్కారం అంటున్న సుమిత్రని క్షణం చూసి తెల్లబోయి సరిగా సర్దు కూర్చుంటూ సుమిత్ర పెట్టిన మెలకనుని చూస్తూ నమస్కారం అన్నాడు తడబడుతూనే. సుమిత్ర రాజేంద్ర గొంతు విని మెల్లకన్ను పెట్టి చూడడం మానేసి నిటారుగా కూర్చుని చూస్తూ మీరు అంది. మీరు అంటున్న ఆ ఇద్దరిని మార్చి చూస్తున్నారు అక్కడున్నవారందరూ. మాస్టారు నిశ్చితంగా చూస్తూ, రాజేంద్ర, ఈ అమ్మాయి పేరు సుమిత్ర, ఇతని పేరు రాజేంద్ర అని పరిచయం చేస్తూ, వీళ్ళిద్దరికీ ఇదివరకే పరిచయం ఉన్నట్లుంది అనుకుంటూ ఆ ఇద్దరిని మార్చి చూస్తున్నారు. ఇంకా వెంకట్రావు తన కూతురు ఉద్యోగం గురించి, చదువు గురించి, మర్యాదన గురించి చెప్పుకుపోతుంటే పార్వతమ్మ ఆగమన్నట్లు సంజ్ఞ చేసినా ఆయన ఆగేలా లేరు. మా అబ్బాయి తెలివిగలవాడని, అన్నింట్లోనూ ఫస్టు అని ఇంకా చెబుతుంటే సుమిత్ర అలాగా అన్నట్లు వింటుంటే పార్వతమ్మ కూతురి ముఖం చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడికి రాకముందు ఎగిరిపడిన సుమిత్ర ఇలా బుద్ధిమంతురాలైపోయిందేమని. ఒకవేళ ఆ అబ్బాయి నచ్చుంటాడా? ఆ అమ్మాయికి నచ్చిన ఆ అబ్బాయికి నచ్చింది అన్న చల్లటి వార్త మాస్టారు చెవిన వేశాక కదూ అమ్మాయి అనుకునేది అని ఆవిడ ఆతృత పడిపోతూనే టిఫిను, కాఫీ చిన్న కూతురుతో పంపి లోపల వాకిల్ దగ్గర నిల్చుని రాజేంద్రని మరీ చూస్తూ బంగారు తండ్రిలా ఉన్నాడు అనుకుంది. ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తాడు అనుకున్న పెళ్లికొడుకు పెదవి కదపకుండానే తాతగారి వెంట బుద్ధిమంతుడిలా వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చుంది పార్వతమ్మ. రాజేంద్రని ఒంటరిగా కలుసుకోవాలని తాతాలాడిపోతోంది మనసు. కాని ఎలా? అతన్ని 4 దులిపేయాలి. నాకు మాటిచ్చి ఇక్కడికి పెళ్లి చూపులకొచ్చావా అని. కాని అతను ఆ ప్రశ్నే వేస్తే అన్న ఆలోచన వచ్చింది సుమిత్రకి. నా ఇష్టం లేకుండా తల్లిదండ్రులు చేశారు అని ఆలోచించి పెట్టుకుంది జవాబు. మాస్టరింటికి వెళితే చిచ్చి బావుండదు, అసలే పల్లెటూరు అనుకుని మానేసింది. పోనీ రాజేంద్రకు నాకు ఇదివరకే పరిచయం అని చెప్పేసి ఇక్కడికి రాకూడదు అని కోపం వస్తోంది. పార్వతమ్మ పాలేరు కుర్రాడితో కొబ్బరి బొండాలు కొట్టించి మాస్టారింటికి పంపుతుండడం చూసిన సుమిత్ర అక్కడికి వెళ్ళింది. అమ్మాయి గారు, మన ఇంటికొచ్చిన పెళ్ళికొడుకు గారు కనపడి మీకు సీటు ఇమ్మన్నా ఇచ్చారండి, మర్చిపోయా అంటూ షర్టు చేతి మడతలోంచి ఓ కాగితం తీసిచ్చాడు. డియర్ సుమిత్ర, ఇవాళ సాయంకాలం 6:30కి దేవాలయం దగ్గరికి రా, ముఖ్య విషయం మాట్లాడాలి. లేకుంటే నన్ను మీ ఇంటికి రమ్మంటావా? రాజేంద్ర. ఆ ఉత్తరం చూస్తుంటే సుమిత్ర మనసులో సంతోషం పొంగుకొచ్చి గుడికొస్తానని చెప్పు అనేసింది. సుమిత్ర ఆలోచనల్లో ఉండగానే 5 గంటలు దాటిపోయింది. గబగబా స్నానం చేసి మంచి చీర కట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని తెగ ముస్తాబయ్యే కూతుర్ని ఎక్కడికే అంది తల్లి. గుడికెళ్ళొస్తానమ్మా అంది. చల్లటి గాలి వీస్తోంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ చల్లటి గాలికి సుమిత్ర హాయిగా ఆనందంగా అలా తేలిపోతూ దేవాలయం ప్రహారీ దగ్గరికి వస్తూ రాజేంద్ర కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని నలుమూలలా చూసింది. ఎదురుగా దూరంగా అప్పటి వరకు నిరీక్షించి విసుగెత్తిన ఇప్పుడే కనిపించిన సుమిత్ర దగ్గరికి పరుగునొస్తున్నాడు రాజేంద్ర. అతన్ని కలుసుకోవడానికి సుమిత్ర పరుగు తీసింది. సుమిత్ర అంటున్న అతని చేతుల్లో వాలిపోయిన సుమిత్రకి ఇంకేం తెలీదు. అంత క్రితం ఏవేవో ఇతన్ని అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలన్న విషయమే గుర్తు రాలేదు. నేనంత అదృష్టవంతుణ్ణి, మా తాతయ్య ఇంత మంచి అమ్మాయిని ఎంచి నా కోసం ఉంచాడని ముందే తెలిస్తే ఎప్పుడో వచ్చి నీ దగ్గర వాలేవాణ్ణి.
పోనివు, ఎప్పటికైనా ఇద్దరం ఒకటయ్యాం కదూ సుమిత్ర అంటున్న రాజేంద్ర ముఖంలోకి చూస్తూ నిజం అంది సుమిత్ర. దేవాలయంలోని గంట వినిపిస్తూనే ఉంది ఆ ఇద్దరికి. ఇంతటితో ఓ సుమిత్ర కథ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.